గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు డైలీ న్యూస్ అనాలిసిస్ విత్ భరత్. కాళేశ్వరం నీళ్లపై రోజుకో కొత్త వివాదం నడుస్తోంది. కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి గోదావరి నీళ్లను లిఫ్ట్ చేయాలంటూ రిటైర్డ్ ఇంజనీర్లు రాసిన లేఖపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ఇప్పటికైనా ప్రభుత్వం మోటార్లు ఆన్ చేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. నీళ్లు ఎత్తిపోసి రైతులను ఆదుకోవాలని బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ మరోసారి కామెంట్ చేశారు. నీచ రాజకీయాలు చేయొద్దని కేటీఆర్ కు కౌంటర్ ఇచ్చారు సీఎం రేవంత్. బ్యారేజ్లు కుప్పకూలితే శ్రీరాముడితో సహా 40 గ్రామాలు కొట్టుకుపోతాయని చెప్పారు. ఇదే విషయంపై ఇవాళ డిఎన్ఏలో అనాలిసిస్ చేద్దాం. గుడ్ ఈవినింగ్ భరత్. ఓకే, గుడ్ ఈవినింగ్. సో సీఎం కొద్దిసేపటి క్రితం ఖమ్మం జిల్లాలో మదిర బహిరంగ సభలో మాట్లాడారు. సో ఆయన చాలా ఆవేశంగా మాట్లాడారు. కాళేశ్వరంతో పాటు వచ్చే 2029 ఎన్నికల్లో మళ్ళా అధికారం ఎన్ని సీట్లు వస్తాయో కూడా చెప్పారు. డీలిమిటేషన్ జరుగుతుంది. 2028 డిసెంబర్లో కాదు, 2029లో అసెంబ్లీ ఎలక్షన్స్ జరుగుతాయి. 2029 మే వరకు నేనే అధికారంలో ఉంటాను. ఆ తర్వాత కూడా మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. 182 అసెంబ్లీ స్థానాలకు అప్పుడు డీలిమిటేషన్ అయిన తర్వాత ఉంటాయి. 182కు 117 వస్తాయి. అంటే 2/3 మెజార్టీతో మళ్ళీ గెలుస్తానని చెప్పారు. కాళేశ్వరం మీద కూడా కేటీఆర్ మీద సీరియస్ అయినారు. ఒకసారి ఏమన్నారో రేవంత్ రెడ్డి ఏమన్నారో విందాం. చెబుతున్న ఎన్నికల జోష్ మన కన్నెపల్లి పోయిండు. మేడిగడ్డల నీళ్లు నింపండి, కన్నెపల్లి ఎత్తండి. అరే బుర్రత కూడా, ఒకవేళ మేడిగడ్డల గేట్లు దించి నీళ్లు నిలబెడితే మేడిగడ్డ ఇప్పటికే కుంగిపోయింది. రేపు తెగిపోతే భద్రాచలం రాముడే ఉండర్రా. 44 ఊర్లు ఖమ్మం జిల్లాలో కొట్టుకోపోతే దుర్మార్గుడా. నీ లుచ్చ రాజకీయాల కోసం మేడిగడ్డ నింపాలి, భద్రాచలం కొట్టుకుపోయేటట్టు చెయ్యాలా అని అడిగితే నోట్లో మాట లేదు. సో అది ఎవరిని అన్నారో అర్థం చేసుకోవచ్చు. రేవంత్ రెడ్డి అన్నది కేటీఆర్ని. కేటీఆర్ కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గరికి వెళ్ళారు కదా. సో మళ్ళొకసారి విందాం. మళ్ళొకసారి రేవంత్ రెడ్డి ఏమన్నారో మళ్ళొకసారి విందాం. మేడిగడ్డల నీళ్లు నింపండి, కన్నెపల్లి ఎత్తండి. అరే బుర్రత కూడా, ఒకవేళ మేడిగడ్డల గేట్లు దించి నీళ్లు నిలబెడితే మేడిగడ్డ ఇప్పటికే కుంగిపోయింది. రేపు తెగిపోతే భద్రాచలం రాముడే ఉండర్రా. 44 ఊర్లు ఖమ్మం జిల్లాలో కొట్టుకోపోతే దుర్మార్గుడా. నీ లుచ్చ రాజకీయాల కోసం మేడిగడ్డ నింపాలి, భద్రాచలం కొట్టుకుపోయేటట్టు చెయ్యాలా అని అడిగితే నోట్లో మాట లేదు. మన కన్నెపల్లి పోయిండు. మేడిగడ్డల నీళ్లు నింపండి, కన్నెపల్లి ఎత్తండి. అరే బుర్రత కూడా, ఒకవేళ మేడిగడ్డల గేట్లు దించి నీళ్లు నిలబెడితే మేడిగడ్డ ఇప్పటికే కుంగిపోయింది. రేపు తెగిపోతే భద్రాచలం రాముడే ఉండర్రా. 44 ఊర్లు ఖమ్మం జిల్లాలో కొట్టుకోపోతే దుర్మార్గుడా. నీ లుచ్చ రాజకీయాల కోసం మేడిగడ్డ నింపాలి, భద్రాచలం కొట్టుకుపోయేటట్టు చెయ్యాలా అని అడిగితే నోట్లో మాట లేదు. సో చాలా ఆవేశంగా ప్రసంగించారు సీఎం. కేటీఆర్ నువ్వు బుర్ర తక్కువడా, నువ్వు అక్కడ కన్నపెల్లి పోయి నీళ్లు వదలమంటే అదే జరిగితే దుర్మార్గుడా, నీ లుచ్చ రాజకీయాల కోసం నీళ్లు వదిలితే భద్రాచలం రాముడే మునుగుతాడు రా అని మాట్లాడు. నాకు తెలిసి మళ్ళీ కేటీఆర్ కూడా అదే భాషలో మాట్లాడతారు. ఇద్దరు, ఆయన తిడుతున్నాడు, ఈయన తిడుతున్నాడు. ఇక తిట్ల రాజకీయం అయితే జరుగుతుంది. సరే, తిట్లు పక్కన పెడితే ప్రజలకు ఏం జరుగుతుంది? ఇప్పుడు ప్రజలకు కావాల్సింది ఏంది? వాటర్. అది ఎట్లా ఇస్తారన్నది చూడాలి. వీళ్ళ తప్ప వాళ్ళ తప్ప అన్నది పక్కన పెడితే, ఎందుకంటే లాస్ట్ 11 ఇయర్స్గా రైతులు మంచి పొజిషన్లో ఉన్నారు. 2014-15 కేసీఆర్ వచ్చిన తర్వాత కూడా 2 సంవత్సరాలు కరువు విపరీతమైన. బట్ 16 నుంచి వర్షాలు కానీ లేకపోతే మిగతా కాళేశ్వరం ప్రాజెక్టులో కొన్ని కాంపోనెంట్స్ కానీ దానివల్ల మంచిగానే జరుగుతుంది. చాలా ఏమంటారు, వ్యవసాయం పండగ అన్న పరిస్థితి ఉంది. దండగ, వ్యవసాయం దండగ అని అనేవాళ్ళు, వ్యవసాయం పండుగ అన్న పరిస్థితి అయింది ఉమ్మడి రాష్ట్రం నుంచి తెలంగాణ వచ్చిన తర్వాత. ఈవెన్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఈ 2 సంవత్సరాలు కూడా పర్లేదు వ్యవసాయం. మొన్న అయితే రబీలో చాలా బంపర్ క్రాప్ వచ్చింది ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో. సరే, చాలా రికార్డు కొనుగోలు చేసింది సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్. బట్ ఇప్పుడు ఈసారి ఖరీఫ్ వ్యవసాయ సీజన్కే నీళ్లు అన్నది పక్కన పెడితే కనీసం తాగడానికి కూడా నీళ్లు ఉంటాయనే డౌట్ వచ్చే పరిస్థితి కనిపిస్తుంది.
మేడిగడ్డ దగ్గర వాటర్ అవైలబిలిటీ ఉంది. మేడిగడ్డ పైన ఎల్లంపల్లి నుంచి డైరెక్ట్గా లిఫ్ట్ చేయొచ్చు, కానీ ఎల్లంపల్లి దగ్గర ఇప్పుడు 6 టీఎంసీల వాటర్ మాత్రమే ఉంది. 20 టీఎంసీల దాని స్టోరేజ్ అయితే 6 టీఎంసీలు మాత్రం ఉంది. డెడ్ స్టోరేజ్ 3.82. డెడ్ స్టోరేజ్కి దగ్గరలో ఉంది. వర్షాలు నెక్స్ట్ 5-6 రోజులు కూడా లేవు. నెక్స్ట్ వారం రోజులు కూడా వర్షాలు లేవు. అప్పటికి జూలై 17 అవుతుంది. ఇప్పుడు ఏం చేయాలనేది ఆలోచించాలి. వీళ్ళు తిట్లు వాళ్ళ తిట్లు, ముందు బీఆర్ఎస్ వాళ్ళు పోయి కన్నెపల్లి దగ్గర వాళ్ళ తిట్లు, ఇప్పుడు రేవంత్ రెడ్డి అక్కడ ఖమ్మంలో పోయి తిట్లు కాకుండా ఏంది ఈ పరిస్థితి నుంచి గట్టెక్కడం ఎట్లా? మేడిగడ్డ కన్నెపల్లి నుంచి లిఫ్ట్ చేస్తే కనుక ఇక ప్రభుత్వ స్టాండ్ అయితే క్లియర్, భద్రాచలం రాముడు కొట్టుకపోతాడన్న స్టాండ్లోనే వాళ్ళు ఉన్నారు. బట్ విశ్రాంత ఇంజనీర్లు బీఆర్ఎస్ మాత్రం ఏం కాదు లిఫ్ట్ చేయొచ్చు అని చెప్తున్నారు. ఇక దీనికి పరిష్కారం ఏంటంటే ఆగస్టు సెప్టెంబర్లో మంచి వర్షాలు పడాల్సిందే. అంటే గతంలో ఇట్లా జూన్ జూలైలో వాషౌట్ అయినా ఆగస్ట్ సెప్టెంబర్లో మంచి వర్షాలు పడి ఆదుకున్నాయి. అది మాత్రమే కనిపిస్తుంది. ఇంకా సర్కార్ స్టాండ్ క్లియర్. అంటే రిటైర్డ్ ఇంజనీర్స్ లెటర్ రాశారని నిన్న చెప్తున్నారు కదా, ఇప్పుడు మీరు వాళ్ళు కూడా సజెషన్ ఎందుకు ఫాలో అవ్వకూడదు? అటు వాళ్ళు మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఇన్ ప్రిన్సిపల్ గా నిర్ణయం తీసుకుంది. మేడిగడ్డ నుంచి కన్నెపల్లి నుంచి నీళ్ళు లిఫ్ట్ చేస్తే గనక ప్రమాదం అవుతుందన్న నిర్ణయాన్ని వాళ్ళు తీసేసుకున్నారు. సో తీసుకున్న తర్వాత ఇంకా ఈ రేవంత్ రెడ్డి చెప్పిన దాంతో క్లియర్ అయింది కదా. నిన్న మొన్న రిటైర్డ్ ఇంజనీర్లతో పిలిచి మాట్లాడారు. వాళ్ళు ఏం ఇంప్రెషన్లో ఉన్నారంటే అన్నారం సుందిళ్ళ ప్రాజెక్టులు కూడా కొట్టుకుపోతాయి. ఎందుకంటే మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ 3 ఒకటే టెక్నాలజీతో రూపొందించారు. సో మేడిగడ్డ ప్రాజెక్టుకు ప్రాబ్లం అయినప్పుడు అన్నారం సుందిళ్ళకు కూడా ప్రాబ్లం కావచ్చు. అయితే రిటైర్డ్ ఇంజనీర్లు ఏమంటారంటే మీరు స్టోరేజ్ చేయకండి, స్టోరేజ్ చేయకుండా ఓన్లీ నీళ్లు లిఫ్ట్ చేసి అక్కడక్కడే వెంటనే సైమల్టేనియస్ గా అన్ని పంపులు రన్ చేస్తూ ఎల్లంపల్లి దాకా నీళ్లు చేయండి అని చెప్పి. ఇప్పుడు ఇవాళ కూడా 87,000 క్యూసెక్ల వరద పోతుంది. 87,000 క్యూసెక్లు అంటే 11,500 క్యూసెక్లు ఒక రోజంతా పోతే 1 టీఎంసీ, దాదాపు 7 టీఎంసీల వరద మనకి కనిపిస్తోంది అక్కడ మేడిగడ్డ దగ్గర. దానిలో రోజుకు 2-3 టీఎంసీలు లిఫ్ట్ చేయొచ్చు. సో అయితే హరీష్ రావు స్పందించారు ఇప్పుడు సీఎం మాట్లాడిన దాని మీద. ఆయన ఏమంటారంటే భద్రాద్రి శ్రీరాముడి సాక్షిగా సంపూర్ణ రుణమాఫీ చేస్తానని చేసిన ప్రమాణం ఏమైంది? రాష్ట్రం సంగతి పక్కన పెడదాం, కనీసం నువ్వు సభ పెట్టిన ఖమ్మం జిల్లాలో అయినా రైతులందరికీ పూర్తి స్థాయిలో రుణమాఫీ జరిగిందా? తర్వాత కన్నెపల్లి నుండి నీళ్లు లిఫ్ట్ చేయని నీ చేతగానితనాన్ని అబద్ధాలతో కవర్ చేసుకోవాలని చూడటం హీనమైన చర్య అని హరీష్ రావు అంటారు. 28 లక్షల వరద వచ్చినప్పుడే మేడిగడ్డ, అన్నారం, సుందిల బ్యారేజీలు చెక్కు చెదరలేదు. 1,00,000 క్యూసెక్కులు వరద వస్తే ప్రస్తుత సమయంలో ఏదో జరుగుతుందని ఎందుకు భ్రమలు కల్పిస్తున్నారని హరీష్ రావు ప్రశ్నించారు. 1,00,000 క్యూసెక్కుల వరద ఉంటుంది ఇప్పుడు. అంటే అన్నారం, సుందిళ్లలో మినిమం డ్రాడౌన్ లెవెల్ MDDL అంటే మినిమం ఇంత నీళ్లు ఉంటే లిఫ్ట్ చేయొచ్చు అన్నదాన్ని MDDL అంటారు, మినిమం డ్రాడౌన్ లెవెల్. అన్నారంలో 5 టీఎంసీలు, సుందిళ్లలో 3.3, 5.5, 3.3 రెండు కలిపితే 8.8 టీఎంసీల నీళ్లు అక్కడ నిల్వ చేసుకుని లిఫ్ట్ చేయొచ్చని విశ్రాంత ఇంజనీర్లు చెప్పారు. సో 8.8 టీఎంసీలు అంటే దాదాపు 102,000 క్యూసెక్లు అవుతుంది 24 అవర్స్లో. 3 అవర్స్లో అయితే 8 లక్షల క్యూసెక్లు అవుతుంది. గతంలో 28 లక్షల వరద కూడా వచ్చింది. సో 8 లక్షల క్యూసెక్కులు ఒకవేళ 3 గంటల్లో వచ్చినా ఏమీ కాదు, ఆ బ్యారేజీలు ఏం కాదు. సో ఏం కాదని హరీష్ రావు చెప్తున్నారు. కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి నీళ్ళని లిఫ్ట్ చేసి అన్నారం, సుందిళ్ల ద్వారా ఎల్లంపల్లికి తరలించాలని చెప్తున్నా, ఎందుకు పట్టించుకోవట్లేదు? అదేవిధంగా రిటైర్డ్ ఇంజనీర్ల సుదీర్ఘ అనుభవం అంటే మీకు లెక్క లేదా? సో రిటైర్డ్ ఇంజనీర్లు కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి చెప్తున్నారు. బట్ నిన్న శ్యామ్ ప్రసాద్ రెడ్డి నేతృత్వంలోని విశ్రాంత ఇంజనీర్ల సంఘం మాత్రం నీళ్ళు లిఫ్ట్ చేయొచ్చని చెప్పింది. ఆనాటి రోజులు తెస్తానన్న రేవంత్ రెడ్డి మళ్లీ సమైక్య రాష్ట్రం నాటి తెలంగాణ జలాల దోపిడీకి తలుపులు తెరిచిన పరిస్థితి తీసుకురావడం దుర్మార్గం. తెలంగాణ జలాల్ని తన గురువు చంద్రబాబుకు కప్పం కడుతున్నట్లుగా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఎందుకు రేవంత్ రెడ్డి చంద్రబాబుకి ఎందుకు చేస్తాడు? ప్రతిసారి అంటారు రేవంత్ రెడ్డి చంద్రబాబు కోసం ఎందుకు పనిచేస్తాడు? ఇక్కడ ఆయన ఓట్లు ఆంధ్ర ప్రజల ఓట్లు కాదు కదా, తెలంగాణ ప్రజల ఓట్లు కావాలి. మేబీ బీఆర్ఎస్ ను బ్లేమ్ చేసేందుకు నీళ్లు లిఫ్ట్ చేయకపోవచ్చు, కానీ ఆంధ్రాకు నీళ్లు వదిలి వాళ్ళకి పంటలు వదిలి తెలంగాణలో ఆయన ముందు ఆయన ముఖ్యమంత్రిగా కావాలనుకుంటాడు, కానీ ఎవరి స్వార్థం ఉంటుంది? కానీ చంద్రబాబు మళ్ళీసారి ముఖ్యమంత్రి, చంద్రబాబు కావాలని కోరుకుంటాడేమో కానీ ముందు ఆయన గెలవాలనుకుంటాడు కదా. సో ఒకవైపు నీళ్లు ఉండి ఎత్తిపోకుండా రిజర్వాయర్లు నింపకుండా వ్యవహరిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైఖరి తెలంగాణకు శాపంగా, ఆంధ్రప్రదేశ్కు వరంగా మారింది. ఎందుకు ఆంధ్రప్రదేశ్ ప్రస్తావన ఇక్కడ వచ్చిందంటే, ఆంధ్రప్రదేశ్లో ఎట్ సేమ్ టైం తాడిపూడి, పట్టిసీమ, పురుషోత్తమపట్నం, పుష్కర ఎత్తిపోతలు ఆన్ అయిపోయాయి. రోజుకు
3 టీఎంసీలు చొప్పున ఆల్రెడీ 60 టీఎంసీలు నాట్ల కోసం వినియోగించారు. అంటే ఆంధ్రప్రదేశ్లో కూడా వర్షాలు లేవు, కానీ ఆంధ్రప్రదేశ్లో ఇవన్నీ లిఫ్ట్ స్టార్ట్ చేశారు. పట్టిసీమ, తాడిపూడి, పురుషోత్తపట్నం, పుష్కర ఇవన్నీ గోదావరి జలాల ద్వారా గోదావరి డెల్టాకు వాటర్ పోతుంది. సో నిరంతరాయంగా పట్టిసీమ పంపులు పనిచేస్తూ మొత్తం 24 మోటార్లను ఫుల్ రన్లో ఉంచి గోదావరి జలాన్ని ఏపీ కృష్ణా డెల్టాకు తరలిస్తుంటే తెలంగాణ ప్రభుత్వం మాత్రం పంపులు ఆన్ చేయకుండా చేతులు ముడుచుకొని కూర్చోవడం సిగ్గుచేటు అని చెప్పి హరీష్ రావు అన్నారు. ఒక్క పట్టిసీమ మోటారు 4 మెగావాట్ల విద్యుత్ వినియోగిస్తూ నీటిని ఎత్తిపోస్తుంటే తెలంగాణలో సిద్ధంగా ఉన్న బాహుబలి పంపుల్ని ఎందుకు నడపకపోవడం ఏంటి? బాహుబలి అంటే ఎల్లంపల్లి ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా బాహుబలి పంప్ సెట్లు ఏర్పాటు చేశారు. సో ఇవన్నీ రాశారు. ఇంకా ఎల్లంపల్లి ప్రాజెక్టులో 20.18 టీఎంసీల సామర్థ్యం ఉంటే ఇప్పుడు 5.48 టీఎంసీలే ఉంది. డెడ్ స్టోరేజ్ 3.32, డెడ్ స్టోరేజ్కి దగ్గరలో ఉంది. ఎల్లంపల్లి స్టేజ్ 1 and 2 ఆయకట్టుకు 12 టీఎంసీలు కావాలి, కడెంకు 3 టీఎంసీలు కావాలి, మంతని రామగుండం సాగునీటి అవసరాల కోసం 2 టీఎంసీలు కావాలి, రామగుండం సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ కోసం 6.5 టీఎంసీలు కావాలి, ఎన్టీపీసీ కోసం 4.7 టీఎంసీలు కావాలి, అట్లాగే పరిశ్రమ అవసరాల కోసం 13.6 టీఎంసీలు కావాలి, తాగునీటి సరఫరా మిషన్ భగీరథ కోసం 6.8 టీఎంసీలు కావాలి, హైదరాబాద్ తాగునీటి సరఫరా కోసం 10 టీఎంసీలు కావాలి. ఇవన్నీ ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ఎల్లంపల్లి దగ్గర డెడ్ స్టోరేజ్కి చేరిన నీటి నిల్వలతో ప్రభుత్వం ఎట్లా తీరుస్తుంది? ఉమ్మడి కరీంనగర్ జిల్లా మంత్రులు ఏం చేస్తున్నట్టు అని చెప్పి హరీష్ రావు ప్రశ్నించారు. సో గోదావరిలో 1,00,000 క్యూసెక్కుల నీరు వృధాగా కిందికి పోతున్న సమయంలో ఎందుకు దీన్ని ఎట్లా ఫ్రీగా వదిలిపెడుతున్నారు? గోదావరిలో వరదలు వానలు లేవని ప్రభుత్వం చెప్తున్నప్పుడు పట్టిసీమలో 24 మోటార్లు ఎట్లా నిరంతరాయంగా నడుస్తున్నాయి? గోదావరిలో వరద లేకపోతే పట్టిసీమకు నీరు ఎక్కడి నుంచి వస్తుందని చెప్పి కూడా ప్రశ్నించారు. అట్లా అదేవిధంగా మేడిగడ్డ దగ్గర 93.5 మీటర్ల వద్ద నుంచి నీటిని ఎత్తిపోసే అవకాశం ఉంది. ఇప్పుడు 97 మీటర్ల దగ్గర ఉన్నా సరే లిఫ్ట్ చేయట్లేదు అని చెప్పి చెప్తున్నారు. సో నల్గొండ జిల్లాలో ప్రజలు సాగునీటి కోసం ధర్నాలు చేస్తున్నా గోదావరి నీటిని ఎత్తిపోసి అందించాలనే ఆలోచన కూడా ప్రభుత్వానికి లేకపోవడం దురదృష్టకరం అని చెప్పి హరీష్ రావు చెప్పారు. వెంటనే కన్నెపల్లి దగ్గర అంటే మేడిగడ్డ దగ్గర ఉన్న పంపోజ్ ఆన్ చేసి ఎల్లంపల్లి, అన్నపూర్ణ, రంగనాయక్ సాగర్, మల్లన్న సాగర్ సహా ఇతర అన్ని రిజర్వాయర్లు నింపాలని బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తామని హరీష్ రావు డిమాండ్ చేశారు. సో ఇది పాలకపక్ష వెర్షన్. లిఫ్ట్ చేయడం సాధ్యం కాదు, భద్రాచలం కొట్టుకుపోతుంది. అది ప్రతిపక్ష వెర్షన్. లిఫ్ట్ చేస్తే ఏం ఇబ్బంది లేదు, చాలా తీవ్రమైన పరిస్థితి ఉంది, తాగునీటికి కష్టమవుతుంది అన్నది ప్రతిపక్ష వెర్షన్. మాట్లాడదాం. ఇవాళ మనం రాజకీయ పార్టీల ప్రతినిధుల కంటే ఇరిగేషన్ రంగంలో అనుభవం ఉన్న నిపుణుల్ని పిలిచే ప్రయత్నం చేస్తున్నాం. నాగన్ జనార్దన్ రెడ్డి గారు మనకు తెలుసు, సుదీర్ఘ రాజకీయ అనుభవం. ఆయన ప్రస్తుతం మనతో పాటు జాయిన్ అవుతున్నారు. ఇన్ఫాక్ట్ ఆయన ప్రాజెక్టులు వాటి గురించి పాలమూరు రంగారెడ్డి గురించి కూడా ఫైట్ చేశారు. అట్లాగే మండా వెంకటేశ్వరరావు గారు మాజీ ఇరిగేషన్ మంత్రిగా పనిచేశారు ఉమ్మడి రాష్ట్రంలో. అట్లాగే వి ప్రకాష్ గారు జాయిన్ అవుతున్నారు, అడ్వకేట్ శరత్ గారు కూడా జాయిన్ అవుతున్నారు. సో ముందుగా నాగన్ జనార్దన్ రెడ్డి గారు సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. నాగన్ గారు వినిపిస్తుందా సార్? నాగన్ జనార్దన్ రెడ్డి గారు సార్ వినిపిస్తుందా? ఒకసారి పీసీఆర్ యా. సో ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి విన్నారు కదా, భద్రాచలం కొట్టుకుపోతుంది ఇప్పుడు గనక కన్నెపల్లి దగ్గర పంపోజ్ ఆన్ చేస్తే అని అంటున్నారు. మీకున్న అనుభవం ప్రకారం ఏంటి? ఇప్పుడు నీళ్లు కన్నెపల్లి దగ్గర లిఫ్ట్ చేయొచ్చా చేయరాదా? చేయొచ్చు. చేయకపోతే ఏం పరిణామాలు ఉంటాయో, ఎంత విస్తృతంగా ఉంటుందో అది కూడా అర్థం చేసుకోవాలి. ప్రభుత్వానికి ప్లానింగ్ లేక ఇప్పుడు ఈ రోజు ఏం చేసినారు ఈ 2.5 years లో? సరే ఇప్పుడు ఈ మేడిగడ్డ అన్నారం సుందిలది మీకు ఇప్పుడు ఆల్రెడీ 70 kilometers కెనాల్ తవ్విండు. ఇంకొక పైపులు కూడా తీసుకొచ్చి ఆడ పెట్టిండు 30 అంటే కిలోమీటర్లకు అటు పంపు చేసినందుకు కూడా ఆడ అవకాశం ఉండింది కదా. మీరు ఈ 2.5 ఏళ్లలో ప్లానింగ్ అట్టర్ ఫెయిలియర్ అయినారు. ఇలా ఇప్పుడు ఒకటే అడుగుతున్నాం, నేను ఆ రోజే చెప్పినాను, ఇప్పుడైనా ఖచ్చితంగా వర్షాభావ దినాల లోపల ఈ ఏదైతే మేడిగడ్డ అన్నారం సుందిలేదో ఈ లిఫ్ట్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది అని చెప్పి ఆ రోజే నేను చెప్పినాను. అది కడుతున్నప్పుడు
ఇప్పుడు ఇది కంప్లీట్ తమిళనాటి నుండి తీసుకొచ్చేది కంప్లీట్ కాకుండా. కానీ ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు ఇది సమయం కాదండి రాజకీయాల్లో ఓరి మీద ఓరు విమర్శలు చేసుకుంటాం. ఈ 2.5 ఏళ్ళు ఇప్పుడు మీరు కమిటీ వేసిండ్రు, అది వేసిండ్రు, ఇది వేసిండ్రు. అది దాన్ని మీరు రిపేర్ చేసేందుకు ఎందుకు మీరు ప్రయత్నం చేయలేదో చెప్పండి, ప్రజలకు చెప్పండి, తెలంగాణ రైతాంగానికి చెప్పండి. ఇలా అది ఎప్పటికి వస్తాయి నీళ్లు, ఎప్పుడు నడిచిపోతుంది అనుకుంటే అది సరైనది కాదు కదా. ఇప్పుడు మనం అనావృష్టి బారిన పడుతుంది. రోజు తాగునీటికి కూడా ఇబ్బంది అయ్యే పరిస్థితి వస్తుంది ఇట్లే ఉంటే. ఇలా హైదరాబాద్ ఇవాళ ఇంత డెవలప్ అవుతుంది, ఇంత మందిని అట్రాక్ట్ చేస్తుంది అంటే ఈ వాటర్ స్కేర్సిటీ లేనిది ఈ రోజు వాటర్ సప్లై ఉన్నందుకే మనం చాలా ప్రాబ్లమ్స్ లో పడతాము. వీళ్ళు ఎందుకు ఆలోచించడం లేదు? ఇప్పుడు ఇప్పుడు ఏం చేయదలుచుకున్నారు వాళ్ళు? ఈ 2.5 ఏళ్ళు ఎందుకు ఆలస్యమైంది? ఒకవేళ మీరు పోయింది 2 years అయింది కదా, నీళ్లు డ్యామ్ కొద్దిగా డ్యామేజ్ జరిగింది ఒక 2 పిల్లర్ల దగ్గర. దాన్ని ఎందుకు మీరు రిపేర్ చేయలేదు? అది అంటే అట్లే వదిలిపెడదామా దాన్ని? అది తప్పు కదా. ఇప్పుడు అందుకోసం నేను ఒకటి అంటే రేవంత్ రెడ్డి గారిని కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో నేను ఒకటి కోరుతున్నాను, వాళ్ళను నేను విమర్శించదలుచుకోలేదు. ఇప్పుడు ఒకనాడు మీరు అందరికీ కేబినెట్ లో ఒక్క రోజైనా చర్చించి దీని మీద ఏమైనా నిర్ణయం తీసుకునేటందుకు ఎందుకు మీకు మనసు? మొన్న కేబినెట్ లో చర్చించినట్టున్నారు, మొన్న కేబినెట్ July 3rd రోజు చర్చించినట్టున్నారేమో. ఆ పరిస్థితుల్లో ఇప్పుడు కాదండి అది. ఇప్పుడు సార్ నా ఉద్దేశం, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఒకటి అంటున్నారు, భద్రాచలం మునిగిపోతుంది లిఫ్ట్ చేస్తే, అన్నారం సుందిల్లా ప్రాజెక్టులు కొట్టుకుపోతాయి, NDSA రిపోర్ట్ లో చెప్పింది అంటారు. మీరు దాంతో మీరు దాంతో అంగీకరించట్లేదా? ఇప్పుడే హరీశ్వరరావు ఒకటి చెప్పినాడు. ఇప్పుడు వీళ్ళు మొత్తం పోయి రిజర్వాయర్ల నిండా నింపుకుంటా పోవాల్సిన అవసరం లేదు కదా. ఇప్పుడు కొంత ఎట్లా వస్తుంటే అట్లా దాన్ని ఎల్లంపల్లికి పంపించవచ్చు కదా. నీళ్లను స్టోర్ ఎక్కువ చేసుకోవాల్సిన అవసరం లేదు కదా. దానికి టెక్నాలజీ ఏమైనా అడ్డం వస్తుందా దానికి? ఇది పొరపాటు అండి. ఈ విధంగా అంటే మాట్లాడడం కరెక్ట్ కాదు. ఇప్పుడు వాళ్ళు చిత్తశుద్ధి ఉంటే, ఇప్పుడు ఎందుకంటే నేను పాలమూరు రంగారెడ్డిలో కూడా చూసినాను. ఇవాళ నిన్న ఒక పంపు మళ్ళా ఫస్ట్ లిఫ్ట్ లో కూడా ట్రయల్ రన్ చేసిండ్రు. నేను ఒకటి అడుగుతున్నాను, ఇప్పుడు ఒక్కటే టైంలో మొత్తం ఉన్న ఒక రిజర్వాయర్ నారాపూర్ దగ్గర నిండుతుంది. 3.5 కిలోమీటర్లు ఇంత ముందు తవ్వకుండా ఇచ్చిపెట్టింది ఉంటే ఈ 2.5 సంవత్సరాల ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పాలి. ఆయన మంత్రిగా చక్కర్లు కొట్టిండు, హెలికాప్టర్లు కొట్టిండు. మళ్ళీ ఇప్పుడు అవి అంటే 2.5 సంవత్సరాలు అంటే ఇప్పుడు NDSA రిపోర్ట్ వచ్చింది, PC ఘోష్ కమిషన్ ఇవన్నీ రిపోర్టు, ఇవన్నీ క్లారిటీ వచ్చింది ఒక 4-5 నెలల క్రితమే. 4-5 నెలల్లో మేడిగడ్డలో ఆ బ్లాక్ రిపేర్ సాధ్యమా? అన్నారం సుందిల్లా ఈ 3 ప్రాజెక్టుల రిపేర్ సాధ్యమా? భరత్ గారు వాళ్ళ రిపోర్ట్లు తర్వాత మీకు ఈ కమిటీ రిపోర్టు, ఈ జడ్జిలది అది దీనికి సంబంధం కాదండి. మొట్టమొదట నిపుణులతో చర్చించి దాన్ని ఏ విధంగా రెండింటిని రిపేర్ చేయాలి దాని మీదనే పెట్టుకుంటే సరిపోయేది. ఎందుకు ఆ రిపోర్ట్ ఈ రిపోర్ట్ అనకుండా మీకు చిత్తశుద్ధి ఉంటే అది ఎప్పుడు పూర్తి అయ్యేది. కానీ మీకు ఆ ప్లానింగ్ లేదు, దాని మీద ఆలోచన కూడా చేయలేదు. ఇవాళ ఈ పరిస్థితి వస్తుందని మీరు ఊహించలేదు. ఇవాళ ఈ పరిస్థితి మొత్తం రాష్ట్రంలో ఇవాళ చాలా ఇబ్బందికరంగా మారే పరిస్థితి ఉందండి. ఇవాళ రైతులు చాలా కొత్త పెట్టుకుంటున్నారు, చాలా ఇబ్బందుల్లో ఫెయిల్ అవుతున్నారు. అన్ని విధాల రైతులు అధైర్యం పడుతున్నారు. అందుకోసం కొద్దిగా మీరు దీన్ని ఇప్పుడు మీరు వచ్చిన నీరు వచ్చినట్టు మీది కొట్టండి. మేడిగడ్డ అన్నారం సుందిల్లా ఆడ స్టోరేజ్ లేకపోతే కొట్టుకుపోయే సమస్యకి వస్తుంది. భద్రాద్రి దేవుడని అడ్డం పెడతాడు. ఇది ఎవరో చెప్పిన మాటలు పట్టుకోవద్దు. ఇది ప్రాక్టికల్ ఏం చేస్తే బాగుంటుందో ఆలోచించమని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నా. నేనేం వాళ్ళని విమర్శించదలుచుకోలేదు. కానీ ఈడ ఒకరికొకరికి అసలు దాంట్లో క్యాబినెట్ లో అవగాహన రాహిత్యం కూడా కొట్టొచ్చినట్టు అనిపిస్తుందండి. అందుకోసం ఇప్పుడు మీరు ఏమైనా చేయండి. ఇప్పుడు మీరు వెంటనే మీరు పంపింగ్ స్టార్ట్ చేయండి. ఈవెన్
నీకు కావాలంటే సంచులేసి కొద్దిగా వాటర్ ఆడ ఆగేటట్టు చేసుకొని మిగిలిన కొట్టుకుంటా వెళ్ళిపోవచ్చు కదా మీదికి వచ్చిన నీరు వచ్చినట్టు. ఓకే, దాంతో ఇళ్ళం పిల్ల పడుతుంటే పోతుంటే మిడ్ మానేరు పోతాయి, లోవర్ మానేరు పోతాయి, అప్పర్ మీదికి వెళ్ళిపోతాయి. మల్లన్న సాగర్ ఇప్పుడు ఏడు దగ్గర వస్తాయి, సింగూరు దగ్గర వస్తున్నాయి. ఇప్పుడు మీరు ఇలా సో ఇప్పుడు ఎక్కడ నీటిని అక్కడ లిఫ్ట్ చేసుకుంటూ పోతే ఇబ్బంది ఏమి ఉండదు, ఇబ్బంది ఉండదు. అన్నారం సుందిల్లా ప్రాజెక్టులు అవి కూడా గ్రౌటింగ్ తర్వాత ఇంకేదో అంటారు సీపేజ్ ఇటువంటి ఇష్యూస్ ఉన్నాయంటారు. నేను చెప్తుంది కదండి, కొద్దిగా మీరు ఇసుక సంచులు వేసి కొద్దిగా ఎంత ఎక్కువ నీటిని మీరు నిల్వ ఉంచాల్సిన అవసరం లేదు. 5-6 టీఎంసీలు అవి మీరు హాఫ్ టీఎంసీ మీకు వచ్చినానే వస్తుంటే మీదికెళ్ళి వస్తుంటే కిందకెళ్ళి అంటే వాళ్ళు మీదికెళ్ళి కొట్టుకుంటా పోవాల్సిందే నీళ్ళు. ఓకే, అది ఈజీ కదా. యా వి ప్రకాష్ గారు ప్రభుత్వం నాగం గారు లైన్ లో ఉన్నాడు. వి ప్రకాష్ గారు జాయిన్ అయ్యారు, అడ్వకేట్ శరత్ గారు జాయిన్ అయ్యారు, మాజీ ఇరిగేషన్ మంత్రి మండవ వెంకటేశ్వరరావు గారు కూడా చర్చలో జాయిన్ అయ్యారు. వి ప్రకాష్ గారు విన్నారా రేవంత్ రెడ్డి కామెంట్స్? విన్నాను. అయితే ఇప్పుడు పెద్దలు వెంకటేశ్వరరావు గారికి, జనార్దన్ అన్నకు, అక్కడున్న శరత్ గారికి అందరికి కూడా నమస్కారం. మనకు తెలియంది ఏముంది భరత్ గారు, ఒక అజ్ఞాని లాగా ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ఉద్దేశపూర్వకంగా రేవంత్ రెడ్డి అజ్ఞానం నేను అనను, పూర్తి సంపూర్ణ జ్ఞానం ఉంది, కానీ నిద్ర నటించేవాడిని మనం లేపలేము. ఆయన తన వాదనతోని ప్రజలను తప్పుదారి పట్టించవచ్చు. ఎందుకంటే అంత పెద్ద పదవి ఇచ్చారు అబద్దాలతోని, ఆయన ఆడిన అబద్దాలకు, ఆయన ఇచ్చిన హామీలకు ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టారు కదా. అంటే ఆయన దృష్టిలో ఏంటంటే తెలంగాణ వాళ్ళు ఎటుగుడ్డి వాళ్ళు, వీళ్ళకి ఏం తెలియదు, నీళ్లు తెలియదు, క్యూసెక్కులు తెలియదు, టీఎంసీలు తెలియదు. కానీ ఉద్యమ కాలంలో అవగాహన పెరిగిందనే విషయాన్ని కానీ ఒక ప్రశ్న అడుగుతా. ఇప్పుడు నీళ్లు ఇస్తే రేవంత్ రెడ్డికి మంచి పేరు కదా, ఆయన ఒకవేళ అటువంటి ఫీజిబిలిటీ ఉంటే ఆప్షన్ ఎందుకు ఎక్సైజ్ చేయరు సార్? జీతగాని పెన్లం ఆరోగ్యం గురించి యజమానికి ఎందుకు పట్టింపు ఉంటుంది సార్? నేను అనేది ఏంటంటే ఒక జీతగాడు రేవంత్ రెడ్డి, జీతగాడికి ఎట్లా అంటారు? ఇప్పుడు ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని ఉంటారు, కానీ చంద్రబాబు నాయుడు కావాలని ముందు తన ముఖ్యమంత్రి కావాలని చూస్తారు. భరత్ గారు, జీతగాడే, బానిసే. బానిసకు ఆ తెలివి ఉండదు, ఎదుర్కోవాలి. నేను ఒక మంచి పొజిషన్ లోకి వచ్చినాక ఒక చిన్న గున్న ఏనుగును చిన్నప్పుడు గుంజ కట్టేస్తారు, అది తెంపుకోవడానికి ట్రై చేస్తుంది కానీ దాని బలం సరిపోదు. మెల్లమెల్లగా రోజుకు ట్రై చేసి లాస్ట్కి ఏమనుకుంటుంది అంటే జీనా హై ఇదర్ మరణా హై జానా కహా ఇస్కే సివా అని చెప్పి నా బతికింతే అని అనుకుంటుంది. రేవంత్ రెడ్డి మెదడు కూడా చిన్న ఏనుగు మెదడే, తను బలమైన ఏనుగులాగా మారిండు, గొలుసులు తెంపేసుకొని రావాలి అనే ఆలోచన లేదు. ఆ చంద్రబాబు మోచేతి నీళ్లు తాగి జీతగానిగా ఉండి ఇవాళ ఆయనకు ఇప్పుడు మీరే చూస్తున్నారు కదా, ఎత్తిపోతలు అక్కడ బ్రహ్మాండంగా ఎత్తిపోస్తున్నారు, పుష్కరము, తాడిపూడి అవన్నీ ఎత్తిపోస్తున్నారు. నేను రోజు మీ ఛానల్లో మొత్తుకుంటున్నా, ఇది ఆంధ్రాకు నీళ్లు ఇవ్వడానికి మనకు ఇన్ని రోజులు బ్యారేజీలు కట్టలేదు, 57 సంవత్సరాలు. ఇప్పుడు వెంకటేశ్వరరావు గారు అక్కడ ఉన్నారు. శ్రీరామ్ సాగర్ నుంచి మీరు కూడా ఇరిగేషన్ మినిస్టర్గా పనిచేశారు. శ్రీరామ్ సాగర్ నుంచి ధవళేశ్వరం దాకా బ్యారేజ్ కట్టడానికి అనువైన స్థలం దొరకకనా ఎందుకు 57 ఏళ్లు కట్టలేదు అనంటే, మొదటి పంటకు ఖరీఫ్ కి నాట్ల కోసం, రెండో పంటకు చివరి కోసం. ఒక్క క్వశ్చన్, ఇప్పుడు మేడిగడ్డ దగ్గర 3 టీఎంసీలు మా అంటే రోజుకి ఎత్తిపోస్తాం, మిగతా 50,000 క్యూసెక్కులు కిందికి పోతుంది, అక్కడ వాళ్ళు కూడా లిఫ్ట్ చేసుకోవచ్చు. తెలంగాణకుంటే నీళ్లు ఆంధ్రాకుంటే రేవంత్ రెడ్డి అమాయకంగా, మీరు కూడా అమాయకంగా ఆలోచించొద్దు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఒక్కసారి అన్నారం సుందిల దగ్గర నీళ్లు నింపితే ఇసుక తీసుకపోవడానికి వీలు కాదు. ఇక శాశ్వతంగా నీళ్లు ఉంటాయి అక్కడ 365 రోజులు. ఆ ఇసుక అనేది కొన్ని 100 కోట్ల విలువైంది. మీ కెమెరా పంపించండి, అక్కడ కాంట్రాక్టర్ని ఇంటర్వ్యూ చేయండి, లేబర్ని ఇంటర్వ్యూ చేయండి, అక్కడ ఉన్న గవర్నమెంట్ అధికారులను ఇంటర్వ్యూ చేయండి. ఒక్క లారీ మీద ఎంత కమిషన్ వస్తుంది? ఒక్క లారీ మీద ₹1,00,000 కమిషన్ వస్తుంది. రోజుకు 200-300 లారీలు పోతున్నది. కోట్ల రూపాయల ఇన్కమ్ వదిలిపెట్టడానికి రేవంత్ రెడ్డి పిచ్చోడు కాదు. రెండవది ఏంటంటే, ఒక్కసారి కనుక నీళ్లు నింపితే కేసీఆర్ సక్సెస్ అవుతాడు. రేవంత్ రెడ్డి నీళ్లు నింపితే తెలంగాణ ముఖ్యం కాదు ఆయనకు. రేవంత్ రెడ్డికి కేసీఆర్ ను బ్లేమ్ చేయడం అవసరం, మా ప్రజలు ముఖ్యం కాదు. అక్కడ ఆయన అడుగుజాడలను తుడిపేయడం ముఖ్యం. సరే, ఒక్కసారి వచ్చింది ముఖ్యమంత్రి పదవి, మధ్యలో బర్తరఫ్ చేసే ప్రొవిజన్ లేదు, రీకాల్ చేసే ప్రొవిజన్ లేదు. ఆయన ఇష్టం వచ్చినట్టు చేస్తాడండి. ఆయన ప్రజల గురించి పట్టింపు లేదు. ఎంతసేపు తనను పిసిసి అధ్యక్షుని చేసిన చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞత ఉంటాడు, ఎంతసేపు తనను ఆంధ్ర ఓటర్స్ ను రేవంత్ రెడ్డికి మలిపిన చంద్రబాబు టీడీపీ నుంచి ఒక్క పోటీ కూడా పెట్టకుండా
కాంగ్రెస్ కు రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేసిన దానికి కృతజ్ఞతగా గోదావరిని అప్పచెప్పదలుచుకున్నాడు. మీకు ఇప్పటికీ అర్థం కాదు అది బ్లాస్ట్ అంటే మీరు వాదిస్తారు. నేనేమంటున్నా అంటే ఇదంతా కూడా అర్థం చేసుకోవాలంటే 57 ఏళ్ల గోస మనకు అర్థం కావాలి. ఇదివరకే ఆ సదాశివుడని తలాపునా పారుతుంది గోదావరి, నీ చేరు నా చెరక ఏడారి అన్నాడు. అంటే రెండో పంట చివరి తడులకు మొదటి పంట ఖరీఫ్ కి నీళ్లు కావాలంటే ఏది బ్యారేజ్ ఉండొద్దండి. ఏ బ్యారేజ్ ఉన్నా కూడా వాళ్ళకు ఆంధ్రకు నీళ్లు పోవు. ఇప్పుడు ఒకసారి నీళ్లు ఎక్కువ వస్తున్నాయని పంపిస్తే తక్కువ వచ్చినప్పుడు మళ్ళీ మనం లిఫ్ట్ చేసుకునే పరిస్థితి మనకు ఉంటది. కాబట్టి లిఫ్ట్ చేయడం సాధ్యం కాదంటే పోతుంది కదా. ఇప్పుడు ఎన్ని రోజులు ఉంటుందండి వరద గోదావరిలో? అందరూ అంటారు కదా సెప్టెంబర్ అక్టోబర్ వరకు వరద కంటిన్యూ అవుతుంది. అవునండి, మరి సెప్టెంబర్ అక్టోబర్ అయితే నాట్లకు ఎక్కడి నుంచి వస్తాయి? ఖరీఫ్ లో నాట్లకు రావు, రబీలో చివరి తడులకు రావు. ఆడ స్టోరేజ్ ఉంది ఏమన్నా? పోలవరం స్టోరేజ్ పూర్తయ్యేదాకా ఈ గోస తప్పదు మనకి. ఈ అబద్దాలు వినాల్సిన కర్మ మనకు పడుతుంది. ఎంతమంది ఎన్ని మాట్లాడినా దేవాదులు ఎక్కడున్నారని తెలియనోనికి ఇప్పుడు మీరు అన్న మాట జనార్దన్ అన్నని అడిగిండ్లు, దానికి నేను సమాధానం చెప్తా. భరత్ గారు, నేనే మిమ్మల్ని ప్రశ్న అడుగుతా. గోదావరిలో ఎన్ని క్యూసెక్ల వరద పోతే ఒడ్డు దాటి బయటికి రాదండి? కనీసం 20 లక్షల క్యూసెక్కులు 30 లక్షల క్యూసెక్కులు పోతే కూడా ఆ ఫ్లడ్ లెవెల్ దాటి బయటికి రాదు. అది ఊర్లలోకి పోదా వరద? ఎందుకు మాట్లాడుతారండి? ఇక్కడ ఉండేదంతా 8 టీఎంసీలు అంటే 1,00,000 క్యూసెక్కులు కూడా కాదు, 92,000 క్యూసెక్కులు. ఇక్కడ నా అన్నకు తెలుసు, జనార్దన్ అన్నకు తెలుసు, మండవ అన్నకు తెలుసు. ఒక టీఎంసీ అంటే 11,500 క్యూసెక్కులు, 8 టీఎంసీలు అంటే 1,00,000 క్యూసెక్కుల లోపే. మరి ఈ వరదకు భద్రాచలం కొట్టుకపోద్దా అండి? 1,00,000 క్యూసెక్కులు 24 అవర్స్ అయితే, బట్ 3 అవర్స్ లోనే చాలా ఫాస్ట్ గా వెళ్తే 3 అవర్స్ లో అయితే 8 లక్షల దాకా కూడా పోవచ్చు అని నిన్న విశ్రాంతి ఇంజనీర్ల సంఘం చెప్పారు. లేదు, వాళ్ళు చెప్పింది ఆ రకంగా అర్థం కాలేదు మీకు. అది ఇప్పుడు నేనేమంటున్నా అంటే 12 గంటలు అయితే 2 లక్షల క్యూసెక్కులు. భరత్ గారు ఒక్క నిమిషం, ఆడు ఉన్నది 8 టీఎంసీలు అండి. 8 టీఎంసీలు మొత్తం ఒక్కసారి పోయినా కూడా 8 లక్షల క్యూసెక్కులు అయితే అంటే నేను అనేది ఏంటంటే వాళ్ళు లెక్క చెప్పారు కానీ మొత్తం డ్యామ్ కొట్టుకపోద్దా? 8 టీఎంసీలు నింపితే అన్నారం కొట్టుకపోతే మరి 17 లక్షల క్యూసెక్కులు పోయినప్పుడు ఎందుకు కొట్టుకపోలేదండి? మీరు లెక్కలు చెప్తున్నానండి. అక్కడ వాళ్ళకు కూడా లెక్కల గురించి నేను ఒకసారి వాళ్ళకి అవగాహన కోసం చెప్తున్నా. 2021లో మేడిగడ్డ ఖతమైన తర్వాత 17 లక్షల క్యూసెక్కుల నీరు సుందిల్ల అన్నారం నుంచి పోయింది. మీకు కావాలంటే డేట్లతో సహా ఎల్లంపల్లి వాళ్ళ అధికారులను అడిగితే చెప్తారు. ఎల్లంపల్లి నుంచి 17 లక్షల క్యూసెక్కుల వరద సుందిల్ల అన్నారం మీదకి వెళ్లి మేడిగడ్డ బ్రీచ్ అయిన తర్వాత కిందికి పోయింది. మరి అప్పుడు ఎందుకు కొట్టుకపోలేదు భద్రాచలం? 17 లక్షల క్యూసెక్కులు పోతే ఇంజనీర్లు అన్నట్టు 8 లక్షల క్యూసెక్కులే పోయింది అనుకుందాం ఆ 3 గంటలు. మరి 17 లక్షల క్యూసెక్కులు పోయినప్పుడు భద్రాచలం ఎందుకు కొట్టుకపోలేదు? రెండవది, సెకండ్ టైము 13 లక్షల క్యూసెక్కులు వచ్చింది 2023లో. మరి అన్నారం మీదకెళ్ళి సుందిల్ల మీదకెళ్ళే పోయింది కదా, మరి ఎందుకు కొట్టుకపోలేదు? అరే ఎవడన్నా మేడ మీద తలకాయ ఉన్నోడు మాట్లాడితే, నేను అనేది ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలకు జర హుందాతనం ఉండాలి. ఈ టీఆర్ఎస్ వాళ్ళకి చేతనైతే లేదు. ప్రివిలైజేషన్ మోషన్ పెట్టాలంటే ఒక్కనాడు పెట్టారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన కాంతి నేను మొత్తుకుంటున్న టీవీలలో. మీరు ఒక ముఖ్యమంత్రి బయట గాని, హాల్లో గాని, హౌస్ లో గాని అబద్దాలు చెప్పకూడదు. రెడ్ హ్యాండెడ్ గా దొరికిన సందర్భాలు 100 ఉన్నాయి. ఇప్పుడు ఇంజనీర్ల రిపోర్టు గురించి మొన్న కూడా తప్పుడు వ్యాఖ్యలు చేశాడు. అంతకుముందు అసెంబ్లీలో తప్పుడు వ్యాఖ్యలు చేశాడు, మేడిగడ్డ వద్దన్నారని. మీకు పీసీఆర్ పంపించిన, మీరు అది డిస్ప్లే చేయండి పీసీఆర్. అందులో నేను మేడిగడ్డ వాళ్ళు 3 సార్లు కట్టాలని చెప్పారు 11 పేజీలలో. ఇంత ఘోరంగా అబద్దాలు ఆడుతుంటే మీడియా చూపెట్టదు. దానికి బీఆర్ఎస్ వాళ్ళు ప్రివిలేజ్ మోషన్ అయ్యారు. ఏందండి ఇది? ఏం వ్యవస్థ ఇది? ప్రతిపక్షం ఇట్లుంటది, అధికారం అట్లుంటది, ప్రజలు సావాలనా ఇదా? ఒకసారి మండవ వెంకటేశ్వరరావు గారు, మాజీ నీటిపారుదల శాఖ మంత్రి, ఉమ్మడి రాష్ట్రంలో మనతో పాటు సీనియర్ రాజకీయ నాయకుడు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడున్న వాళ్ళు. మండవ గారు నమస్కారం. జీ తెలుగు కోసం సమయం కేటాయించిన ధన్యవాదాలు సార్. నమస్కారం. ఇద్దరు దిగ్గజాలు ఉన్నారు తెలుగుదేశం పార్టీలో. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో మంత్రులుగా పనిచేసిన దిగ్గజాలు మనతో పాటు ఉన్నారు. సో మండవ గారు ఏమంటారు? ఇప్పుడు నీళ్లు కన్నెపల్లి దగ్గర నుంచి లిఫ్ట్ చేయవచ్చా, చెయ్యరాదా? చేస్తే బ్యారేజ్ మాట్లాడుతున్నారు. యా చెప్పండి సార్. ప్రకాష్ గారు మాట్లాడుతున్నారు. ఎస్, ఆయన సబ్జెక్ట్ లో చాలా వరకు నిష్ణాతులు బాగా మాట్లాడతారు, కానీ ఒక విషయంలో మాత్రం ఆయనతో నేను ఏకీభవించలేకపోతున్నాను. ఓకే. ప్రతిదానికి రేవంత్ ని చంద్రబాబు నాయుడుకి ముడిపెట్టు, లేకపోతే ఈ నీళ్లు వస్తేనే. మీకు వినపడుతుందా? వినబడుతుంది సార్. మీరు లైవ్ లో మాట్లాడండి, మీరు చెప్పండి. నాకు రీసౌండ్ వస్తుంది అందుకు. నో ప్రాబ్లం. రీసౌండ్ వస్తుందంట పీసీఆర్ చెక్ చేయండి. ఎస్ వినబడుతుంది, చెప్పండి. నాకు చాలా రీసౌండ్ వస్తుంది అందుకని మాట్లాడుతున్నా. యా సార్ చెప్పండి సార్.
దాంతో డిస్కషన్ లో ఏం మాట్లాడాలన్నా కొంచెం ఇబ్బంది అవుతుంది. ఓకే, రేవంత్ అన్నారు, జనార్దన్ రెడ్డి గారినో నన్ను మాట్లాడటం, లేకపోతే సవాళ్ళు మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారి కోసం మేము మాట్లాడుతున్నామని అనుకోవటం ఒక చర్చలో అది కరెక్ట్ కాదేమో. ఓకే, స్పష్టంగా ఏంటంటే ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి కోసం తెలంగాణలో మనం పనిచేయాల్సిన అవసరం గాని పరిస్థితి గాని ఉండాల్సిన పరిస్థితి లేదు. అటువంటి ద్రోహం ఎవరు చేసినా ఎస్ సార్ వినపడుతుందండి. వినబడుతుంది సార్, చెప్పండి, వినబడుతుంది. ఎందుకంటే కొంచెం నాకు ఓవర్ ల్యాపింగ్ అవుతుంది. పీసీఆర్ ఒక్కసారి మళ్ళీ కట్ చేసి కనెక్ట్ చేస్తారా లేదా సార్కి జూమ్ లింక్ పంపించగలుగుతారా? మీరు మాట్లాడింది మళ్ళీ మీకే వినిపిస్తుందా? మీరు టీవీలో చూసి మాట్లాడుతున్నారా సార్, లేదా డైరెక్ట్ గా ఫోన్ లో మాట్లాడండి? టీవీలో చూసి మాట్లాడొద్దు, మీరు డైరెక్ట్ గా ఫోన్ లో మాట్లాడండి. క్రాస్ టాక్ వస్తుంది. ఓకే, క్రాస్ టాక్ ఎవరు మాట్లాడట్లేదు, మీరు టీవీలో చూసి మాట్లాడొద్దు, డైరెక్ట్ గా వినపడుతుంది. చెప్పండి సార్. మీరు టీవీలో చూసి మాట్లాడకండి, డైరెక్ట్ గా మాట్లాడండి మండా వెంకటేశ్వరరావు గారు. ఒక్క నిమిషం పీసీఆర్ మళ్ళీ ఒక్కసారి మండా వెంకటేశ్వరరావు గారు కనెక్ట్ చేయండి, సెట్ చేయండి. అంతలో అడ్వకేట్ శరత్ గారిని తీసుకుంటాను నేను. శరత్ గారు విన్నారా రేవంత్ రెడ్డి ఇంతకుముందు మాట్లాడింది ఖమ్మంలో? ఒక విషయం చెప్పండి సార్, ఈ చర్చలో దాదాపు అంటే ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో గాని వాళ్ళ మహబూబ్ నగర్ జిల్లా రాజకీయాల్లో గాని నాగం జనార్దన్ రెడ్డి గారు ఒక భీష్మ పితామహుడు లాగా ఎన్నో విషయాలను పరిశీలించి కాళేశ్వరం ప్రాజెక్టు మీద అందులో జరిగే అవకతవకల మీద కూడా ఆయన ఆనాడు పబ్లిక్ ఇంట్రెస్ట్ రిట్ పిటిషన్ వేసినారు. పాలమూరు రంగారెడ్డి. పాలమూరు రంగారెడ్డి. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ ప్రాజెక్ట్స్ లలో ఈ కుమ్మక్కులు, తర్వాత ఈ వ్యవహారాలు ఏది ఈ క్విడ్ ప్రోక్వోలు, తర్వాత మెటీరియల్ ప్రొక్యూర్మెంట్, ఇట్లాంటి అంశాల మీద సార్ వారు మాట్లాడతారు సార్. ఇప్పుడు ఓకే సార్ మండా వెంకటేశ్వరరావు గారు. ఇప్పుడు శరత్ గారిది 3-4 రోజుల నుంచి నేను వింటున్నాను. వారు చెప్పే దాంట్లో కొన్ని పాయింట్లు వాస్తవాలు ఒక హేతుబద్ధంగా మాట్లాడాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వాన్నైనా ఎవరినైనా మాట్లాడాల్సిన అవసరం ఉంది. ప్రకాష్ గారి దాంట్లో సబ్జెక్ట్ ఉంది కానీ వారు ఎక్కడ బ్యాలెన్స్ పోతుందంటే పెట్టడానికి మాట్లాడితే ఆంధ్ర రాష్ట్రానికో లేదా చంద్రబాబు నాయుడు గారికో పాత రోజుల్లో ఉన్న దాంట్లో దీన్ని ముడిపెడితే చర్చిపోతుంది. ఇవాళ నేను మాట్లాడుతుంటే కూడా పుసికిన ఆ మాట ఆయన అనొచ్చు, అది భావ్యంగా. నేను చెప్పేది ఏంటి, ఈ రోజున తెలంగాణలో ఎవరైనా ఇంక్లూడింగ్ రేవంత్ రెడ్డి గారైనా ఎవరైనా కూడా తెలంగాణలో ఉంటూ ఇక్కడ నుంచి గెలిచినటువంటి ఈ ఉప్పు తింటున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఆంధ్ర కోసమో చంద్రబాబు నాయుడు గారికి పనిచేయడం అంటే అంతకన్నా ద్రోహం లేదు. అటువంటి ఆ స్థాయిలో ఎవరైనా ఉన్నామని మాత్రం నేను అనుకోను. ఇది స్పష్టత. ఎందుకంటే వారికి కూడా నిర్కర్షగా నేను చెప్పదలుచుకున్నాను. ప్రతిసారి కూడా మీరు దాన్ని ముడిపెట్టకుండా ప్రకాష్ గారు మాట్లాడే మాటల్లో కొంత వ్యాలిడిటీ తీసుకోవటాన్ని ఆయన కన్సిడర్ చేయడానికి కూడా ఎవ్వరికి అభ్యంతరం లేదు. కానీ ప్రతిదానికి 50 ఏళ్ల దాని గురించి ఇప్పుడు నేను మాట్లాడితే అది ఇంకో చర్చకి పోతుంది. ఎప్పుడైనా డైరెక్ట్ గా ఈ సబ్జెక్ట్ మీద వారు నేను ఎన్ని కూర్చొని మాట్లాడదాం, వాస్తవాలు మాట్లాడుకుందాం, తప్పులేదు. కానీ ఇప్పుడు ఏంటంటే మీరు చెప్పినట్టు ఇవాళ కాళేశ్వరం దగ్గర నుంచి కూడా 80-90 వేల క్యూసిక్లు పోతున్నాయి. ఈ రోజున మళ్ళీ కొద్దిగా నేను తెలుసుకుంటే కూడా అది 70కి పడిపోయిందని ఒక మాట చెప్పారు. 100 మీటర్లు కనుక ఉంటే ఒక 16 టీఎంసీలు స్టోరేజ్ చేయాల్సి వస్తుంది. కొంత డ్యామేజ్ జరిగే అవసరం అయిపోయింది ఉంది. దాన్ని నిలబెట్టాలి అంటే ఏమిటి అనేది మన చర్చ అంతా జరుగుతుంది. ఇవాళ 93.5 93.6 ఉంటేనే తప్ప మనం పైన ఉంటే తప్ప నీళ్లు పంపింగ్ చేయలేము. అది 1-2 మీటర్లు అట్లా వచ్చినాయి కాబట్టి దీనికి సరిపోను. మనకు కావాల్సింది 2 టీఎంసీలు 3 టీఎంసీలు అంటే మనకి ఎంత 11,000. మనకి 22 టీఎంసీలు లిఫ్ట్ చేయాలంటే 23,000 క్యూసెక్కులు చాలు. 3 అయితే సరిపోతాయి కాబట్టి మిగిలినటువంటి నీళ్లు ఎక్కడిచ్చినా మనం దాచుకోలేము. ఆ నీళ్లు కింద దాకా పోతాయి. కానీ కింద వాడే వాళ్ళ నీళ్ళని గురించి మనం మాట్లాడితే మన చర్చ ఇది అయిపోతుంది. ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని మనం ఈ 22,000 క్యూసెక్లను డ్రా చేయడానికి ఏంటి ప్రాబ్లం అని అడగటం, దానికి ఏంటంటే మీరు చెప్పినట్టు నేషనల్ డ్యామ్ సేఫ్టీ వారు చెప్తున్నారు అనేటువంటి మాట
మనం వింటున్నాం. మీరు చెప్పినా, ఎవరు చెప్పినా, శరత్ గారు చెప్పినా, అందరం చెప్పినా కూడా వాళ్ళ లెటర్లు వచ్చినాయి. వాళ్ళతో పాటు పైన ఉన్నటువంటి సునీళ్ళ దగ్గర కూడా నింపితే సేమ్ ప్రాబ్లం వస్తుంది, నింపొద్దు అని లెటర్ రాశారని మీరు చెప్పారు, విన్నాము. నేను ఈ రోజు కూడా మాట్లాడబోయే ముందు కూడా నేను ఎస్సీ గారితో కూడా మాట్లాడాను, కాళేశ్వరం గారితో, మిగతా డిపార్ట్మెంట్ తో మాట్లాడాను. అక్కడి నుంచి మమ్మల్ని ఆపమని చెప్పిన దగ్గర నుంచి, నింపొద్దు అని చెప్పిన దగ్గర నుంచి ఒక్క కరెస్పాండెన్స్ కూడా లేదు. కనుక మేము ఏమి చెప్పలేకపోతున్నాం అనేటువంటి వాళ్ళ దగ్గరికి నేను విన్నాను. కాబట్టి ఆ సేఫ్టీ విషయంలో అక్కడి నుంచి వచ్చిన మాట వాస్తవా, లేకపోతే ఇవాళ డ్రా చేస్తే ఈ తీసుకెళ్లి రోజు 22,000 తీసుకెళ్లి వేస్తే కూడా ఇక్కడ ఒక 5 టీఎంసీలు డెడ్ వాటర్ ఇక్కడ అవసరం లేకపోయినా, అన్నారంలో 4-5 టీఎంసీలు, అక్కడ మీరు చెప్పినట్టు 300 టీఎంసీలు ఇవన్నీ కలిపితే ఒక 8-9 టీఎంసీలు డెడ్ వాటర్ అక్కడ నిలబడితే ఆ డ్యామ్ సేఫ్టీ కానీ ఉందా లేదా అనేది ఒకటి. కనుక ఈ ఉన్న పరిస్థితుల్లో చెయ్యొచ్చా లేదా అనేదాన్ని స్పష్టతగా డ్యామ్ సేఫ్టీని నిలబెట్టి, ఈ రోజున ఇంతమంది మన రోజు డిస్కషన్లు పెట్టుకునే ముందు ఒక డ్యామ్ సేఫ్టీ దగ్గర సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర కానీ, సిడబ్ల్యూసీ దగ్గర కానీ, మాట్లాడేటువంటి పవర్ లో ఉన్న బీజేపీ కానీ, అపోజిషన్ లో ఉన్న వాళ్ళు కానీ, ఈ ప్రభుత్వం కూడా కోఆర్డినేషన్ తీసుకుంటే కొంత ఉపయోగం జరుగుతుంది. ఇవాళ మనం తగ్గిస్తే ఇది 70,000 పడిపోద్దా, పెరుగుద్దా, ఇంకా వస్తుందా అనేది మనకు చెప్పలేము. వస్తుందని ఆశిద్దాం. దేశమార్థం కానీ మన ప్రాంతాల్లో కానీ ఇది ఎలినో ఉన్న ప్రభావం ఎన్ని రోజులు ఉంటుందో అనేది ఒక భయంకరమైన వార్త ఉంది. మరి ఆ నీళ్లు కాకుండా ఆ పైనుంచి వచ్చే నీళ్లు కూడా తగ్గినా మన 20,000కి ఎప్పుడు వస్తాయి, చావులేదు. కానీ ఆ 20,000ని డ్రా చేయాలన్నా అవసరమైతే రబ్బరు డ్యామ్ సైజ్ పెట్టొచ్చు. కానీ అది ఇప్పుడు సాధ్యమా కాదా? ఇంత లెంత్ లో 1.5 మీటర్లో రబ్బర్ డ్యాము పనిచేస్తా లేదా? ఆద్య టెక్నాలజీ ఒకటి ఆలోచించుకోవాలి. వచ్చిన తర్వాత అన్నారం ఇవన్నీ నింపితే మిడ్ మానేర్లో లేవు, ఎల్ఎండిలో లేవు, ఎస్ఆర్ఎస్పీలో లేవు. మాకు ఎస్ఆర్ఎస్పీకి ఈ వారం 10 రోజుల నుంచి వచ్చిన కానీ అనిపిస్తే 2 టీఎంసీ కూడా లేవు. అది బాబ్లీ వదిలితే కొద్దిగా వచ్చినాయి, పైనుంచి వచ్చే ఆస్కారం కనపట్టలేదు. బాంబే దగ్గర చూస్తే ఫ్లడ్ వచ్చినాయి, కొట్టుకుపోతున్నాయి, అవతల పోతున్నాయి, కానీ నాసిక్ దగ్గర యువతలు లేవు. కనుక ఈ ప్రమాదం అయితే ఉంది. ట్రై చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే కొంత ఉంది. కాబట్టి ఆ విధంగా ప్రభుత్వం ఆలోచన తప్పు లేదు. ఎందుకంటే ప్రభుత్వం కూడా ఈ వచ్చేటువంటి అపవాదు కానీ లేకపోతే వాస్తవాలు కనుక ఏమైనా ఉంటే ప్రభుత్వం ప్రయత్నం చేస్తే కూడా తప్పులేదు. అందరం కూడా ప్రభుత్వం దగ్గర ఆ ప్రయత్నం చేసి క్లారిఫై చేయాలని మాత్రం అడుగుదాం. మేము కూడా అడుగుతాం, మీరు అడిగినా అందరూ అంటే మీ ప్రైమా ఫేసి మీ ఒపీనియన్ ఏంటి సార్? ఎందుకంటే మీరు 90s లో 2000 ఆ సమయంలో ఇరిగేషన్ మంత్రిగా పనిచేశారు, మీకు చాలా దీని గురించి అవగాహన ఉంటుంది. ప్రైమా ఫేసి లిఫ్ట్ చేయొద్దా, చేస్తే ప్రాబ్లం అయ్యే ఛాన్స్ ఉందా? 50-50 లేకపోతే ఇప్పుడు మనం ఏంటంటే గబాలను వచ్చి కొట్టుకుపోయి గబాలను భద్రాచలం మునిగిపోద్దా అంటే మరి వాళ్ళకే ఇన్ఫర్మేషన్ తో కానీ ఈ రెండింటి మూలాన ఈ 5-10 టీఎంసీ వల్ల కొట్టుకుపోతుంది అని నేను కూడా దాన్ని ఏకీభవించలేను. ఓకే, భద్రాచలం కొట్టుకుపోదు. అంతకన్నా ప్రభుత్వానికి ఇంకేమైనా ఎక్కువ ఉండి, ఎందుకంటే ఇంతకన్నా ఫ్లడ్స్ వచ్చినాయి, ఇవి వచ్చాయి కూడా ఈ 5-10-15 టీఎంసీలు అంటే 1,00,000 క్యూజిక్స్, 50,000 నుంచి 1,00,000 క్యూజిక్స్ యాడ్ అయిపోయినంత మాత్రాన భద్రాచలం మునిగిపోతుంది అనేటువంటి మాట నేనుగైతే మాట్లాడలేను. కనుక అది కాదు. కానీ ఈ సంవత్సరం వచ్చే దాంట్లో ఇందాక వారు చెప్పినట్టు ఏదొచ్చినా ఎల్లంపల్లి నుంచే మిడ్మానేర్ అయినా పైన హైదరాబాద్ మంచినీళ్ళకైనా ఎల్లంపల్లిలో నీళ్లు పడితేనే పైదాకా లిఫ్ట్ చేయొచ్చు తప్ప కాళేశ్వరం ఆ 3 కాళేశ్వరం దగ్గర గాని, సున్నెళ్ళ దగ్గర, అన్నారం దగ్గర గాని ఈ 3 ఒక లైన్ లో ఆలోచించాలి. కాళేశ్వరం మన పైన ఉన్నటువంటి ఎల్లంపల్లి పైన ఆలోచించేదంతా వేరే ఆలోచించుకోవాలి. అవన్నీ మనకు ఉపయోగపడతాయి. ఈ 3 ఉపయోగం జరిగిందా లేదా, మేడిగడ్డ దగ్గర పెడితే గ్రావిటీతో వస్తాయా రావా, ఇప్పటికి ఎవరు ఎన్ని మాట్లాడినా గ్రావిటీ ఏ లెవెల్లో వస్తుంది, ఆ గ్రావిటీకి పంప్ అవసరమా లేదా, అక్కడ ఒక పంపు ఇక్కడ ఒక పంపు అయితే మధ్యలో ఒక పంపే ఇక్కడ వేస్ట్ అయినట్టు. కనుక టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి. మనం బయట కూర్చుని పొలిటికల్ గా ఆ పార్టీ ఈ పార్టీ మేము సగం మేధావును మాట్లాడితే భావ్యం కాదు.
మేమంతా కూడా సరిచేయడానికి పనికి వస్తాం తప్ప టెక్నికల్ విషయాల్లో ఎవరు మాట్లాడినా ప్రకాష్ రావు గారు కొంచెం చూసినా టెక్నికల్ కాంపిటెన్సీ మాకు లేదు. కానీ నిన్న విశ్రాంత ఇంజనీర్లు లింకప్ చేయడానికి ఒక జస్టిఫై గా దాన్ని మోడరేట్ చేయడానికి కేసీఆర్ గారైనా నేనైనా ఇక్కడ ఎవరు వచ్చినా ఉత్తమ్ గారైనా ప్రకాష్ గారైనా మాట్లాడే వాళ్ళని చేయగలుగుతాం తప్ప టెక్నికల్ ఇష్యూస్ ఆల్సో షుడ్ బి రిజాల్వ్డ్ బై ఓన్లీ టెక్నికల్ పీపుల్ ఓన్లీ. ఇంకా కూడా మేడిగడ్డ దగ్గర నుంచి గ్రావిటీతో వస్తాయి, అసలు ఒక్క సుందీళ్ళు తప్ప మిగతా ఏది అవసరం లేదా అనేది కూడా ఇంకా స్పష్టత ఎవరు ఇవ్వటం లేదు. ఈ ఫ్యాక్ట్స్ అన్ని ఉన్నాయి కనుక డిస్కషన్ పెడితే పొలిటికల్ డిస్కషన్ కాకుండా జెన్యూన్ గా అందరూ కూర్చుని అందుకనే సార్ నేను అందరికి ఇప్పుడు నేను ఇవాళ రాజకీయ పార్టీ నేతలను పిలవంది అందుకనే నిన్నటి రాజకీయ పార్టీ పిలిచాను. కానీ ఇప్పుడు మీరైనా నాగం జనార్దన్ రెడ్డికైనా మీకేం పొలిటికల్ అఫిలియేషన్ లేదు, మీకు తెలంగాణకు ఏదో చేద్దామని ఉంది. మీరు రాజకీయాల నుంచి మీరు రాజకీయాల్లో లేరు, యాక్టివ్ పాలిటిక్స్ లో నాగం జనార్దన్ రెడ్డి గారు కూడా లేరు. ఒక్క మాట, ప్రకాష్ గారికి ఏది ఉందో, ప్రకాష్ గారికి ఈ గడ్డ మీద పుట్టి ఎంత ఉందో, ఈ గడ్డ మీద పుట్టి ఈ నీళ్లు తాగి ఈ గాలి పీల్చుకుని ఇక్కడతో ఇన్ని సంవత్సరాలు ఈ ప్రజల చేత గౌరవించబడి వాళ్ళ అనుబంధం పెట్టుకున్న మేము, వాళ్ళంటే అభిమానం, దేశ ప్రజలంటే అభిమానం, పక్క ప్రజలంటే ఉండొచ్చు, కానీ వాళ్ళ కోసం పనిచేసేటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఈ గడ్డ మీద ఇక్కడ ఎలక్ట్ అయి మేము చేసే పని మేము చెయ్యము, అవతలాన్ని కూడా చేస్తారని నేను ఆశించాను. దిట్ ఈజ్ మై క్లియర్ వర్షన్. ఫస్ట్ టైం ఈ ఇష్యూ మాట్లాడుతున్నాం కాబట్టి మీడియాలో కూడా వచ్చాం కాబట్టి ప్రకాష్ గారు లాంటి వాళ్ళు వ్యక్తిగతంగా మేమంతా బాగున్నా ఎక్కడ దొరికినా ఆ ఇష్యూని ఆంధ్రానో లేకపోతే చంద్రబాబునో లేదా గవర్నమెంట్ లో ఉన్నామో నా మంత్రులు మాట్లాడతారు. సార్ ఇప్పుడు ఒక డౌట్ పదే ఎక్స్ప్రెస్ చేస్తారు ఏంటంటే ధవళేశ్వరం వరకు ఎందుకు అప్పుడు ఆ సమయంలో ప్రాజెక్టులు కట్టలేదు? SRSP నుంచి మధ్యలో ఎందుకు ఉమ్మడి రాష్ట్రంలో మాట్లాడినా అడిగే వాళ్ళకి చెప్పే వాళ్ళకి కష్టం, కానీ కొన్ని వాస్తవాలు మాట్లాడాలంటే దాన్ని డిస్కషన్ లో ఆఫ్ ది వే ఇంత పెద్ద డయాస్ మీద ఈ సబ్జెక్ట్ లో మాట్లాడితే బాగోదు. కానీ అసలు ఇరిగేషన్ స్టార్ట్ అయింది చెలిమేల దగ్గర నుంచి, చెరువుల దగ్గర నుంచి, తర్వాత చిన్న చిన్న లిఫ్టులతోటి తాటిమట్టలతోటి, తర్వాత కాలంలో మన బ్యారేజీలు వచ్చినాయి, బ్యారేజీల తర్వాత డ్యాములు వచ్చినాయి, డ్యాముల తర్వాత లిఫ్ట్లు వచ్చినాయి. ఇదే రాష్ట్రంలో తెంటి రామారావు గారు వచ్చినప్పుడు లిఫ్ట్ చేసి SRSPకి పెడతాం, మన SLBకి పెడతామంటే మా తెలంగాణకి ద్రోహం చేస్తున్నాం అనేటువంటి మాట చెప్పి ఎంతో మంది మనమే పోరాటం చేశాం. ఆఖరికి విజయభాస్కర్ రెడ్డి గారు హైదరాబాద్ నీళ్లు తెద్దామని మన మాధవరెడ్డి గారి ప్రాజెక్టు దగ్గరికి వెళ్తే ఫైరింగ్ అయింది, వాళ్ళు చనిపోయారు, చెప్పులు వేసినారు. ఆ స్టేజ్ నుంచి మాధవరెడ్డి ఫ్యాక్టరీ, మాధవరెడ్డి లిఫ్ట్ స్కీమ్ ఎప్పుడైతే సక్సెస్ అయిందో మా అందరికి కాన్ఫిడెన్స్ వచ్చింది. ఆ రోజు నేనే అదృష్టవశాత్తు ఆ రోజే నేను ఇరిగేషన్ లో ఉన్నాను, నీళ్లు వదిలాము. తర్వాత ఆల్మెట్ కేసు ఒక పక్కన కర్ణాటకలో ఉంది, అది చూసిన తర్వాతే దేవాదులు పెట్టాం. దేవాదులు పెట్టినప్పుడు ఒక మంత్రి గారు ఇంత పెద్ద లెటర్ రాస్తున్నారు ఢిల్లీ నుంచి, మీరు పెద్ద లిఫ్ట్ పెట్టి తెలంగాణకి ద్రోహం చేస్తున్నారు అని. చిన్న చిన్నవి పెడితే అయిపోద్ది కదా అంటే ఆ లిఫ్ట్ల మీద ఆ రోజున నమ్మకం ఎంత ఉంది, ఏముంది, అది ఒక పెద్ద సబ్జెక్ట్. కింద నుంచి స్టార్ట్ అయింది కాబట్టి చెరువులు ఇవన్నీ కూడా 100 సంవత్సరాలకి వచ్చినాయి. ఆ రోజుకి టెక్నాలజీ కావాలి కనుక కొంత కేసు ఉండలేదేమో అని నా వాటి అభిప్రాయం. కానీ ఆంధ్ర వాళ్ళు మోసం చేశారను అనే మాట నేను అనలేదు అంటే ప్రకాష్ గారు నా మీద పడవచ్చు. అందుకని నేను చెప్పేది ఏంటంటే స్పష్టంగా మాట్లాడటానికి, డిస్కస్ చేయడానికి ఎప్పుడూ ఉంటుంది, చెయ్యాలని కూడా నేను కోరుకుంటాను. భరత్ గారు ఒక మాట, అంటే మండవ గారు అంటే నాకు చాలా గౌరవం. నేను ఎమోషన్ అయినప్పుడల్లా నాకు ఫోన్ చేసి చెప్తుంటారు, సారీ సార్ నేను మామూలుగానే ఎమోషన్ అవుతుంటా, మీరేమనుకోవద్దు, నేను డిస్కషన్ లో తీసుకురానులేండి. డెఫినెట్ గా ఒకటైతే మీరు చెప్పిన దాన్ని వెల్కమ్ చేస్తా. ఆ 8 TMC నింపినంత మాత్రాన భద్రాచలం కొట్టుకపోదు. నేను ఒక ఆల్టర్నేట్ ప్రతిపాదన మొన్న కూడా పెట్టాను, ఇప్పుడు కూడా పెడుతున్నా. మండవ గారు అయితే రేవంత్ రెడ్డి గారికి క్యారీ చేయగలుగుతారు. ఏంటంటే ఒక 1/2 TMC నింపమనండి సార్, ఎక్కువ అక్కర్లేదు, లీక్ అయ్యేది లేని తెలిసిపోద్ది. ఇప్పుడు రబ్బర్ డ్యామ్ అక్కర్లేదు, నాగమన్ అన్నట్టుగా ఇసుక బస్తాలు అక్కర్లేదు. ఒక 1/2 TMC నింపినట్టయితే రాఫ్ట్ కిందికి వెళ్ళే లీకేజ్ ఉన్నదన్నది రాఫ్ట్ కిందికి వెళ్ళి
అయితే మనందరూ తెలియాల్సింది ఏంటంటే మేడిగడ్డ ఏదైతే బ్రీచ్ అయిందో ఆ టైంలో డెఫినెట్ గా 2 బుంగలు ఉండేది. ఆ బుంగల నుంచి ఇసుక రాలేదు కానీ వాటర్ లీక్ అయింది. అయితే అనిల్ కుమార్ గారు గ్రౌటింగ్ టెస్ట్ చేశారు. గ్రౌటింగ్ టెస్ట్ అనిల్ కుమార్ ఈఎన్సీ ఉన్నప్పుడు గ్రౌటింగ్ టెస్ట్ చేస్తే ఆయన ఏం చేశారంటే ఇక సరెండర్ చేశారు. మీరు ఎందుకు చేశారు, మాకు చెప్పకుండా ఎందుకు చేశారని చెప్పి సరెండర్ చేశారు. కాబట్టి ఈ విషయంలో ఇప్పుడైతే నాకు తెలిసి 1% కూడా హోల్స్ లేవు. ఒకవేళ ఉన్నాయని అనుకున్నా కూడా ఒక ½ టీఎంసీతో తెలిసిపోద్ది కదా. తెలిసిపోయాక మనం బంతిని బీఆర్ఎస్ కోర్టులో కొట్టొచ్చు కదా. మీరు లీకేజ్ లేదన్నారు, నింపమన్నారు, నిజంగానే మీ మాటలు నింపినట్టయితే డ్యామ్ కొట్టకపోయేది అని చెప్తే రేవంత్ రెడ్డి ప్లస్ పాయింట్ అవుతుంది కదా. ఒకవేళ బుంగలు లేవు అని తేలింది అనుకోండి, నీళ్లు ఎత్తిపోస్తే కూడా ప్లస్ పాయింట్ అవుతుంది కదా. విన్ విన్ సిచ్యువేషన్ అన్నప్పుడు మరి ఎవరి పట్ల ఇంట్రెస్ట్ లేనప్పుడు తెలంగాణ ప్రజల కోసం అయితే నేను చెప్పిన ఈ ప్రతిపాదనను ఇక్కడున్న పెద్దలు కూడా అంగీకరించినట్టయితే రేవంత్ రెడ్డి ఇవాళ తప్పనిసరి చేయాల్సి వస్తుంది. కాబట్టి ఇదే ప్రశ్న నాగమన్నకు వెంకటేశ్వరరావు గారికి కూడా అడగండి. ½ టీఎంసీ నింపినంత మాత్రం నష్టం లేదు, దానివల్ల లీకేజ్ అయితే కనుక విన్ విన్ సిచ్యువేషన్ రేవంత్ రెడ్డికి ఉంటుంది. అంటే మీరు చెప్పినట్టు ప్రకాష్ గారు, నేను ఈ డిస్కషన్ కన్నా కూడా ముందు లాస్ట్ ఇయర్ ఒకసారి నీళ్లు తక్కువ వస్తే మా ఎస్ఆర్ఎస్పీ బ్యాక్ వాటర్ ఏమైనా వేద్దామని నేను కూడా మాట్లాడాను. మాట్లాడితే వెంటారెడ్డి గారు ఉన్న దగ్గర నుంచి మాట్లాడాను, పాత్ర ఎస్ఆర్ఎస్పీ ఉన్న వాళ్ళతో కూడా మాట్లాడాను. ఈ నీళ్లు వేస్తుందంటే వాళ్ళు చెప్పింది ఏంటంటే గ్రౌటింగ్ అనేది వేస్తే కూడా కచ్చా పక్కా వేశారు, అది గ్రౌటింగ్ పూర్తిగా చేయాలి, గ్రౌటింగ్ చేయాలంటే ఎన్డీఎస్ దగ్గరికి పర్మిషన్ రావాలనే మాట చెప్పి లాస్ట్ ఇయర్ కూడా చెప్పారు. అందుకని నేను గవాన్ని ఇక్కడ మాట్లాడలేకపోతున్నాను, అందులో నేను దూరం ఉన్నాను. నాకు కూడా మనసు మంచినీళ్ళ సమస్య వస్తుంది. నిజంగా మీరు చెప్పినట్టు నాకు ఈ చైన్ అంతా తెలుసు. ఆ రోజున 10 టీఎంసీలు మేము గోదావరి మీద పెట్టి ఎన్టీపీసీకి ఇస్తే ఆ 10 టీఎంసీలు ఇరిగేషన్ వాడుకోవచ్చు అని ఆలోచన చేసి మొదలు పెట్టిన వాళ్ళలో కూడా నేనున్నాను. మేము చెప్తున్నా ఆ రోజున ఈ దేవాదులు పెడతాంటే ఎన్ని మాటలు అమ్ములు అన్నారు, హెలికాప్టర్ మీద తీసుకెళ్లారు, తిట్టి తెలంగాణ కోసం ఇచ్చారని ఎన్నో మాటలు వచ్చినాయి. ఏది వచ్చినా కూడా అటువంటి ఆ పెద్ద స్కీములు పెట్టడానికి కారకుల్లో ఆ రోజున ఉన్నామనే మాట మీకు చెప్తున్నాను. సార్, మీరు ఇరిగేషన్ మినిస్టర్ ఉండగానే దేవాదులకు శంకుస్థాపన జరిగింది కదా. తుమ్మల నాగేశ్వరరావు, మీరా, కడియం శ్రీరా ముగ్గురు ఉన్నప్పుడే ఫౌండేషన్ వేసాము. ఫౌండేషన్ మీరున్నప్పుడు వేసాము, మొదలు పెట్టాము. అప్పుడు చాలా విమర్శలు వచ్చినాయి, కానీ అంతకన్నా పెద్ద ఇప్పుడు చేస్తున్నాం. నాకు గుర్తుంది అప్పుడు 844 కోట్లతో స్టార్ట్ చేశారు కదా, 844 crores. అది చెప్తున్నాను. అప్పుడు కూడా ఏంటంటే డబ్బులు లేవు, ఏది స్టేట్ ఫండ్స్ లేవు. అప్పుడు సెంటర్ నుంచి తెచ్చుకోవడం కోసమని ఈ కొత్త స్కీమ్ అని పెట్టాము. పాత వాటి ఎస్ఆర్ఎస్పీ లో కలపడానికి పెడతామంటే డబ్బులు ఇది ఎవరని ఎస్ఆర్ఎస్పీ సెకండ్ స్టేజ్ డబ్బుల కోసం వచ్చినా కూడా మరి దానికి దీన్ని లింక్ అప్ పెట్టకుండా ఈ రోజున్నంత ఫ్రీ ఫ్లో మనీస్ లేవు. వాస్తవాలు ఏంటంటే వాస్తవాలు కొన్ని కఠినంగా ఉంటాయి. చేయలేదు కాబట్టి చైనాళం అయిపోతాం. వీళ్ళు వచ్చేటప్పటికల్లా అదృష్టం బాగుంది. రాజశేఖర రెడ్డి గారికి జలయజ్ఞానికి డబ్బులు వచ్చినాయి, ఎఫ్డీఏ డబ్బులు వచ్చినాయి, ఐటీ డబ్బులు వచ్చినాయి, సెంట్రల్ డబ్బులు వచ్చినాయి, ట్యాక్సెస్ పెరిగినాయి, అదృష్టం వచ్చింది, లోన్లు వచ్చినాయి, వాళ్ళు చేశారు. చంద్రశేఖరరావు గారికి కూడా లక్షల కోట్లు నీకు డబ్బులు దొరికినాయి. అది ఎంతవరకు అయింది అనేది ఇక్కడ నేను మాట్లాడితే చంద్రశేఖరరావు గారు ఉన్నప్పుడు కూడా నేను మాట్లాడాను. ఆయన కూడా ఒక సందర్భంలో నేను కూడా మాట్లాడాను వైబిలిటీ గురించి. కనుక అది అవన్నీ ఇక్కడ అప్రస్తుతం. మనకు కావాల్సింది ఆ రాజకీయాల జోలికి దానికి పెట్టకుండా ఇప్పుడు ఎమర్జెన్సీ కూడా డ్రింకింగ్ వాటర్ ఈ సంవత్సరానికి వస్తుందా, ఈ ప్రాబ్లం వస్తుందా? డ్రింకింగ్ వాటర్ లేదు, ఒక ఫ్లడ్ వచ్చింది ఎస్ఆర్ఎస్ నుంచి, ఈ ఏ గోళ ఉండదు. కానీ ఈ సంవత్సరం ఆ ప్రాబ్లం లేదు. డ్రౌట్ అనేది ఇండికేషన్ కనపడతా ఉంది. మన ప్రాంతాలుగా మన చుట్టుపక్కల సౌత్ ఏషియా అంతా కూడా కనపడుతున్న సందర్భంలో జాగ్రత్త పడి మంచినీళ్ళ కన్నా చేసుకోవాలి. కాబట్టి ఏ మాత్రం అయినా ప్రయత్నం చేస్తే తప్పు లేదు. 100 కోట్లు అయితే నష్టం కూడా రాదు. కాబట్టి చేస్తే తప్పు లేదనే అభిప్రాయం ఉంది. నాకు కూడా అవకాశం దొరికితే నేను కూడా తప్పకుండా ఆయనతో సీఎం గారితో మాట్లాడదాం. దీంట్లో ఫీల్ అవ్వాల్సింది ఏమి లేదు, ఆయన కూడా ఫీల్ అవ్వాల్సింది లేదు. కానీ ప్రకాష్ గారు కానీ మిగతా హరీష్ రావు గారిని మాట్లాడితే దీన్ని మీ రాజకీయాల కోసం చంద్రబాబు నాయుడు తోస్తానో లేదా దానికోసం పనిచేస్తున్నాడని 1,00,000 క్యూసిక్స్లు పోతుంటే కింద మోటార్లు నడవకుండా ఉంటాయా ప్రకాష్ గారు? మీరు చెప్పండి. మనకు కావాల్సింది 20,000, మిగతా ఇది ఆయిలేము, ఇంకో బ్యారేజ్ లేదు. కిందకు పోతుంటే ఆ లిఫ్ట్ ధవళేశ్వరం నడవకుండా ఉంటాయా ప్రకాష్ గారు?
ఒక కనుక సాంప్రదాయం- మీతో నేను ఆర్గ్యూ ఒక చేయలేను. ఒక్క నిమిషం. మీకున్నటువంటి వాక్పటిమ తెలుసు, నాకు మీ నైపుణ్యం తెలుసు కాబట్టి దానికి పోను. మనం అందరం కలిసి చేయడానికి నేను ప్రకాష్ గారు నేను కూడా అదే పాయింట్ అన్నా. ఇప్పుడు 80,000 మన ఇప్పుడు తెలంగాణ కావాల్సింది 25,000 క్యూసెక్లు 30,000 2 లేదా 3 టీఎంసీలకు మించి లిఫ్ట్ చేయలేము. 80,000 క్యూసెక్లు. మీ ఇద్దరికి నా సమాధానం ఏంటంటే ఇప్పుడు పోతున్నాయి, మీరు గ్యారంటీ ఇస్తారా ఇంకా 1 వీక్ తర్వాత పెరుగుతుంది? వర్షాలు ఎప్పుడు గోదావరిలో ఫ్లో పెరగడమే తగ్గుతుందా? 1 మినిట్. రైపేరియన్ రైట్స్ వాళ్ళకే ఉన్నాయండి. డెల్టాకు ఫస్ట్ నీళ్ళు ఇవ్వాలనేది రైపేరియన్ రైట్స్. ఒకసారి కూడా మొదలు పెడితే ఆ రైట్స్ క్లెయిమ్ చేస్తే ఇంకా మనకు నోట్ల మన్నే కదా. ప్రకాష్ గారు, గోదావరి మీద మనం ఆపుకుని నీళ్లు తీసుకుంటా ఉంటే వాళ్ళు అడ్డం పడే ప్రసక్తి లేదు. అడ్డం పడ్డా ఆగేది లేదు. ఈ మాట ఒక పౌరుడిగా కాదు, బాధ్యత కలిగిన వాడి కాదు, ఏ విధంగా కూడా మనకున్న 9 మనకిచ్చిన ఎలకేషన్ వాడుకోవడానికి 968 కదా, 968 తెలంగాణ మాట్లాడే హక్కు ఉందని నేను కాదు. అనుకుంటున్నాను. అంటే మండవ్ గారు కూడా గుర్తు చేస్తున్నా, మనకు రైపేరియన్ రైట్స్ అనేటివి ఫస్ట్ ఉంటాయండి. అంటే ఏ రూల్ అయినా కూడా ఫస్ట్ రైట్ ఎవరికి ఉంటది గోదావరి మీద, కృష్ణ మీద అంటే డెల్టాకే ఉంటది. ఎందుకంటే మనకు ఫిన్లాండ్ లో జరిగిన హెల్సింకి ఒప్పందంలో ప్రపంచ దేశాలన్నీ సంతకం పెట్టాయి. రైపేరియన్ రైట్స్ అనే సిద్ధాంతం అక్కడి నుంచి స్టార్ట్ అయింది. మొదలు ఎవరు సాగు చేస్తే వాళ్ళకి అదేనా? నేను ఒక మాట కూడా ఆ బేసిస్ మీద వాళ్ళకి ఎక్కువ నీళ్లు పోతా ఉన్నాయి. ఆ పైన కర్ణాటక వాళ్ళు కానీ మహారాష్ట్ర వాళ్ళు కానీ మాట్లాడారు, ఇన్ని రోజులు అయినాయి. కనుక నేను ఆ సబ్జెక్ట్ లకు మనం వద్దు. మనకు కావాల్సినటువంటి మనం ఉన్నదాన్ని కాళేశ్వరం కట్టుకోవడానికి కూడా మనకు కట్టుకుంటే వాళ్ళు ఏం మాట్లాడలేరు, మాట్లాడినా కూడా చెల్లలేదు. మనం వదిలేసిన నీళ్ల వరకే వాళ్ళకి పోతాయి. కనుక మీరు అన్నట్టు రైపేరియన్ రైట్స్ లో రేపొద్దున ఫ్యూచర్ లో రాకుండా వాళ్ళని కట్టడి చేసుకుని మాకు ఎన్ని వస్తే అన్ని తీసుకోవడంలో మనకు అభ్యంతరమే లేదు. దానికోసం ఎవరు ఎక్కడ దాకా పోరాట్లాడు చేయడానికైనా మనకు అభ్యంతరమే లేదు. ఆ లైన్ లో రైపేరియన్ రైట్స్ పేరు మీద రేపొద్దున ఫ్యూచర్ లో మనం కట్టుకోబోయే వాటికి అడ్డం వస్తానంటే మనం అడ్డంగా అందరూ నిలబడి తీరుతారు. ఏ పార్టీ ఎవడైనా అది ఖచ్చితంగా జరిగి తీరాల్సిందే. దాంట్లో భిన్నాభిప్రాయం లేదు ప్రకాష్ గారు, ఉండకూడదు. అంటే తక్కువ నీళ్లు వచ్చినప్పుడు భరత్ గారు మనం ఏం చేయాలంటే ఫస్ట్ రైపేరియన్ రైట్స్ అనే సిద్ధాంతాన్ని ఒక్కసారి నాగం గారు ఏదో చెప్తున్నారు. నాగం గారు చెప్పండి. ఇప్పుడు ఇమీడియట్ గా మనం ఏం చేయాలి? ఇప్పుడు 87,000 ఉన్నాయా, 6,000 60,000కు వస్తుందా? అది కానీ ఇప్పుడు మనం అయితే మోటార్లు ఇట్లా అన్ని రెడీగా ఉన్నాయి కదా, తీసుకొని కొద్దిగా అంటే ఎక్కువ స్టోరేజ్ చేయాల్సిన అవసరం లేదు. ఎప్పుడు నీళ్ళు అప్పుడు మీదికి సుందీల మీద పడి అంటే ఈరోజు ఎల్లంపిల్ల వేస్తే మీదికి పోతుంటాయి కదా, కానీ డోర్ మానేరుకు మిడ్ మానేరుకు. తర్వాత ఎంత అవసరాన్ని బట్టి కొద్దిగా ఇప్పుడు ఎందుకు ఆ నీళ్ళన్నింటినీ బయటకి అంటే పోనిస్తున్నారు? కొద్దిగా మీరు వాడండి. అది దయచేసి, ఎందుకంటే ఊరికే మనము ఇప్పుడు పొలిటికల్ డెసిషన్స్ వద్దు. ఇప్పుడు హరీష్ రావు గారు చెప్పారు, దేవాదుల నుంచి కూడా అవసరమైన మోతాదులో నీళ్లు తీసుకోవట్లేదు, నీళ్లు కిందికెళ్ళి వెళ్ళిపోతుంటే కూడా చాలా తక్కువ నీళ్లు లిఫ్ట్ చేస్తున్నారు అనేది అదొక వ్యాలిడ్ పాయింట్ అండి. మరి అక్కడైతే అన్నారం సుందిల్లలాగా కొట్టుకపోయే స్ట్రక్చర్స్ ఏం లేవు కదా, మరి అన్ని రెడీగా ఉన్నాయి, పంపులు రెడీగా ఉన్నాయి, లిఫ్ట్ చేస్తున్నారు. అదేదో తక్కువ లిఫ్ట్ చేసే బదులు ఎక్కువ లిఫ్ట్ చేసి జనగాం లాంటి కరువు ప్రాంతాలలో స్టోరేజెస్ చేయొచ్చు కదా, గన్పూర్. అవేందుకు మరి లిఫ్ట్ చేయట్లేదు? అక్కడ ఏ మఠం వచ్చింది? మాట్లాడదాం, దాని గురించి నేను మాట్లాడట్లేదు. దాని గురించి ఇక్కడ ఎవరు గవర్నమెంట్ కి సపోర్టివ్ గానో విమర్శ మాట్లాడలేదు. ఇక్కడ వచ్చింది కాబట్టి మనం మాట్లాడుతున్నాం. నేను మిమ్మల్ని అట్లా అనుకోవట్లేదు. గవర్నమెంట్ తరఫున మాట్లాడుతుందో లేకపోతే రేవంత్ రెడ్డితో ఉన్న పరిచయమో చంద్రబాబుతో పరిచయం అని నేను అనుకోవట్లేదు. నేను అనేది ఏంటంటే జెన్యూన్ గా మనం ఆలోచిద్దాం. జనార్దన్ తో ఉంది, సహచరులకు ఉన్నాం. అప్పుడు అంత ఉద్యమం టైంలో కూడా నా వాయిస్ ఏంటో వాళ్ళకి తెలుసు, వినిపించారు. అవును, నేనేమంటున్నా, మీరు సింగూరులో వాటా మనకు రాదేమో అని నిరాదీక్ష చేసిన వాళ్ళు మీరు. నేను మీ పట్ల వేరే రకమైన ఒపీనియన్ నాకు అస్సలు ఉండదు. ఇక్కడ చెప్పుకోకూడదు కానీ హైదరాబాద్ కి ఫస్ట్ ఫేజ్ ఆఫ్ డ్రింకింగ్ రావడానికి కారకుడిని నేను. కారకుడిని అంటే గొప్ప మొత్తం నేను కదా. ఆ రోజున 4th పైప్ లైన్ కోసం మంజిరాకు పెడితే
అసెంబ్లీలో కూడా ఓవైసీ గారు శ్రీనివాస్ గారు కూడా లేచి క్యాబ్ అయితే మంగళ స్ట్రైక్ కరే కానీ పానీ పిరేక్ లగారా అంటే కూడా ఇమీడియట్ గా చెప్పే గవర్నమెంట్ హమారా దేఖలేదా అని చంద్రబాబు నాయుడు గారి దగ్గర కూడా వెళ్ళి చెప్పాను. ఇప్పుడు ఎప్పుడు రాలా, ఇష్యూ వచ్చింది కాబట్టి చెప్తున్నా. మీరు అంగల్ స్ట్రైక్ చేసి మేము ఉండి మళ్ళీ నేను ఇరిగేషన్ ఉండగా మీరు ఇంకో పైప్ లైన్ వేస్తే మాత్రం జరగదండి, నీకు తప్పుదో అని మీరు రైంగ్ వస్తే నా రాజీనామా తప్ప ఇంకోటి కాదు అంటే అప్పటికప్పుడు దేవేంద్ర గౌడ్ గారు వీళ్ళందరినీ మా మంత్రి హైదరాబాద్ వాళ్ళందరినీ పిలిపించి గోపాల్ గారిని పిలిచి అసెంబ్లీ అయిపోయే లోపల మాకు డ్రింకింగ్ వాటర్ కి 4th ఫేజ్ తెమ్మని ఫస్ట్ ఫేజ్ తేవడానికి ప్లాన్ చెప్పమంటే 680 crores ప్లాన్ ఇచ్చాము. 2004 ఎలక్షన్ ముందు నీళ్లు ఇచ్చాము. అంతవరకు నీకు జరిగింది చెప్తున్నా నేను. ఎందుకంటే అంతకుముందు చెప్పినట్టు విజయభాస్కర్ రెడ్డి గారి ఎపిసోడ్ మా జ్ఞాపకం ఉండి కూడా నీళ్ల విషయంలో ప్రకాష్ గారు మీరు చెప్పిన పాయింట్ కోసం చెప్తున్నా. నేను చెప్తున్నా కదా సార్, మీరు ఎప్పుడు నీళ్ల విషయంలో రాజీ పడలేదు. నిజామాబాద్ రైతులైనా, తెలంగాణ రైతులైనా, ఆంధ్రప్రదేశ్ రైతుల విషయంలోనైనా ఇంపార్షియల్ గా ఆలోచించారు. కానీ ఇప్పుడు జరుగుతున్నదంతా కూడా మీరు దేవాదుల అండ్ కాళేశ్వరం రెండింటిని పోల్చి చూసినట్టయితే ఎత్తుకోవడానికి అవకాశం ఉన్నా కూడా ఎందుకు ఎత్తలేరు? ఇప్పుడు నాగమన్ అడిగింది అదే ప్రశ్న, నేను అడిగింది అదే ప్రశ్న. మీరు దాన్ని మీరు మొన్నటిదాకా వేరు. ఈ ఎలినో పరిస్థితుల్లో ఏ మాత్రం అవకాశం ఉన్నా ప్రభుత్వం దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలని చెబుదాం. మీరందరూ కూడా రాలని. సార్ రిస్క్ పర్సంటేజ్ ఎంత ఉంది సార్? మండ వెంకటేశ్వరరావు గారు, రిస్క్ పర్సంటేజ్ అన్నారం సుందిళ్ళ బ్యారేజెస్ కు డ్యామేజ్ జరిగి అంటే ఇప్పుడు సరే 2 అంశాలు చూడాలి అక్కడ. భద్రాచలం మునుగుతుందో లేదు, భద్రాచలం మునుగుతుందో ఒక నిమిషం సార్, భద్రాచలం మునుగుతుందో లేదో తెలియదు కానీ అన్నారం సుందిళ్ళ బ్యారేజీలకు కూడా 10,000 కోట్లు ఖర్చు అయింది. మరి మళ్ళీ నీళ్ళు లిఫ్ట్ చేస్తే ఆ బ్యారేజీలు కూడా ఏమన్నా ప్రాబ్లం అయితే అది కూడా ఆలోచించాలి. సో ఆ రిస్క్ పర్సంటేజ్ ఎంత ఉంటుంది సార్? ఇప్పుడు మేడిగడ్డ పెట్టుకున్నా కూడా సుందిళ్ళు వాడుకోవచ్చు అనేటువంటిది ఒక ఆలోచన వచ్చింది. వాస్తవాలు మాట్లాడుకోవాలి మనం. మేడిగడ్డ పెట్టి తెచ్చినా కూడా సుందిళ్ళ బ్యారేజ్ వాడుకుంటే ఒక లిఫ్ట్ తగ్గిపోతుంది ఉంది. కనుక మిగిలిన ఈ 2 బ్యారేజీలు నష్టమో తప్పో అవన్నీ పక్కన పెట్టినా మనం ఒకవేళ అది వచ్చినా చేసుకోవచ్చు. ఈ లోపల ఈ 2 వాడుకోవడానికి ఏమాత్రం అవకాశం ఉందో మిగతా అప్పుడు ఇంతకుముందులాగా ఎత్తిపోతలాగా నిండిపోతే మళ్ళీ వదిలిపెట్టారనేది కాకుండా ఈ సంవత్సరం కళ్ల ముందు కనపడుతున్నటువంటి కరువు ఎలినో పరిస్థితుల్లో మంచినీళ్ళ సమస్య కూడా రాకుండా చేసుకోవడానికి ప్రయత్నాలు చేయటం బాధ్యత చేయాలని ప్రభుత్వానికి చెబుదాం. అందరం కూడా వాయిస్ మాట్లాడదాం. ఏమాత్రం అవకాశం ఉన్నా చేద్దాం అనే మాటే నేను అందరి తరఫున కోరుతున్నా తప్ప ఎంతసేపటికి మన ప్రసాద్ గారిని మా సోదరులు హరీష్ ని గాని ప్రకాష్ గాని ఆ కింద వాళ్ళని తిట్టి మనం వద్దు. మనకున్న సమస్యను చెబుదాం, పోరాటం చేద్దాం, మాట్లాడదాం, కన్విన్స్ చేద్దాం, చేసుకుందాం అనేది నా రిక్వెస్ట్. ఓకే ఓకే శరత్ గారు సార్ ఏంటి మీ ఒపీనియన్ ఏంటి సార్? ఒక్క విషయం ఏంటంటే కాళేశ్వరంలోనే మీరు ఉండేది చెన్నూరు, కాళేశ్వరం నియోజకవర్గమే. ఒక్క విషయం ఎంత పోతున్నాయి వాటర్, ఎంత పోతున్నాయి? ఇప్పుడు కొంచెం తగ్గిందట ఫ్లో, 1,00,000 క్యూసెక్ల నుంచి 70,000 క్యూసెక్లకు వచ్చిందట సార్. ఇప్పుడు విషయం ఏంటంటే సార్ తగ్గుతుంది, ఇవన్నీ జరుగుతున్న ప్రక్రియలో. ఇప్పుడు ఒక విషయం ఏంటంటే ఆన్ మెరిట్స్ నాగం జనార్దన్ రెడ్డి గారు మాట్లాడినారు, మండ వెంకటేశ్వరరావు గారు మాట్లాడినారు. వాళ్ళ అనుభవం చెప్పినారు, విశేషంగా వాళ్ళకి అనుభవం ఉంది, వాళ్ళు చెప్పేది చాలా వరకు కరెక్ట్. కాకపోతే ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఈ ముఖ్యమంత్రి పెద్ద మనుషుల మాట వినే స్థితిలో ఈనాడు ఉన్నాడా? ఎవరైనా ఒక అర్థవంతమైనటువంటి సలహా ఇస్తే ప్రజల కోసమని, రైతాంగం కోసమని ఈ రకంగా చేయాలి అని సలహా ఇస్తే వినే స్థితిలో ఉన్నారా? మండ వెంకటేశ్వరరావు కూడా అన్యాపదేశంగా తన బలహీనత వ్యక్తం చేశారు. నాకు కూడా రేవంత్ రెడ్డి అందుబాటులో లేడు, నాకు అవకాశం దొరికితే అనేటువంటి మాట చాలా గట్టిగా. సార్ మీరు ఒక మాట, ఆ మాట అన్నానని కాదు, నేను ఎప్పుడు కూడా డైరెక్ట్ గా ఎలక్షన్ అయిన తర్వాత మళ్ళీ ఇంత మట్టుకు కూడా నేను వెళ్ళి కలవలేదు. రెండోది ఎక్కడైనా కలిసింది తప్ప నేనేమి అవకాశం కానీ ఇంటర్ఫియరెన్స్ కానీ నాకు లేవు. ఎప్పుడైనా సలహా మండవ గారిని కంటెస్ట్ చేయమన్నారు, నిజామాబాద్ రూరల్ కంటెస్ట్ చేయమంటే చేయలేదు. వెనక్కిపోం సార్, నిజామాబాద్ రూరల్ కంటెస్ట్ చేయమంటే చేయలేదు కదా మన కాంగ్రెస్ పార్టీ తరఫున మిమ్మల్ని. అవును సార్, నాకు లేదు, నాకు నిలబడాలని ఉంటే 14లో నిలబడేవాడిని, మొన్న 18లో నిలబడేవాడిని. లేదు, నాకు నిలబడాలని లేదు. మాకు ఇచ్చినటువంటి ఈ గడ్డ ఇచ్చినటువంటి అవకాశాన్ని మాకు ఇచ్చిన బాధ్యతగా ఎప్పుడు ఏ అవకాశం ఇచ్చినా చేసి పెట్టడానికి, సలహా ఇవ్వడానికి, పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ ఎలక్ట్రోల్ దాంట్లోకి వెళ్ళాలనే దాంట్లో నేను లేననే మాట
అప్పుడు చెప్పాను సార్, మళ్ళీ మీకు కూడా చెప్తున్నా, ఇవాళ కూడా ఈ ఇష్యూ కోసం వెళ్ళి కలవడానికి అభ్యంతరం లేదు, నాకు ఇవ్వటం లేదు, నా దూరం ఉన్నాడనే మాట కాదు, కానీ నేను ఎప్పుడు ప్రయత్నం చేయలేదు, అవకాశం రాలేదు. ఇప్పుడు ఆ విధమైన అవకాశం తీసుకుని అందరం చెప్దామంటే కూడా చెప్పడానికి నేను సిద్ధమే. ఓకే ఓకే ఓకే. సో గారి మీద నాకు అభిమానం ఉంది. ఆయన రోజు డిబేట్స్ అన్ని వింటున్నాను, కానీ కొద్దిగా వ్యక్తిగా కాకుండా సబ్జెక్ట్ మీద మనం మాట్లాడితే నాకు బాగుంటుందని నాకు కోరిక. సార్ వెంకటేశ్వర గారు, నేను వ్యక్తిగతంగా మాట్లాడట్లేదు, నేను వాస్తవం చెప్తున్నాను సార్. నేను కూడా రాజకీయాలను చాలా దగ్గర నుంచి చూసిన వ్యక్తిని. నేను 1983 నుంచి రాజకీయాలను గమనిస్తున్నాను. మీరు అవునన్నా కాదన్నా మీ అంతరాత్మ ప్రబోధంగా కనుక మీరు మాట్లాడితే, మీరు పనిచేసిన ముఖ్యమంత్రుల స్థాయి, మీరు పనిచేసిన ముఖ్యమంత్రుల యొక్క విశేషమైన ఆలోచన గాని, ఇతరుల మాటలను వినేటువంటి ప్రవృత్తి గాని రేవంత్ రెడ్డికి లేదు అనేది పెద్దలందరూ చెప్పారు. చాలా మంది సీనియర్ నాయకులు చెప్పిన మాట. వ్యక్తిగతంగా నేను కలిసినప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారి ప్రవర్తన అరేకంగా ఉంది. మీరు ఈ రోజటి రేవంత్ రెడ్డి గారి ఉపన్యాసం కనుక వింటే మీకు చాలా క్లియర్ చెప్తాయి. నిన్న విశ్రాంత మన ఇంజనీర్లు చక్కగా వాళ్ళ అభిప్రాయం వ్యక్తం చేసిన తర్వాత విశ్రాంత ఇంజనీర్లు ఈ రకంగా చెప్పారు. ఈ విషయంలో నేను మరొక్కసారి డ్యామ్ సేఫ్టీ అథారిటీతో ఒక ఆల్టర్నేటివ్ ఒపీనియన్ తెచ్చుకొని ఈ ప్రాంతం ప్రజలకు నేను న్యాయం చేస్తా అనేటువంటి చిత్తశుద్ధి గల మాటలు మాట్లాడాల. అది కాకుండా ప్రతిరోజు ఎక్కడ ఏ సందర్భం దొరికినా ఇది ఎలక్షన్ క్యాంపెయిన్ అన్నట్టుగా మాట్లాడేటువంటి ముఖ్యమంత్రి ప్రవృత్తి చాలా జుగుప్సాకరంగా లేదా? మీరు రాజకీయాలు దాదాపుగా ఒక 40 సంవత్సరాలు మీరు రాజకీయాలు చూసిన వాళ్ళు, మీకు అది అసహ్యంగా కనపడట్లేదా? ప్రతి సభలో కేసీఆర్ కు పిండం పెట్టడం అవసరం అంటారా? ఈనాడు రాష్ట్ర రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలేంది? ఇంతమంది పెద్దవాళ్ళు, అనుభవస్తులు, ఇంజనీర్లు ఇంతమంది చెప్పినారు. స్వతహా తెలగాల లేకపోతే పెద్దవాళ్ళ సలహాన వినాలా? మరి సరే, ఇంతమంది సలహా ఇచ్చిన తర్వాత నేను తప్పకుండా డ్యామ్ సేఫ్టీ అథారిటీతో ఒక ఒపీనియన్ తెచ్చుకుంటాను. మీరు గ్రౌటింగ్ గురించి వాళ్ళు ఎందుకు అబ్జెక్షన్ చెప్పినారండి? డ్యామ్ సేఫ్టీ అథారిటీ లెటర్ లో ఉంది, మేము వీ వాంటెడ్ టు కండక్ట్ సమ్ సాయిల్ టెస్ట్, దిస్ గ్రౌటింగ్ ఈస్ ప్రివెంటింగ్ సచ్ టెస్ట్, దట్ ఈస్ వై హూ ఆస్క్ యూ టు డూ దిస్ అని వాళ్ళు అడిగినారు. వాళ్ళు మన ఇంజనీర్లను దే పుల్డ్ అప్. మీరు వాస్తవాలను దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలి సార్. మీ అనుభవం దృష్ట్యా నేను చెప్తున్నాను, మీరు అవునన్నా కాదన్నా ఈ మోస్తరు రాజకీయాలు తెలంగాణ ప్రజల ఇంట్రెస్ట్ లో లేవు. ప్రతిదీ రేపు ఎప్పుడో రాబోయే పార్లమెంట్ ఎన్నికలు, ఎప్పుడో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలు, ఎన్ని సీట్లు గెలుస్తాం, కేసీఆర్ ను మలువకుండా చేస్తాం, బొంద పెడతాం, ఇది రాజకీయమా అండి? రోజు ఇట్లనే మాట్లాడతాడా? ఒక రోజు 2 రోజులు ఏదైనా పార్టీ వేదికల మీద మాట్లాడినట్టు అర్థం ఉంది, కానీ ఏ సంక్షేమ కార్యక్రమం మొదలెట్టినా, ఏ కార్యక్రమాన్ని అమలు చేయడానికని మొదలెట్టినా ఈ పిండం పెట్టే రాజకీయం ఎక్కడ? ఇంతకంటే ప్రత్యర్థులుగా రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. వారు కూడా గిట్లనే రాష్ట్ర ప్రజల ఇంట్రెస్ట్లను పడంగా పెట్టి వ్యవహారాలు చేశారా? మీరు చెప్పండి. మీరు పనిచేసిన మీ సహచార మంత్రులు ఉన్నారు. ఇంత నీచంగా రాజకీయాలను దిగజారుస్తారా? ఇది పద్ధతేనా? మీకు ఎట్లా కనపడిందా? మీరు పోని మీ అంతరాత్మ ప్రబోధంగా ఇది ఎవరి మాటైనా వినే ప్రవృత్తినా? మీరు చెప్పండి సార్. శరత్ గారు, ఆ రోజులు రాజకీయాలు మారుతున్నటువంటి ప్రతి ఎలక్షన్ కి మారుతున్న పరిస్థితులు, 14 తర్వాత వచ్చిన పరిస్థితులు, 18 వచ్చినాయి, ఇప్పుడున్న పరిస్థితులు మీరు రోజు చెప్తా ఉన్నాయి. నేను కొత్తగా చెప్పేది ఏముంటది? అదే చెప్పగానే చెప్పారు. మీరే చెప్తున్నారు. మీరు చెప్పి కాదని ఎవరన్నా అనే పరిస్థితి ఉందా? అది నేను అనేది అదే. అందుకే ఇవాళ తెలంగాణ వాస్తవాలు ఉన్నాయి. ప్రతి వాళ్ళకి టార్గెట్. అందుకే నేను చెప్పింది ఏంటంటే, ఇప్పుడు బీఆర్ఎస్ అదే యాంగిల్ పోతున్నారు. నేను బాగా ఎక్స్పెక్ట్ చేసే మంచి వక్తల్లో, తెలియగలలో, చాలా నైపుణ్యంలో, తెలంగాణ దాంట్లో ఇరికిచ్చే దాంట్లో తెలిసినటువంటి ప్రకాష్ గారు లాంటి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసే దాంట్లో మళ్ళీ మనం కూడా అక్కడికే పోతున్నాం. నేను చెప్పేది ఏంటంటే, మనకు కావాల్సిన దాంట్లో ఏ విధమైన మాట్లాడటంలో మీరు ఎంత చేసినా తప్పు లేదు, మాట్లాడాలనే అంటున్నాం. నా బోటాలకు దూరం ఉన్నాం కాబట్టి మాట్లాడితే ఇంకో రకమైన అపార్థాలు వస్తాయి కాబట్టి మీరు మాట్లాడుతున్నాయి కరెక్టేనా చెప్తున్నాం కదా. ఇంతకన్నా ఏం చెప్పాలి? సార్ నేను ఆ రోజున కూడా ఎప్పుడైతే కేటీఆర్ వెళ్ళి 50,000 మందితో పోయి మేము పైపులు ఆన్ చేస్తా అన్నప్పుడు కూడా నేను దాన్ని వ్యతిరేకించి, అట్లా కాదు, ఒక పర్టికులర్ టెక్నికల్ బాడీ ఒక ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేసిన తర్వాత మనము మనకున్న ప్రస్తుత పరిస్థితులను ఎక్స్ప్లెయిన్ చేసేసి
ఒక ఎడహాక్ ఒపీనియన్, ఒక ఎడహాక్ ప్లాన్ తోని రావాలి, రైతాంగాన్ని దృష్టిలో పెట్టుకోవాలా, మనం కొద్దిగా చిత్తశుద్ధితో ఉండాలి, గివ్ అండ్ టేక్ మెథడ్ ఉండాలి. ముఖ్యమంత్రి ప్రతి చోట రాజకీయాలు మాట్లాడద్దు, ఇది గత ముఖ్యమంత్రులు ప్రవర్తించిన పద్ధతికి విరుద్ధము అనేటువంటి మాట నేను మాట్లాడాను. నిజానికి కొంతమంది బీఆర్ఎస్ వాళ్ళు నా మీద చాలా ట్రోల్ చేసినారు, ఈడేదో మళ్ళా రేవంత్ రెడ్డికి సపోర్ట్ గా వెళ్తున్నాడు, రేవంత్ రెడ్డికి మద్దతుగా వెళ్తున్నాడు, ఆ యాంగిల్లో మాట్లాడినారు. దాని తర్వాత ఆ ఆలోచన సరళిని విశ్రాంత ఇంజనీర్లు కన్సిడర్ చేసినారు. వాళ్ళు ఒక విషయాన్ని పరిశీలించి చక్కగా వాళ్ళు చెప్పినారు, ఇప్పుడు ఉన్న పరిస్థితులలో కూడా ఈ రకంగా చేయొచ్చు, ఈ డ్యామేజ్ లేదు అన్నారు. ఇప్పుడు వాళ్ళేమో ఆర్ఎంపీ డాక్టర్లా, వాళ్ళ అనుభవాన్ని వాళ్ళు రాష్ట్ర ప్రజలను దృష్టిలో పెట్టుకొని రైతాంగాన్ని దృష్టిలో పెట్టుకొని ఇచ్చిన సలహాను ఓకే రైట్, యూ డోంట్ బిలీవ్ ఇట్. అందులో కొంతమంది ఇంజనీర్లు గత ప్రభుత్వంలో పనిచేసిన వాళ్ళు, కొంత బెనిఫిట్ అయిన వాళ్ళు, కొంతమంది అవినీతికి పాల్పడ్డారని కూడా వాళ్ళ మీద ఆరోపణలే. ఈ దృష్ట్యా మీరు కొంత డౌట్ పడండి. బట్ అప్పుడు డ్యామ్ సేఫ్టీ అథారిటీతో డిస్కస్ చేసేసి ఒక ఒపీనియన్ తీసుకొచ్చి ఇమీడియట్ గా రైతాంగానికి మేలు చేసే పని చేస్తారా? ఇప్పుడు కూడా ఈ రోజు కూడా ఏమన్నాడు, మొత్తం భద్రాచలం కొట్టుకుపోతుంది, డ్యాములు కొట్టుకుపోతాయి, సర్వనాశనం అవుతుంది, అసలు వీళ్ళకు బుద్ధే లేదు, వీళ్ళ కాళ్లలో బుద్ధి ఉంది, ఇది అనండి భాష. ఈ రకమైనటువంటి ఆలోచన సరళి ఉన్న వ్యక్తి అంటే మొత్తం క్లోజ్డ్ బ్రెయిన్ ఉంది ముఖ్యమంత్రికి. ముఖ్యమంత్రిలో ఎక్కడ కూడా గివ్ అండ్ టేక్ ప్రొసీజర్ లేదు. ఏ ముఖ్యమంత్రి అయినా కానీ ప్రతిపక్షాలను మళ్ళా తనే అంటాడు ఏమని, లాస్ట్ 6 నెలలకు రాజకీయాలు చేద్దాం, ఇప్పుడైతే రాష్ట్రం మమ్మల్ని పరిపాలించనియండి అని నిన్ననే ఈ రోజు వచ్చి మళ్ళా అందరికి పిండాలు పెట్టాయి. ఇది ఎట్టానండి? ఇప్పుడు రైతాంగం సంగతి పట్టించుకోవట్లేదు, రైతులు అల్లల్లాడుతున్నారు, నాట్లయిపోయినాయి అన్నట్టుగానే మాట్లాడుతున్నారు, వర్షాలే అసలు ఆయన మాట్లాడే మాటలు ఆ బ్రహ్మదేవుడికి అర్థం కాలేదు. క్రాప్ హాలిడే ఈసారి మరి సరే మొండా వెంకటేశ్వరరావు గారు, నాగం జనార్దన్ రెడ్డి గారు చెప్పాలి, క్రాప్ హాలిడే ఇస్తే ఏమన్నా సెట్ అవుద్దా? భూసారం చాలా సార్లు వరి ఒక 4-5 సీజన్లు కంటిన్యూస్ గా వరి వేస్తున్నారు సార్. ఒక్క నిమిషం సార్, చెప్పేది భరత్ గారు, దానికి దీనికి సంబంధం లేదండి. భరత్ గారు, ఇది మీరు చాలా పెద్ద మాట మాట్లాడుతున్నారు. రైతుల గ్రహణం బాగాలేకపోతే ఆలోచన చేయడం కూడా కరెక్ట్ కాదండి. అది కాదు సార్, మీరు ఒక్కసారి ఆలోచించాలి. ఇవాళ మనకు అవకాశాలు ఉన్నప్పుడు అంది వచ్చిన అవకాశాలను వాడుకొని పెద్దల సలహాలు విని ఒక పద్ధతి ప్రకారంగా చేయాల్సిన ముఖ్యమంత్రి అది చేయకుండా ఒకవేళ రాష్ట్రాన్ని ఆ సంక్షోభం మలుపుతే అదే ఆయన కుర్చీ కిందికే నీళ్లు తీసుకొస్తాయి, అది అర్థం చేసుకోవట్లేదు. ఆయన ఇప్పటికే కాంగ్రెస్ పార్టీని సర్వనాశనం చేసి పారేసినాడు, ముక్కలు ముక్కలు పేలికలు చేసి పారేసినాడు. ఈయన ఏమనుకుంటున్నాడు, ఏదో ఆర్గనైజ్డ్ గా కొంతమందిని తీసుకువచ్చేసేసి అక్కడ కేరింతలు కొట్టించి విసిళ్లు కొట్టించేసే ఇదే ప్రజాభిప్రాయం అనే భావనలో ఉన్నాడు. ఆయనకు దమ్ముంటే ఒక్కసారి ఆ ప్రాంతం ప్రజలతో రైతులతో కలిసి మాట్లాడి వ్యవహారం చేయమని సార్ నేను మాట్లాడతాను. ఎక్కడ సార్ ఇప్పుడు ఇంత సమస్య ఉన్నప్పుడు నీకు అఖిలపక్ష మీటింగ్ పెట్టే సంస్కారం లేదు, పెద్దలతో మాట్లాడే సంస్కారం లేదు, రిటైర్డ్ ఇంజనీర్లతో మాట్లాడే సంస్కారం లేదు. పోనీ నీ ఇరిగేషన్ మినిస్టర్ ను డ్యామ్ సేఫ్టీ అథారిటీ దగ్గరికి పంపించి మరి ఇంత మా దగ్గర ఆందోళన ఉంది రైతులలో, మరి ఈ సమస్యను మేము పరిష్కరించుకోవాలి, వాట్ ఈస్ యువర్ ఆల్టర్నేటివ్ ప్రపోజల్? డోంట్ వరీ అబౌట్ ది పర్మనెంట్ మెజర్స్, వాట్ అబౌట్ ది టెంపరరీ మెజర్స్? తర్వాత గత 2.5 సంవత్సరాల్లో దురుద్దేశపూర్వకంగా ఈ ప్రాజెక్టుల రిపేర్, ఈ డ్యామ్ల రిపేర్ ఆపినాడు అనే విషయంలో మీకు ఏమైనా డౌట్ ఉందా? ఇట్ ఈస్ క్వైట్ క్రిస్టల్ క్లియర్ అండి. ముంజేతి కంకడానికి అర్థం ఎందుకండి? రేవంత్ రెడ్డి నీచమైన స్వభావం మనందరికంటే ఎక్కువగా నాగం జనార్దన్ రెడ్డి గారికి తెలుసు. వారు చాలా పాపం వాళ్ళ తన హుందాతనం తగ్గకుండా ఆయన చెప్పాల్సిన విషయం చాలా చాలా క్లియర్ గా చెప్పినారు. ఇక దాని తర్వాత మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇది ముఖ్యమంత్రి తన కళ్ళల్లో తానే వేళ్లు పెట్టుకుంటున్నాడు. మీరు చూడండి, ఈయన ఈ కొన కురకగలడు, ఆ కొన కురకగలడు. ఫుట్బాల్ గేమ్ లో ఫుట్బాల్ లాగా ముఖ్యమంత్రి ప్రవర్తన ఉంటుందన్నట. ఇటువైపు గోల్కైనా ఉరుకుతాడు, అటువైపు గోల్కైనా ఉరుకుతాడు. ఆయనకు ఔచిత్యమైనటువంటి వ్యాఖ్యానము, ఔచిత్యంగా మాట్లాడడం అనేది ఆయనకు రాదు, ఆయన వల్ల కాదు. కాబట్టి రేపు సడన్ గా ఒకవేళ నేను డ్యామ్ సేఫ్టీ అథారిటీ దగ్గరికి పోయినా వాళ్ళు మాకు ఆల్టర్నేటివ్ ఒపీనియన్ ఇచ్చారు, మేము నీళ్లు విడుదల చేస్తున్నాం అని అన్నా మనమేం ఆశ్చర్యపడక్కర్లేదు. అట్లా కూడా ఆయన వ్యవహారాలు చేసేటువంటి ప్యాటర్న్. కాకపోతే ఏంటంటే ప్రతి సినిమాలో, ప్రతి పాత్రలో, ప్రతి కథలో ఆయన తను తానే హీరోగా ఉంచుకొని రాజకీయాలు చేస్తున్నాడు. ఇది పనికి రాదు, ఇది ఏ రకం కూడా రాష్ట్ర రైతాంగానికి ఉపయోగపడదు. ఇది నా అభిప్రాయం సార్. ఎస్, మొండా వెంకటేశ్వరరావు గారు చెప్పండి సార్. ఇప్పుడు నేను ఇంతకుముందు క్రాప్ అంటే మీరు అటువంటి అసలు ఆలోచన ఉండదు అంటారు. బట్ ఇప్పుడు 2014-15లో 15 తర్వాత కంటిన్యూస్ గా 2 పంటలు దాదాపు పండుతున్నాయి. ఒక 2023
సార్ 24 పార్లమెంట్ ఎలక్షన్ సమయంలో మాత్రం తప్ప మిగతా సమయం అయితే రెండు పంటలు అయితే పండుతున్నాయి దాదాపు అన్ని భూముల్లో 2016 తర్వాత. వరి చాలా ఎక్కువైంది అని కూడా వచ్చింది. వరి కొనలేనంత. నేను ఒక్కటి చెప్తాను. ఇప్పుడు ఏమైందంటే ఈ సిరీస్ లో పంటలు బాగానే పండుతున్నాయి. దేశవ్యాప్తంగా కూడా పంటలు బాగా పండి మొక్కజొన్నలు గవర్నమెంట్ రేటు 2400 దాకా ఉంటే 1700 1800 అమ్మినాయి. జొన్నలు గవర్నమెంట్ రేటు 3000 ఉంటే 1500 1700 అమ్మినాయి. ప్యాడీ కూడా మన రాష్ట్రంలో కొంటున్నాం కాబట్టి మనకు ఆ 23, 40, 2400 చొప్పున ఉన్నాయి. మిగతా రాష్ట్రాల్లో కొన్ని చోట్ల పడిపోయినవి కూడా ఉన్నాయి. ఫుడ్ ఎక్కువ ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర కూడా ఫుడ్ గ్రెయిన్స్ ఎక్కువైపోయి ఎథనాల్కి 38-40 రూపాయలకు కొన్న బియ్యాన్ని 22 రూపాయలకి నిన్న కూడా 1,20,000 టన్నులు 120 లక్షల టన్నుల బియ్యాన్ని రిలీజ్ చేశారు. ఇది ఉన్నప్పటికీ ఈ చైన్ మీరు ఏదేంటంటే అది ఆగాల్సిన చైన్ కాదు. ఇది పంట పండేదాన్ని పండించే చైన్ మనం ఆపలేం. ఇప్పుడు ఈ ఒక్క నెల నుంచి మీరు తెప్పించుకుంటే మార్కెట్ లో 23 రూపాయలు 22 రూపాయలు అమ్మిన ప్యాడీ 28 రూపాయలు సన్నాలు అమ్ముతున్నాయి. ఇప్పుడు గవర్నమెంట్ మద్దతు ధర అవసరంలా, కానీ రైతుల దగ్గర ప్యాడీ లేదు. 28, 29 కొన్ని వెరైటీ 32 రూపాయలు అమ్ముతున్నాయి. మక్కలు 22 అయిపోయినాయి. మొన్నటి దాకా 1500, 1700 టెండర్లు వేశారు గవర్నమెంట్. ఇప్పుడు 2200కు వచ్చారు. ఆపితే 2400 కూడా కొనే పరిస్థితి వచ్చింది. కనుక ఈ కరువు పరిస్థితుల మూలాన గాని ఒక పంటలు తగ్గినాయి గాని మళ్ళీ డ్రౌట్ సిచ్యువేషన్ అనేది 7-8 ఏళ్ల తర్వాత ఇప్పుడు మళ్ళీ మెల్లగా మొదలైంది. ఇది ఆగుతుందా మరి కంటిన్యూ అవుతా? ఒక భయంకరమైన పరిస్థితుల్లో మనకేంటంటే సింగూరులో కూడా మంచినీళ్లు మొన్న రిపేర్ కోసం విడుదల చేశారు. కానీ హైదరాబాద్ కొన్ని వస్తాయి కాబట్టి ఈ సమస్యలు ఉంటాయి కాబట్టి ఎక్కడ ఏ చెంబు నీళ్లు దొరికినా స్టోర్ చేయాల్సిన అవసరం ఉంది. దానికి కావాల్సిన ఏర్పాట్లు చేసుకుంటే మంచిది. ప్రభుత్వానికి కూడా ఆ విధంగా చేయాల్సిన అవసరం బాధ్యత ఉంది. ప్రయత్నాలు చేద్దాం అందరం. ఓకే ఒకసారి కాలర్స్ తీసుకుందాం. కొమరం భీం జిల్లా నుంచి రవి ఉన్నారు. నమస్తే రవి గారు, మాట్లాడండి. రవి గారు, ఎస్ కాలర్ ఉన్నారా? పిసిఆర్ భరత్ గారు, ఒకసారి నాగం జనార్దన్ రెడ్డి గారిని మాట్లాడనివ్వండి సార్. వారు ఏదో చెప్పాలని. నాగం జనార్దన్ రెడ్డి గారు చెప్పండి సార్. ఇప్పుడు అన్ని సబ్జెక్ట్స్ ఇప్పుడు మన ముందున్న ప్రశ్న ఇట్లా నీటి మనం చూడాలి. ఎట్లా అట్లీస్ట్ ఎల్లంపల్లి లేసి మిగిలిన మిడ్ మానేరు అక్కడ అంటే మొత్తం టోటల్ గా అప్ టు సింగూర్ దగ్గర ఒకవేళ వచ్చేటట్టుంటే అది ఏందని దాన్ని ఆలోచించాలి మనము. ఇప్పుడు దాంట్లో ఇప్పుడు ఏదైతే డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏదైతే పెట్టిందో వాళ్ళ దగ్గరికి మంత్రిని పంపమనండి, లేకపోతే వాళ్ళ సెక్రటరీనైనా పంపించమనండి. టెంపరీగా ఇప్పుడు మీరు ఎప్పుడు వేసిన నీరు అప్పుడు ఎక్కువ స్టోరేజ్ చేయకుండా మీరు నీటిని అంటే ఇచ్చే అవకాశం అయితే ఉంది కదా. దానికి ఇప్పుడు మీది ఒకసారి ఎల్లంపల్లి పడ్డాక మీదికి వెళ్ళిపోతుంటే దానికి ఏమి ఇబ్బంది ఉండదు కదా ఎవరికి కూడా. ఎందుకు ఈ ఆలోచన ఇవన్నీ చేసి వేరే ఇచ్చిపెట్టి మనం అవి మాట్లాడడం కాదు. ఒక ప్లానింగ్ అనేది ఉండాలి. 2.5 సంవత్సరాలు దాటిపోయింది. ఇప్పుడు ఎందుకు మేడిగడ్డకి వెళ్ళి డైరెక్ట్ గా తీసుకొస్తామన్నది అదే మేడిగడ్డకి వెళ్ళి డైరెక్ట్ కూడా పంపించవచ్చు కావాలంటే ఎల్లంపల్లికి టెంపరీ. ఇప్పుడు లేదంటే ఇప్పుడు మీరు కమ్యూనిటీ నుండి ఆ నీటిని ఎక్కువ కాలువ తోటిండ్రు 70 కిలోమీటర్లు తోటిండ్రు, కొద్దిగూడ కాదు. తర్వాత మీకు పైపులు తీసుకొచ్చి ఆడ పడేసిండ్రు, అన్ని తుప్పు పడిపోయినమే దాదాపు. ఇప్పుడు మనం ఒకటండి రైతులకు నీళ్ళు ఎట్లు ఇవ్వాలనే దాన్ని ఆలోచన చేయండి. ఇప్పుడు ఈ పార్టీ ఆ పార్టీ అనేది పార్టీలకు అతీతంగానే నేను మాట్లాడుతున్నా. మీరు రైతులకు నీళ్లు ఇవ్వచ్చు, ఇవ్వదలుచుకుంటే ఎవరు ఇప్పుడు మీరు డ్యామ్ సేఫ్టీ అథారిటీని పిలిపియండి. దాంట్లో కొంత ఎప్పటికప్పుడు వెళ్ళిపోతుంటే దాంట్లో నీళ్ళే ఎప్పుడు ఉండకపోతే ఎందుకు మనకు డేంజర్ ఎట్లా ఉంటుందండి? భద్రాచలం దేవుడు దగ్గర పోయి పాదాలకు తగులుతాయి నీళ్లు.
ఏం మా వెంకటేశ్వరరావు ఒకసారి చాలా మంది ఎందుకంటే మనకు చూస్తున్న ఆడియన్స్ అందరూ కూడా ప్లీజ్ మాకు అవకాశం ఇవ్వండి అంటున్నారు. చాలా మంది పెద్దలు ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా ప్రశ్నలు అడుగుతారు, నాగం గారిని, మండవ వెంకటేశ్వరరావు గారిని, ప్రకాష్ గారిని, శరత్ గారిని. ఎస్, రవి మనకు కొమరంభీం జిల్లా నుంచి రవి ఉన్నారు. రవి గారు సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్, చెప్పండి. అక్కడ ప్యానెల్ లో ఉన్న వాళ్ళందరికీ పెద్దలకి నమస్కారం సార్. నేను 3-4 డేస్ నుండి మీ జీ తెలుగు న్యూస్ లో వచ్చిన డిబేట్స్ నేను కంటిన్యూ వింటున్నాను. అయితే ఇది మిగతా ఛానళ్ల కంటే సార్ మీ ఛానల్ చేస్తున్నటువంటి ఇది చాలా అప్రిషియేట్ ప్రోగ్రామ్ సార్. ఇది ఇప్పుడున్న పరిస్థితిలో రైతులకి ఎంత అవసరమో ప్రభుత్వం పట్టించుకోవట్లేదు, కానీ ఒక న్యూస్ ఛానల్ పట్టించుకుంటుంది సార్. ఇది చాలా చాలా అప్రిషియేట్ సార్ మీకు. థ్యాంక్ యూ. మా 4th ఎస్టేట్ గా మా డ్యూటీ అది. అయితే సార్, నాది కొమరంభీం జిల్లా. వాస్తవానికి కాళేశ్వరం నీళ్లు మా డిస్టిక్ కి రావు అసలు. కానీ ఒక రైతు బిడ్డగా నేను చెప్తున్నాను ఏంటంటే, రైతులు ఇవన్నీ ఇప్పుడు టీవీ డిబేట్లలో గానీ ఇవన్నీ గానీ పెద్దగా పట్టించుకోరు సార్. వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఫైనల్ ఏంటంటే వాళ్ళకు నీళ్లు కావాలి. ఈ ప్రాజెక్టు కూలిపోయిందా సరే చూస్తారు కావచ్చు కొందరు, కానీ వాళ్ళకు ఫైనల్ గా కావాల్సింది వాళ్ళకు అవసరానికి నీళ్లు కావాలి. ఈ రైతులు దాదాపు తెలంగాణలో 80% వరకు రైతులే ఉంటారు సార్. 80% మంది ప్రజల గురించి కూడా ప్రభుత్వం ఆలోచించకపోతే ఇక దేని కొరకు సార్ ఈ ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు? ప్రతిరోజు ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఇంతకు ముందు చేసిన న్యూస్ లో గాని, అంటే ఆయన చేసినటువంటి పార్టీ గురించి అతను చాలా ఎట్లంటే రాజకీయమే మాట్లాడుతున్నాడు, కానీ ఒక రాజనీతిని మాత్రం ప్రదర్శిస్తలేడు సార్. రాజనీతి వేరు, రాజకీయం వేరు. రాజకీయం ఇప్పుడు మీరు మీ కొమరంభీం జిల్లాలో పరిస్థితి ఏంది? ఎన్ని ఎకరాల్లో నాట్లు పడాలి? ఎంత పడ్డది? ఒక 10-20% నాట్లు పడ్డాయా? కొమరంభీం జిల్లాలో సార్, కొమరంభీం జిల్లాలో ఇక్కడ దాదాపు 50-50, 50% వరి పంట పండుతుంది, 50% పత్తి పంట పడుతుంది సార్. ఓకే. అయితే ఇప్పుడు రైతు ఏంటంటే మృగశిర కార్తె వచ్చి ఒక 2 వర్షాలు పడినాయంటే భూమి తడిసిందంటే చాలు సార్, రైతు డైరెక్ట్ విత్తనాలు వేసుకుంటాడు సార్. విత్తనాలు వేసుకున్న తర్వాత ఫ్యూచర్ లో వర్షం వస్తుందో రాదో రైతు ఆలోచించాడు. విత్తనాలు మృగశిర కార్తె వచ్చి వారం రోజులు అయింది, 2 వర్షాలు పడినాయి, భూమి తడిసిందంటే విత్తనాలు వేస్తాడు, ఆకాశం వైపు చూస్తాడు సార్. వర్షం పడదా ఆలోచించడు. ఇప్పుడు అందరూ వడ్లు అలికి ఉన్నారు, నార్ల కొరకు విత్తనాలు వేసి ఉన్నారు. సరే, మాకు కాళేశ్వరం నీళ్లు రావు, కానీ మాకు అవకాశం లేదు కూడా, కాళేశ్వరం నీళ్లు వచ్చే అవకాశం లేదు కూడా. కానీ అవకాశం ఉన్న రైతు కూడా ఎందుకు నష్టపోవాలి సార్? ఇప్పుడు కరీంనగర్ డిస్టిక్ గానీ, నిజామాబాద్ డిస్టిక్ గానీ, మెదక్ డిస్టిక్ గానీ, ఇటు ఈ అన్ని డిస్టిక్లలో కాళేశ్వరం నీళ్లు అందుబాటులో వెళ్తాయి. ఇప్పుడు అందుబాటులో సోర్స్ దగ్గర ఉన్నాయి వాటర్. ఉన్న రైతు కూడా ఎందుకు నష్టపోవాలి సార్? ఇప్పుడు నేను కొమరంభీం డిస్టిక్ గా నాకు అవకాశం లేదు ఇప్పుడు వచ్చేది, కానీ ఒక రైతు బిడ్డగా అందరూ రైతులే కదా సార్. ఓకే. మీ పాయింట్ అర్థమైంది. ఎస్. సో ఎక్కువ 50% వేరే ప్రాంతాలు మహబూబ్ నగర్ నుంచి కూడా కాల్ చేస్తున్నారు. యాక్చువల్లీ కాల్ చేసి నీళ్ళు ఇవ్వాలి రైతులకు. చెప్పండి సార్. భరత్ గారు చెప్పండి సార్. ఇప్పుడు ఈ వాతావరణ పరిస్థితులు ఈ విధంగా ఉంటే నాట్లు ఎన్ని పడ్డాయనే దానికన్నా కూడా వేసిన నాట్లు ఈ గ్రౌండ్ వాటర్ డిప్లీట్ అయిపోతా ఉంటది, వాటర్ ఫ్లో తగ్గుతుంది. రెండోది కూడా హైడల్ పవర్స్ అవన్నీ తగ్గితే కూడా పవర్ ప్రాబ్లం కూడా వస్తుంది. అంత ఈజీ కాదు. ఒకవేళ ఎలినో ప్రభావం ఈ వర్షాలు అయినా లేకపోతే ఖరీఫ్ లో కూడా మీకు వర్షం అయ్యి ఉంటేనే మనం ఇంత హై రేంజ్ పంటలు పండించగలుగుతున్నాం. లేకపోతే అది కూడా మన ఎఫెక్ట్ పడుతుంది. వారు చెప్పినట్టు కొరంభీం దాంట్లో కూడా పవర్ ప్రాబ్లం కూడా వస్తుంది. తర్వాత కొన్ని అప్లాంట్స్ లో గ్రౌండ్ వాటర్ లెవెల్స్ పడిపోతాయి, బోర్లు పోసే ఆగిపోతాయి. మా దగ్గర కూడా నాట్ వేసారు పాపం, ఆ ప్రాబ్లం కూడా ఉంటుంది. మనం దాన్ని కూడా కన్సిడర్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. సో మన పర్సెంటేజ్ నాట్లు ఎంత ఉన్నాయని అనుకుంటున్నాం తప్ప వచ్చే ప్రభావం వేసినా కూడా ఉంటుంది అనేది చేస్తున్నాం. ఎస్ సార్, అది కరెక్ట్ పాయింట్. ఒకసారి భాస్కర్ గారు మన కాలర్ సిద్ధంగా ఉన్నారు. భాస్కర్ గారు
భాస్కర్ గారు. నమస్తే అండి భాస్కర్ గారు, ఖమ్మం నుంచి చెప్పండి. ముందుగా మీకు చాలా కృతజ్ఞతలు సార్. యా, ఎందుకంటే రాష్ట్రంలో చాలా కీలకమైన విషయాన్ని మీరు అనేక రోజులుగా ఇతర రాజకీయ అంశాలు పక్కన పెట్టి చాలా గొప్పగా డిబేట్ చేస్తున్నారు. ముఖ్యమైన అందరినీ కూడా దీంట్లో తీసుకొస్తున్నారు. మీకు కృతజ్ఞతలు. యా. నాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరు వాస్తులు సార్. నేను హైదరాబాద్ లో ఉంటున్నా. ఒక చిన్న సలహా సార్ నాది. ఇప్పుడు ఈ కాళేశ్వరం కూలిపోయినప్పుడు నేషనల్ డ్యామ్ సెక్యూరిటీ వాళ్ళు ఈ మన కిషన్ రెడ్డి గారు ఉత్తరం రాష్ట్రం వచ్చినారు సార్ వాళ్ళు. అయితే ఈ మధ్య కాలంలో సీఎం గారు కిషన్ రెడ్డి గారికి మెట్రో విషయం, ఆ విషయం, ఈ విషయం అనేక విషయాలు ఉత్తరం రాయటం, వారు తీసుకెళ్లి దగ్గరుండి ఢిల్లీలో కలిపించడం జరుగుతుంది కదా సార్. ఇంత పెద్ద సమస్య మీద ముఖ్యమంత్రి గారు కిషన్ రెడ్డి గారికి ఒక లేఖ రాస్తే వారే ఇరిగేషన్ మంత్రి దగ్గరికి, నేషనల్ డ్యామ్ సెక్యూరిటీ వాళ్ళ దగ్గరికి తీసుకెళ్లి త్వరగా పంపించే అవకాశం ఉంటది కదా. అసలు ఆ రకమైన ప్రయత్నం తెలంగాణ ప్రభుత్వం చేయకపోవడం కొద్దిగా ఇబ్బందికరంగానే అనిపిస్తుంది సార్. అంటే ఇంట్రెస్ట్ లేనట్టుగా అనిపిస్తుంది. ఒకసారి దీని మీద దయచేసి మీరు కొంచెం డిబేట్ చేయాలని రిక్వెస్ట్ సార్. ఎందుకంటే కిషన్ రెడ్డి గారు లేఖ రాసిన తర్వాతే వాళ్ళు వచ్చారు, ఎన్డీఏఎస్కే వాళ్ళు. ఆ తర్వాతే వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. ఇప్పుడు కిషన్ రెడ్డి గారు మన తెలంగాణ నుంచి మంత్రిగా ఉన్నారు. మీరు లెటర్ రాస్తే వారు ఎమ్మటే తీసుకెళ్తారు, వారిని ప్రవేశపెడతారు, చెక్ చేస్తారు, అది క్వాలిటీ ఉందా లేదా సేల్ చేస్తారు. దాన్ని 24 గంటల్లో 48 గంటల్లో అయిపోయే విషయాన్ని ఈ రోజులు ఇలా చేయటం ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదా అనే ఒక ఇబ్బందికరమైన అంశం మాత్రం చర్చలోకి వస్తుంది. అంటే ఎన్డీఎస్ఏకు లేఖ రాసి లీగల్ ఒపీనియన్, సారీ లీగల్ కాదు, వాళ్ళు టెక్నికల్ ఒపీనియన్ తీసుకుంటే లెటర్ రాస్తే మెట్రో విషయంలో కిషన్ రెడ్డి గారు జోక్యం చేసుకున్నారు కదా సార్, తీసుకొని వెళ్ళారు కదా. అట్లే ఇప్పుడు ఎన్డీఎస్కే విషయాన్ని కూడా సీఎం గారు దీని మీద మాకు ప్రజల నుంచి ఒత్తిడి ఉంది, మీకు ఏదన్నా రిపోర్టు దీని మీద క్లారిటీ ఇప్పించని అడిగితే తెలంగాణ బిడ్డగా ఉండి కిషన్ రెడ్డి గారు ఎన్డీఎస్కే దగ్గరికో ఇరిగేషన్ మినిస్టర్ దగ్గరకో తీసుకుని వెళ్ళి ఎక్స్పర్ట్స్ ని ఇక్కడికి పంపించి 24 గంటల్లోనూ 48 గంటల్లోనూ ఇక్కడికి పంపుతారు కదా సార్. పంపితే వాళ్ళు ఏదో ఒక రిపోర్ట్ ఇస్తే ప్రజల క్లారిటీ వచ్చేస్తుంది కదా. సరే, ఎన్డీఎస్ఏ మన దగ్గర కూడా చాలా మంది ఉన్నారు ఇంజనీర్స్ ఉన్నారు. ఈ ఇంజనీర్స్ ఒపీనియన్ ని మన తెలంగాణ ప్రభుత్వం తీసుకోవట్లేదు. యాక్చువల్ గా నిన్న రిటైర్డ్ ఇంజనీర్స్ రాశారు, అయినా ఇవాళ సీఎం గారు దాన్ని యాక్సెప్ట్ చేయలేదు. సరే, ఎన్డీఎస్ఏ ఫైనల్ అనుకుందాం సార్. ఎన్డీఎస్ఏ గురించి ఇప్పుడు సీఎం గారు ఒక లేఖ రాస్తే కిషన్ రెడ్డి గారు ఎమ్మటే తీసుకుని వెళ్తారు కదా సార్. వారే పూర్వం ఎన్డీఎస్ఏని రాష్ట్రంలోకి రప్పించారు, తీసుకొని వెళ్ళి సమస్య పరిష్కారం చేస్తారు కదా. వారు కూడా తెలంగాణ పెట్టే కదా. రైతులు ఇంత ఆందోళన చెందుతున్నప్పుడు మీరు చూస్తున్నారు, రాష్ట్ర 5-6 రోజుల కాంచి నేను కూడా చూస్తున్నా సార్. మీరు అనేక కాల్స్ తీసుకుంటున్నారు. ప్రతి రైతు ఆందోళన బాధలో ఉన్నాడు సార్. ఇప్పుడు ఇది రాజకీయాలకు టైం కాదు. ప్రజల కష్టాన్ని మంచినీడు హైదరాబాద్ లో ఒక ట్యాంకర్ బుక్ చేస్తే 10 రోజులకు కూడా రావట్లేదు సార్. చాలా ఇబ్బంది ఉంది. దయచేసి మీరు మంచి చర్చ చేస్తున్నారు, మేధావులందరినీ తీసుకొస్తున్నారు. ముఖ్యమంత్రి గారు ఒక లేఖ రాస్తే ఢిల్లీ కదిలే పరిస్థితి ఉంది సార్. అది ఒక్కటి చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం సార్. శరత్ గారు ఏదో చెప్తున్నారు సార్. ఇప్పుడు విషయం ఏంటంటే ఎవరన్నా ఏదైనా మంచి వాళ్ళు ముందడబడాలంటే రేవంత్ రెడ్డి నోరుకు భయపడుతున్నారు సార్. ఎవరినైనా కానీ చీల్చి చెండాడుతున్నాడు, చాలా చాలా దుర్భాషలు ఆడుతున్నాడు. అసలు ఎట్లా అంటే పరిస్థితి, మంచి వాళ్ళు ఎవరైనా కానీ గౌరవంగా పక్కకు తప్పుకునే పరిస్థితి అనమాట. దుర్మార్గమైన రాజకీయాలు నడుస్తున్నాయి ఇక్కడ. పెద్దలు ఎవరు కూడా ఈ రకంగా చేయండి, మా అనుభవం ఇది, మా పద్ధతి ఇది అని చెప్పే పరిస్థితి ఈనాడు రాష్ట్రంలో లేదు. అది అక్కడ జరుగుతున్నటువంటి పది. పాపం కిషన్ రెడ్డి గారు మర్యాద మనిషి, మర్యాద రావన్న ఆయన ఈ రేవంత్ రెడ్డి నోట్లో ఎందుకు పడతాడు సార్? ఆయన వాడు ఈయన అడిగితే ఆఫ్ కోర్స్ ఆయన చేయగలడు. అసలు ఈయనకే ఆ చిత్తశుద్ధి లేదు కదా. రేవంత్ రెడ్డికే ఏదైనా ఒక ఆల్టర్నేటివ్ కనుక్కోవాలన్న చిత్తశుద్ధి ఉంటే ఇదంతా రచ్చేలేదు కదా సార్. ఒకసారి భారతీయ జనతా పార్టీ వెర్షన్ తీసుకుందాం. ఇంతకుముందు కాలర్ రేజ్ చేశారు కాబట్టి రాకేష్ రెడ్డి గారు మనతో పాటు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు, ఆర్మూర్ శాసనసభ్యులు. రాకేష్ రెడ్డి గారు చెప్పండి భరత్. ఎట్లా ఉంది ఆర్మూర్ లో సిచ్యువేషన్? ఎన్ని ఆర్మూరు, బాల్కొండ, డిచ్పేల్ అని ఉండదండి. అంటే ఆర్మూరు అంటే ఏమంటారు, పంటల హబ్ తెలంగాణలో ధాన్యాగారం అనుకోవచ్చు, అంతే కదా? ధాన్యాగారము ఓకే. మా అదృష్టం అది ఆంధ్రప్రదేశ్ లో రాలేదు, తెలంగాణ కాలేదు. ఉమ్మడి ఎప్పుడైతే నిజాం ప్రభుత్వంలో నిజాం సాగర్ ప్రాజెక్టు కట్టారో దాని వల్ల వచ్చాను తప్ప మళ్ళీ మీరు పుష్కని పాలమూరు రంగారెడ్డి కాళేశ్వరం గురించి చెప్పారు మాకు. పాలమూరు రంగారెడ్డితో అంటే నేను ఏమంటున్నా అంటే మాది 100 సంవత్సరాల క్రితం 1930 నిజాం సాగర్ కట్టిన నిజాం ప్రభు అంటే కొన్ని చెడు పనులు 99 చేసిన ఒక మంచి పని చేశాడు మాకు. అయితే నేను ఒకసారి క్లారిటీ ఇవ్వడం, తెలంగాణ ప్రజలు ఇప్పుడు జీ తెలుగు న్యూస్ మీ డిబేట్ అంటేనే కొన్ని మిలియన్లలో పోతుంది వ్యూవర్స్.
కాబట్టి కొన్ని సత్యాలు చెప్పాలి. రెండోది ఇప్పుడు మీరు చెప్పదలుచుకున్నది అడగదలుచుకున్నది కాళేశ్వరం గురించే కదా. ఇద్దరు నాకు ఇద్దరు అంటే ఒక మా కాళేశ్వరం ఏం చేయాలి, నీళ్ళు ఎత్తిపోయాలా వద్దా కన్నెపల్లి నుంచి? ఒక్కటి ఒక నిమిషం. ఇప్పుడు మా పెద్ద సార్ ఉన్నాడు అక్కడ, మండ వెంకటేశ్వరరావు గారు, మా జిల్లా పెద్ద ఆయన, వాళ్ళు పెద్దలు సీనియర్ రాజకీయ నాయకులు. ఇక్కడ జరిగిన ఒక అతను ఇప్పుడు భూపాలపల్లి ఒక రైతు నాయకుడు ఒక మాట అన్నాడు. ఈ సమస్య అక్కడనే మొదలైంది. కరెక్టే, ప్రాజెక్టులు నీళ్లు కావాలనేది నిజము, రైతులకు నీళ్లు కావాలని నిజము, సాగునీరు తాగునీరు అది నిజం, సత్యం. ఒక్క మాటలో వాళ్ళు ఇంకా ప్రజలు అదే మాటలో ఉన్నారు. ఒక్క మాట అతను అంటే నేను తెలంగాణ ప్రజలకు మీ ద్వారా క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నా. అవినీతి గురించి పట్టించుకోవట్టు లేదు, నీళ్లు కావాలంటున్నారంటే ఇగో ఇక్కడ వచ్చింది సమస్య. భరత్, అవినీతి వల్లనే కాళేశ్వరం గతి ఈ రోజు. ఆ అవినీతి వల్లనే నాసిరకం కట్టడాలు, ఆ అవినీతి వల్లనే పిల్లర్లు గుంగిపోవడు. మా నిజాం సాగర్ ఎందుకు గుంగిపోవట్లేదు? మా పాత బ్రిడ్జ్లు ఎందుకు గుంగిపోవట్లేదు? అంటే ఈ ప్రజలలో ఈ భావన తొలగాల, అవినీతికి కఠిన శిక్షణ పడాలా. అందులో పనిచేసిన అధికారులు నేను చెప్పట్లేదు, ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కింద పనిచేసే ఏసీబీ డిపార్ట్మెంట్ అధికారులు 2,000 కోట్లు వచ్చినాయని. ఇగో ఇక్కడ మొదలైంది కాళేశ్వరం శని. దీనికి పాపం ఇద్దరు, బీఆర్ఎస్ ప్రభుత్వంది, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వంది. ఒకవేళ అప్పుడు అది ప్రాజెక్టు మంచాచెడ 1,00,000 కోట్లు తెలంగాణ ప్రజల మీద మనం ఒక ప్రాజెక్టు డిజైన్ల గురించి తర్వాత మాట్లాడదాం. ఈ రోజు సమస్య రావడానికి ఏం కారణం అని చెప్పండి? అవినీతి కంపల్సరీ ప్రజలు పట్టించుకోవాల్సిందే. ఎంత తిన్నా పర్వాలేదంటే ఇట్లా తయారైనరు. ఈ నాశరకం కట్టడాలు, కూలిపోయే కుంగడాలు, సంవత్సరాల తరబడి రాజకీయ చర్చలు, ఆరోపణలు ఈ గురించి మాట్లాడేసి మాకు నీళ్లు. ఇక్కడ అప్పుడు కట్టిన కేసీఆర్ గారు ప్రాజెక్ట్ డిజైన్ పక్కన పెడతాం, అవన్నీ పక్కన పెడతాం. ఈ రోజు ఆ అవినీతి వరదలై పారకపోతే ఈ రోజు ప్రాజెక్ట్ గా గతచ్చేది కాదు. రెండోది, కూలి 3 ఏళ్ళు అయింది. నేను ఫస్ట్ డిబేట్ మీకు జ్ఞాపకం ముందు భరత్ 2.5 years బ్యాక్ చెప్పాను. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉండగా దీన్ని రిపేర్ చేయడం రాసి పెట్టుకున్నాను. నెక్స్ట్ ఇయర్ చేస్తారట 2027. నేను చెప్తాను ఒకటి భరత్, నేను మాట్లాడివ్వండి. ఆ రోజే చెప్పాను, 5 సంవత్సరాల వరకు ఆయన రాజకీయ ఫుట్బాల్ ఆట ఆడాల్సిందే. ఆయన తెలంగాణ ప్రజలను డైవర్షన్ చేయాల్సిందే, కరువుతో సావాల్సిందే. ఆ కరువు కూడా కేసీఆర్ కారణం అంటాడు. కరువు కూడా కరెక్టే, అవినీతి కారణం వాళ్ళు, ప్రాజెక్ట్ తప్పు చేసిన వాళ్ళు. కానీ ఏమైంది? సుమారు 6 లక్షల కోట్ల బడ్జెట్, 4 లక్షల కోట్ల అప్పు, 1,00,000 కోట్ల భూమి అమ్మిండు. సుమారు 12-13 లక్షల కోట్ల యుద్ధ ప్రతిపాదన. ఇప్పుడు పరీక్షిస్తు అని ఒక ఆర్మీ ఆఫీసర్ వచ్చింది, తన హిమాలయాల్లో కూడా మనకు చేసింది. మధ్యన పరీక్షలకు వచ్చింది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పంపింది ఒక ఆర్మీ కర్నల్. వండర్ఫుల్ ఆఫీసర్స్ ఉన్నారు, వండర్ఫుల్ టెక్నీషియన్స్ ఉన్నారు, వండర్ఫుల్ ఇంజనీర్స్ ఉన్నారు. ఓకే, నేను ఇప్పుడు అవినీతి తప్ప వేరే చర్చ పెడదాం. కానీ అవినీతి వల్లనే జరిగిన పరిణామాన్ని నువ్వు తెలంగాణ ప్రజల భవిష్యత్తు దృష్ట్యా దీన్ని ఇమ్మీడియట్ నువ్వు తీసుకోవాల్సింది, దీన్ని ఎండనే నువ్వు సాగులోకి తీసుకోవాల్సింది. ఒకటి. రెండోది ఏమైంది? రావానా డబ్బులు, రావానా కమిషన్, రావానా వాళ్ళు 20% కొడుతు, నువ్వు 30% కొడుతున్నావా? ఈ రోజు మొత్తం మీ మొత్తం క్యాబినెట్ ఆడబెట్టు. క్యాబినెట్ ఆడబెట్టుడు కాదు, క్యాబినెట్ కాళేశ్వరం కడబెట్టు. ఆనే ఉన్నది 1 month ఒక మంత్రి. ఇండియాలో ఉన్న టెక్నీషియన్ మొత్తం మన కూర్చుని పెట్టండి. ప్రపంచంలో ఇట్లాంటి ఎన్నో జరిగినాయి. నేను జరిగింది సమర్థించట్లేదు, జరిగిన దానికి తెలంగాణ ప్రజలు అన్యాయపోతున్నారు. భరత్ 94,000 కోట్లు అండి, 1,00,000 కోట్లు అండి, ఎవరి సొమ్ము అండి, 12% ఇంట్రెస్ట్ అండి. నిన్న కాక మొన్న ముఖ్యమంత్రి అంటాడు 33,000 కోట్లు ఈఎంఐ ఇంట్రెస్ట్ కట్టినంటాడు. భరత్, ఎవడి సొమ్ము, ఎవడెందుకు కడుతున్నాడు, ఎవడి కాంట్రాక్టర్లు ఆఫీసర్ల ఇళ్ల 1,000 కోట్లు ఎట్లా వస్తున్నాయి, ప్రాజెక్టులు ఎందుకు గుంగిపోతున్నాయి? చివరికి ఈ రోజు కాళేశ్వరం యుద్ధ ప్రతిపాదన ప్రపంచంలో ఉన్న టెక్నాలజీ అంతా వాడుకుందాం, ఉన్న సిస్టమ్ అంతా ఆనే కూర్చుందాం. ముఖ్యమంత్రి కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ఇది కావచ్చు. తర్వాత ఇది కంప్లీట్ అయ్యి దాన్ని ఏదైతే ఎక్కడైతే టెక్నికల్ ఇష్యూస్ వచ్చిందో దాన్ని మనం సరి చేసి నీటిపారుదల స్టార్ట్ చేసి అప్పుడు విమర్శించుకుందాం, అప్పుడు జైలు పెట్టుకుందాం. ఇది కాదు భరత్, ఇది తెలంగాణ ఈ రకమైన రాజకీయం ఉండకూడదు. ఇంత దుర్మార్గమైన రాజకీయ నాయకులు ఈ రాష్ట్రానికి సిండ్లాగా పట్టుకున్నారు. నేను రాజకీయాలకు అతీతంగా మాట్లాడుతున్నా. బీజేపీ, బీఆర్ఎస్ ఎవరైనా సరే ఈరోజు రాజకీయాలు బంద్ 1 month. దేశంలో ఉన్న టెక్నాలజీ తీసుకుందాం, దానికి ఇలా కావాల్సింది 30% ఇచ్చే బిల్లు పాస్ చేస్తారు. ఇప్పుడు మీరు ఎన్డీఎస్ఏ
చెప్పిన దాన్ని బట్టి ప్రభుత్వం చేస్తుంది. ఎన్డీఎస్సీ నీళ్లు లిఫ్ట్ చేయొద్దు, లేదా డ్యాములు సేఫ్ కాదు అన్నాను సునీలా అని చెప్పారు. నేను ఒకటండి సేఫ్ కాదంటే కదా రిపేర్ చేద్దాం అంటున్నాం. సేఫ్ ఉంటే చాలా చేయమంటున్నాం. రిపేర్ అంటే ఇప్పుడు కాదు, అది ఇప్పుడు వర్షాకాలం ఎలక్షన్ టైం అట్లా కాదండి. 3 ఏళ్ళు 36 నెలలు 12 లక్షల కోట్లు అయిపోయిందా నీకు రిపేర్ మొదలు కాదా? రిపేర్ అంటే ఈ సీజన్ కాదంటారా, ఈ సీజన్ అయిపోయిన తర్వాత చేస్తే ఒకటే భరత్, ఇప్పుడు సత్యాలు కూడా తెలియాలి ప్రజలు నిర్ణయించుకోండి. రాజకీయాల మీద రాజకీయ నాయకుల మీద ఒక నేను అని చెప్పేది నేను చెప్తున్నా. ఎవరైనా సరే అది ఎన్ని పార్టీలకు ఖచ్చితంగా మాట్లాడుతున్నాను మళ్ళీ ఒక మైండెడ్ ప్లీజ్. ప్రజలు నిర్ణయించుకొని అవినీతిని వదిలేస్తే అన్ని కూలుతుంది, రాష్ట్రం కూడా కూలుతుంది. రెండోది, ఇప్పుడు ఎందుకు ఇదంతా జరగదు, ఇమీడియట్ డబ్బు రాదు ఇలాకు. వెంటనే 5,000 కోట్లు శాంక్షన్ చేస్తే కంట్రాక్టర్ వీళ్ళకంతా జబ్బచ్చు. అందుకోసం శాంక్షన్ చేశారు అన్ని బిల్లు. ఎలాంటి వాళ్ళు ఫస్ట్ మీటింగ్ పెట్టినండి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీటింగ్ పెట్టిన, మీ పేపర్ కటింగ్ అని చూసుకోండి. ఆ రోజే చెప్పారు మాకు డబ్బులు ఇస్తారు. అది వాళ్ళకున్న టెక్నికల్ ఇష్యూస్ ఏం జరిగింది వాటి ద్వారా పేమెంట్స్ ఇస్తే రెడీ చేస్తామన్నారు. వీళ్ళు ఎందుకు గురించి దాని రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ 5 సంవత్సరాలు ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం మేము దాన్ని మంచి ఇచ్చాను అంటలేము. దీన్ని ఉపయోగం లేకుండా ఎప్పుడు దీన్ని బూచిని చూపించుకుంటా మాజీ ముఖ్యమంత్రి మీద ఆట ఆడుకోవాలా. అది వ్యక్తిగత దేశం అంటే చెట్లపిల్ల గారితో నువ్వు కట్టు, 2 గారికి పోతే కట్టు. నీ కట్టే రోజులు వచ్చి త్రిపుల్ బెడ్రూమ్ చెట్లపిల్ల. ఇది కాదు. తెలంగాణ ప్రజలు 10 జిల్లాల రైతులు ఈ రోజు ఎల్లితో కరువు కాట కలగబోతున్నారు. ఇది రాజు ఆయన అన్నది కరెక్ట్ అన్నాడు. ఎవరో భూపాలపల్లి రైతు కావచ్చు, రైతు రాజనీతి ఉండాల, రాజధర్మం ఉండాల. రేవంత్ రెడ్డి చేసేది మొత్తం రాజకీయమే. నేను ఏదో ఇంతకుముందు బీఆర్ఎస్ సమర్థించట్లేదు, కేసులు అవి తర్వాత చూద్దాం. నువ్వు రిపేర్ చేయముందు దాని 10,000 కోట్లు అయితే 10,000 కోట్లు వసూలు చేద్దాం. నిన్న కవిత అన్నట్టు 1400 కోట్లు ఎట్లా వచ్చినాయి? రిపేర్ చేస్తారట కదా. రిపేర్ నెక్స్ట్ మే వరకు కంప్లీట్ అవుద్ది. 27 మే. ఎప్పుడు 3 ఏళ్ళు అయింది, 12 లక్షల కోట్లు అయిపోయినాయి. రైతులు కరువు కాటకాలతో వాడుతున్నారు. రైతులు మొత్తం అర్థనాదాలు చేస్తున్నారండి. 12 లక్షల కోట్లు అయింది. 12 లక్షల కోట్లు బడ్జెట్ అంటారా? ఇప్పుడు మాకు 3 ఏళ్ళ కలిపి బడ్జెట్ అని చెప్తున్నారు. బడ్జెట్ అప్పు భూములు అమ్మినాయి. ఓకే. ఇవన్నీ నువ్వు ఈ 12 లక్షల కోట్లు నేను 70 ఎంత అంటలేను. ఎస్టిమేషన్ ఎల్ఎన్టీ ఫస్ట్ రిపోర్ట్ ఇచ్చింది. దాన్ని ఆ రోజే కూర్చుండి ఒక 2 మంత్రులు ఇన్ఛార్జ్ పెట్టి ఫస్ట్ నేను ఒకటే చెప్తున్నాను. 1,00,000 కోట్లు తెలంగాణ ప్రజల మీద గుదిబండి ఉన్నది. ఈరోజు తప్పు తెలుసా మీకు? నేను చెప్పేది కాదు. గౌరవనీయ ముఖ్యమంత్రి గారు 3-4 ఒక 1 వీక్ ముందు పెట్టాడు. 33,000 కోట్లు వడ్డీ కట్టినము, ఈఎంఐ కట్టినామన్నాడు. ఈ ప్రాజెక్టు చుక్క నీరియకుండా 33 జిల్లాలో ఉసురు పోసుకుంటున్నారు భరత్. ఇల్లు 33,000 కోట్లు భరత్. ఈరోజు రైతుని ఒక కరువు పాటన పడేసిన రాజకీయాల గురించి. రాజకీయాలు పక్కన పెట్టండి, పార్టీలను పక్కన పెట్టండి. తల్లి దయచేసి మండ వెంకటేశ్వరరావు గారు ఎవరైనా కావచ్చు. నేనేమంటున్నా 2 డేస్ కింద మాట్లాడివ్వండి. రిటైర్డ్ అయిన ఇంజనీర్స్ తెలంగాణలో ప్రముఖ ఇంజనీర్స్ అందరూ మాకు ఇవ్వండి మేము కడతామంటున్నారు భరత్. కానీ కమిషన్లు కొట్టేయరాదల్లా, కబ్జాలు చేయరాదు. ఈ రోజు ఈ ప్రభుత్వానికి కావాల్సింది కమిషన్లు, కబ్జాలు. బిల్లు ఇస్తే 30% కావాలా, 20% కావాలా. కానీ తెలంగాణ ప్రజల 1,00,000 కోట్ల తీసుకొచ్చి ఈరోజు ఇట్లా చేసిండ్రు. ఒకసారి నాగం గారు ఏదో మాట్లాడతారట మీతో. ఎస్, నాగం జనార్దన్ రెడ్డి గారు అవినీతి మీద పోరాటం చేస్తా ఉన్నాను నేను. గాలి రెడ్డి నుండి తీసుకుంటే మొత్తం ఇలా ఔటర్ రింగ్ రోడ్ మీద ఉన్నాయి కానీ కాంట్రాక్టర్ల మీద కానీ చేస్తున్నాను. మద్దతు రావడం లేదు నాకు. ఇలా నేను ఒకటి అడుగుతా ఉన్నాను. ఇలా సుప్రీంకోర్టుకు పోతే కూడా ఇప్పుడు మన దగ్గర ఉన్న ప్రభుత్వము నన్ను అపోజ్ చేస్తుంది సుప్రీంకోర్టులో. ఇప్పుడున్న ప్రభుత్వం నన్ను అపోజ్ చేసింది కోర్టులో. అంటే ఏమి ఇంత పెద్ద ఎత్తున అవినీతి 1,000 కోట్లు జరుగుతూ ఉంటే అసలు నిశ్శబ్దంగా ఎందుకుంటున్నారు ప్రతిపక్షం కానీ పాలకపక్షం కానీ? దాంట్లో ఏది ఆలోచించకుండా మనమైతే అవినీతిని అయితే అరికట్టే ఇప్పుడు బ్రదర్ చెప్పినట్టు ఇలా దేశ చరిత్ర మారుతుంది. ఇలా ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి మీద ఏదైతే కాగ్ రిపోర్టు 2023 ఫిబ్రవరిలో ఇచ్చిండ్రు, అది చేయలేదు.
టేబుల్ చేయనందుకు, ఎందుకంటే టేబుల్ చేస్తే ఇది తీసుకుపోయి నేను సుప్రీంకోర్టులో పెడతాను, అందుకోసమని టేబుల్ చేయలేదు 23కి వెళ్ళి కూడా అన్ని ఇప్పుడు చేస్తలేడు ఆయన. కరప్షన్ ప్రాజెక్టుల గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది సార్. లాస్ట్ 20 సంవత్సరాలు ఇక కాళేశ్వరం కరప్షన్ ప్రజలకు కూడా చేరింది. కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డి ఓట్లు రాజకీయ నేను అనేది ఇప్పుడు నాగం జనార్దన్ రెడ్డి గారు మీలాంటి రాజకీయ నాయకులు ఇప్పుడు డబ్బులు పంచకపోతే గెలుస్తారా? మీరు తెలంగాణ వచ్చిన తర్వాత ఒక్కసారి కూడా గెలవలేదు. ఎందుకు కారణం ఏంది చెప్పండి? మీరు డబ్బులు పంచారు అంతే కదా. డబ్బులు పంచారు, మీకు టికెట్ కూడా ఇవ్వరు పార్టీలు. టికెట్ కూడా ఇవ్వరు, డబ్బులు లేకపోతే టికెట్ కూడా ఇవ్వరు. మరి ఇక పబ్లిక్ కూడా ఓటుకు ఏంది? నాకు రాకేష్ రెడ్డి గారే చెప్పారు. నువ్వు ఏంది రాకేష్ రెడ్డి గారు ఏంటంటే పబ్లిక్ దేవుడు ముందు పూజా ద్రవ్యాలు పెట్టినట్టు అన్ని పెట్టాలి, కొబ్బరికాయ పూజా ద్రవ్యాలు అన్ని పెట్టినట్టు పైసలు ముందు పెడితేనే ఆలోచిస్తారు. లేకపోతే ఓటు అనేది సీరియస్, పైసలు ఇవ్వకపోతే సీరియస్ అని అనుకోరు. నేను ఇదని లేదు ఒకటి భరత్, నేను అన్నది ఏంటంటే ప్రజలని బలహీనులను చేసినాం. ప్రజలు ఎప్పుడు కూడా మా దగ్గరికి రాలేదు డబ్బు ఇవ్వమని. ప్రజలు ఎప్పుడు ఇది ఒకసారి మీరు దాన్ని కరెక్ట్, నేను ఇంకో రకంగా అన్నాను కానీ నేను అన్నాను ఏంటంటే ప్రజల్ని కీర్తించారు, ప్రజల్ని గొప్పవాళ్ళని చెప్పాను. మేము ఈ రోజు ఇప్పుడు మా తెలంగాణ జిల్లాలో అల్ఫాజులో మన కళ్ళున్నట్టు ఎట్లా అలవాటు చేసినాము. ఓటర్లు ఇంటికెళ్లి బలవంతం చేస్తున్నారు రాజకీయ నాయకులు. మాంసం తీసుకోమని, మందు తీసుకోమని, డబ్బులు తీసుకోమని. ఇది రాజకీయ నాయకులు చేసిన పాపమే తప్ప ప్రజలు ఓటర్లు చేసిన పాపం కాదు. రాజకీయ నాయకులు అలవాటు చేస్తే ప్రజలు పైసలు ఇవ్వకపోతే ధర్నా చేస్తున్నారు. తగ్గుతున్నది అది ఒకటండి, అందరినీ మనం ఆరకం చెప్పలేము. రెండోది ఇప్పుడు మాత్రం కాళేశ్వరకే పరిమితం కావాలి. ఇప్పుడు మొన్న ఎలక్షన్ లో దుబ్బాకనో లేదా మునుగోడో, హుజరాబాదో లేదా జూబ్లీ హిల్స్ లో పైసలు ఒట్టిగా రాజకీయ నాయకులు ఉన్న వాళ్ళ ఇంట్లోంచి ప్రింట్ చేశారా? ఈ కాళేశ్వరం లేకపోతే పాలమూరు రంగారెడ్డి లేకపోతే ఇంకా మూసి సుందరీకరణ లేకపోతే ఇంకేదో ప్రాజెక్టుల ద్వారా వచ్చిన డబ్బులే కదా. అంటే మూసి సుందరీకరణ ఇంకా స్టార్ట్ కాలేదు అనుకోండి. నేను చెప్తాను ఎగ్జాంపుల్, కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా బీఆర్ఎస్ అయినా వాళ్ళ జేబులోంచి ఇస్తారా వాళ్ళ ఇంట్లోంచి ఇస్తారా? మళ్ళీ కాంట్రాక్టర్లు అవి తీసుకొని కమిషన్ తీసుకున్న దాన్ని తీసుకొచ్చి ఇస్తారు. సో అందుకని కరప్షన్ అన్నదానికి కరప్షన్ అన్న క్వశ్చనే లేదు, అవినీతి అన్న క్వశ్చన్ లేదు. అవినీతిలో ప్రజలకు కూడా భాగస్వామ్యం ఉంది. ఓటుకు నోటు తీసుకొని మళ్ళీ అవినీతి అంటే నేనేమంటున్నాను, ప్రజలు ఆ రకంగా అందరు కాలేదు. ఎక్కడ 10% నేను చాలా మంది మంచి ప్రజలు తీసుకుంటారు, తీసుకునే వాళ్ళు ఎవరు? నేను చెప్తున్నా కదా, ఛాయ్ తాగని వాళ్ళు ఉన్నారు, ఛాయ్ కూడా తాగరు, రాజకీయ నాయకులు తిరుగుతుంది పాపం తగ్గుతుందని. అట్లా మనుషులు కూడా ఉన్నారు. నేను అనేది ఏంటంటే ఇప్పుడు కాళేశ్వరకే పరిమితం అవుతాం. కాళేశ్వరం ఏంటంటే తెలంగాణ ప్రజల ఒక మంచి చెడులు పక్కన పెడితే ఇట్లాంటి కరువు ప్రాంతం టైంలో మనకి ఏదైతే ఇప్పుడు వాటర్ వస్తుందో దాన్ని ఇప్పుడు మనం పంపింగ్ చేసుకుంటే కొద్దిగా గొప్ప మనం ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ లో బెనిఫిట్ పొందొచ్చు ఇటువంటి టైంలో. ఏంటంటే ఒకళ్ళిద్దరు కాలర్స్ తీసుకుందాం. రాకేష్ రెడ్డి గారు, హైదరాబాద్ నుంచి అర్జున్ కాలర్. నమస్తే అర్జున్ గారు. నమస్కారం అండి. నమస్కారం భరత్ గారు, అలాగే పెద్దలందరికీ నమస్కారం అండి. ఇక్కడ మన రాకేష్ రెడ్డి గారిని, అదే రాకేష్ రెడ్డి ఎమ్మెల్యే గారిని తీసుకున్నారు. ఆయన అవినీతి గురించి, కాళేశ్వరంలో అవినీతి గురించి మాట్లాడుతున్నారు. పంజగుట్ట ఫ్లైఓవర్ కూడా కూలిపోయిందండి, అలాగే పోలవరం డయాఫ్రామ్ వాళ్ళు కొట్టుకుపోయిందండి, అలాగే గుజరాత్ లో కూడా బ్రిడ్జిలు కూలిపోయాయండి. మన రామ మందిరంలో కూడా చాలా 100 సంవత్సరాల నుంచి ఫైట్ చేస్తున్న మన రామ మందిరంలో కూడా కరప్షన్ జరిగింది సార్. ఇక్కడ అందరిని అలవాటు చేస్తున్నమాట ఇవన్నీ మనం మెన్షన్ చేసుకోవాలండి. రెండవది ఇప్పుడు పోలవరం పోయింది. పోలవరం ఏం జరిగింది? డయాఫ్రామ్ వాళ్ళు 2 సార్లు కొట్టుకుపోయింది. అది అవినీతితో కొట్టుకుపోయిందంటే ఒప్పుకుంటామండి. కానీ గమనిస్తున్నారు ప్రజలు. అయితే మంచి డిబేట్ చేస్తున్నారు. కాలర్స్ తీసుకోవడం, కాలర్స్ ఏవైతే చెప్తున్నారో, ఏ విధంగా ఆలోచిస్తున్నారో, ఇది చాలా వాల్యుబుల్ డిబేట్ చేస్తున్నారు సార్. భరత్ గారు చాలా మంచి విషయం తీసుకుంటున్నారు. పబ్లిక్ ఏమైపోయినా పర్వాలేదు, రాజకీయ నాయకులకి వీళ్ళ అవసరాల కోసం కేవలం దానివల్ల హైదరాబాద్ కు మంచినీళ్ళు లేకపోయి కొట్టుకు చచ్చినా పర్వాలేదు, మాకు ఓట్లు మాకు కావాలి. కరప్షన్ మాట్లాడే హక్కు ఎక్కడుంది సార్? 100 సంవత్సరాలు కొట్లాడి నిర్మించుకున్న అయోధ్య రామ మందిరంలో కూడా కరప్షన్ జరిగింది. దాని గురించి మాట్లాడుకోవాలా సార్? ఇది కరెక్ట్ కాదు కదా. పబ్లిక్ ఏం ఆలోచిస్తున్నారు, మనం ఏం చేస్తున్నాము, ఏం మాట్లాడుతున్నాము? ఈరోజు ఈటీవీ స్పష్టంగా చెప్పారు, రిటైర్ ఇంజనీర్స్ వాళ్ళందరూ ఇచ్చారు, స్పష్టంగా నివేదికలు ఇచ్చారు. తీసుకోండి, వాళ్ళ డైరెక్షన్ లో పనిచేయండి. ఎక్కడ సార్ మీరు హైదరాబాద్ లో ఉంటారు కానీ మీ నేటివ్ ప్లేస్ ఎక్కడ?
సార్ మాది దేవరకొండ సార్. అంటే ఇప్పుడు నీటితోటి మాకు అంటే ఇక్కడ దేవరకొండ అంటే నాగార్జున సాగర్ పరిధిలో. ఓకే, మీరు లేదు డిండి వస్తుంది సార్. డిండి వస్తుంది. డిండి సో మీకు కాళేశ్వరంతో సంబంధం లేదు కానీ తోటి రైతులను చూసి కానీ అవినీతిని సమర్థించలేదు మాట్లాడటం. మీరు ఒకసారి దయచేసి వినండి. మీరు ఒకసారి అది ఎవరో కలర్ చెప్తున్నాను. నేనేమన్నానంటే 1,00,000 కోట్లు తెలంగాణ ప్రజల సొత్తు, పాయింట్ 1. రెండోది 3 సంవత్సరాల 33,000 కోట్లు వడ్డీ ఈఎంఐ కట్టడం, పాయింట్ 2. ఈ సమస్య ఎందుకు వచ్చిందంటే మితిమీరిన అవినీతి నాసిరకం కట్టడం. అది నేను ఎక్కడో ఏ పార్టీని అతను అనుకున్నట్టు నేను బీజేపీని సమర్థించట్లేదు, కాంగ్రెస్ ని సమర్థించట్లేదు, బీఆర్ఎస్. నేను ఇప్పుడు సబ్జెక్ట్ మీరు కాళేశ్వరంకే కూర్చుందామంటే ప్రపంచంలో అవినీతిని అది వేరే సబ్జెక్ట్ కూర్చుందాం. రామాలయం కావచ్చు, అయోధ్య కావచ్చు, లేకపోతే తిరుమల ఉండి లడ్డు కావచ్చు. నేను మాట్లాడేది ఏంటంటే ఈ రోజు ఒక వెళ్ళిన ఒక కరువు వల్ల తెలంగాణ ప్రజలు డిజైన్ల గురించి మాట్లాడుతున్నాను. నేనేమైందంటే ఒక కాలర్ ఏమన్నా అంటే అవినీతిని పట్టించుకోకపోవడం సంఘటనలు జరుగుతున్నాయని చెప్పాను. ఈ రోజు డిస్కషన్ ఎందుకు వచ్చింది? కాళేశ్వరం మేడిగడ్డ కుంగింది ఎందుకు కుక్కింది? అవినీతి వల్ల నాసిరకం కట్టడాలు. దానికి ఆధారంగా ఇప్పుడున్న ప్రభుత్వం 1,000 కోట్ల అధికారులు నిండా దొరుకుతున్నాయి. రాజకీయ నాయకులు పక్కన పెడతాను. నేనేమంటున్నా, ఈ అవినీతి గురించి తర్వాత డిస్కషన్ చేద్దాము. ఫస్ట్ 12 లక్షల కోట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 3 సంవత్సరాల నుంచి ఆదాయం కావచ్చు, అప్పు కావచ్చు, భూముల అమ్ముడు కావచ్చు, ఇవన్నీ వచ్చినాయి. కాబట్టి ఒక ఏదైతే ఎల్ఎన్టీ కావచ్చు, ఇప్పుడు అతను అన్నట్టు రిటైర్డ్ ఇంజనీర్లు ఇచ్చిన ఒక ప్లానింగ్ ప్రకారం కావచ్చు, లేకపోతే మాకు కల్నల్ గారు ఇచ్చినట్టు కావచ్చు, లేకపోతే నేషనల్ సెక్యూరిటీ ఇచ్చినట్టు కాదు, రిపోర్ట్లు ఇచ్చినట్టు కావచ్చు. మొత్తం ఇది ఒక యుద్ధ ప్రతిపాదకన. కశ్మీర్ లో లోయలు వచ్చినట్లు, హిమాలయాల లోయలు కూలిపోయినప్పుడు, చాలా సంఘటనలు జరిగినప్పుడు ఎట్లయితే ఒక యుద్ధ ప్రతిపాదన తీసుకుంటారో ఆ రకంగా తీసుకుని కంప్లీట్ చేసి అప్పుడు రాజకీయ ఆరోపణలు, రకరకాల వెయ్యి మాట్లాడదాం పార్టీలు. కానీ ఇప్పుడు ఏదైతే తెలంగాణ ప్రజలకు ఒక వరప్రదాయం లాగా ఈరోజు ఉపయోగపడుతుండనో రాజకీయ కారణాలతోనే దాన్ని చెయ్యట్లేదు. ఇది 2.5 సంవత్సరాల కింద నేను చెప్పాను. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నందులో చెయ్యడు. నేను అన్నది ఏంటంటే రాజకీయాలు ఖచ్చితంగా చెప్తున్నా, రాజకీయాలు బంద్ చేయండి. ఇప్పుడు అన్ని పార్టీలు ఆల్ పార్టీ కమిటీ చేయండి. కమ్యూనిస్ట్ కావచ్చు, ఎంఐఎం కావచ్చు, ఈ రాష్ట్రంలో అన్ని పార్టీలు వేయండి. ఏసీ రేపు దీనికి సంబంధించి అందరు ఇప్పుడు అన్నట్టు రిటైర్డ్ ఇంజనీర్స్ మొన్న కూడా పేపర్ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. లేదు కల్నల్ పరీక్షిత్ ఉన్నాడు, లేదు నేషనల్ సెక్యూరిటీ అమ్మది, ఇండియాలో ఎంత ఉన్నారు, అన్ని రిపోర్ట్స్ కంప్లీట్ అయినాయి. అందరి సహాయకారం తీసుకుందాం, అందరు హెల్ప్ తీసుకుందాం. పార్టీలు ఈ పార్టీ ఆ పార్టీ లేదు. ఓన్లీ ఇప్పుడు మనకు కావాల్సింది కాళేశ్వరం ఉపయోగంలోకి రావాలి ఇమ్మీడియట్లీ. 1,00,000 కోట్లు, ఒక 5,000 10,000 కోట్ల ఎన్నైనా సరే అందరు ఆల్ పార్టీ మెంబర్స్ పెట్టి ఒక నిపుణులైన ఇంజనీర్ బృందం పెట్టి ఫస్ట్ దాన్ని వాడుకలోకి తీసుకొచ్చి దాన్ని ఏ రకంగా ఉపయోగం తీసుకొచ్చి ఇట్లాంటి కరువు ప్రాంతం టైంలో రైతులకు అన్నట్లు రైతులు పశువులు చనిపోవడం మొదలు పెడుతున్నాయండి. తాగునీరు లేక మనుషులు తాగుతారు, అక్కడ ఇక్కడ దొరుకుతున్నాయి. పశువులకు తాగునీరు దొరకలేదు. ఇప్పుడు సాగునీరు పొలాలన్నీ ఎండిపోతున్నాయి. నిజమే, మాకు కూడా ఒక ప్రజాప్రతినిధిగా ఒక బాధ అనిపిస్తుంది. కానీ ఇప్పుడు ఇవన్నీ మనం అవినీతి ఆరోపణలు, రాజకీయ ఆరోపణలు చేసుకునే బదులు ఇవన్నీ అద్దంటున్నా. నేను ఇప్పుడు జరిగింది అక్కడి నుంచి మొదలైంది కాబట్టి ఇతను రాజకీయం గురించి వాడుకుంటున్నాడు కాబట్టి రెండు పార్టీలు, 2 వ్యక్తులు, మాజీ ముఖ్యమంత్రి వల్ల కాళేశ్వరం ఉపయోగంలోకి వస్తలేదు. కాళేశ్వరం తెలంగాణ ప్రజల కన్నీళ్లు దూడతలేదు. ఇది ఒక స్వచ్ఛమైన నిజాయితీగా కమిటీలు, ఇంజనీర్లు, సీనియర్ రాజకీయ నాయకులు, రిటైర్డ్ రాజకీయ నాయకులు, ఎన్జిఓస్ అందరూ కమిటీకి ఏర్పడి అవసరమైతే విత్ ఇన్ షార్ట్ టైమ్ లో దాన్ని ఉపయోగం తీసుకురావచ్చు. వాటర్ మళ్ళా ప్రజలకు ఉపయోగపడ్డాక రాజకీయ చర్చలు, ఆరోపణలు ప్రజలు ఎన్నైనా చేసుకుందాం. ప్రపంచంలో ఉన్న, దేశంలో ఉన్న అన్ని ఇన్వెస్టిగేషన్స్ పెట్టుకుందాం. అది సబ్జెక్ట్ డిఫరెంట్. ఇప్పుడు 1,00,000 కోట్ల కాళేశ్వరం ని తెలంగాణ ప్రజలకు, తెలంగాణ రైతులకు, తెలంగాణ తాగునీరుకు ఉపయోగపడేటట్లు చేయాలంటే ఈ రాజకీయ ఆరోపణలు ప్రజలు ఈ సమయంలో కరెక్ట్ కాదు. ఈ టైంలో అది ఎక్కడే ఒక్కటి దీని పరిష్కారం. నేను అదే చెప్తున్నాను. ఇప్పుడున్న ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి గారికి దయచేసి మీరు ఒకప్పుడు ఉపన్యాసాలు పనిచేయండి. 3 ఏళ్ళు అయింది. నువ్వు యుద్ధ ప్రతిపాదన కమిటీ అయ్యు, ఆల్ పార్టీ కమిటీ ఇవ్వాలి. నువ్వు ఇందులో ఏ కొద్ది చిత్తశుద్ధిన నిజాయితున్నా ఈ 3 నెలలు రాజకీయాలు మాట్లాడద్దు కాళేశ్వరం గురించి. 3 నెలల తర్వాత మొత్తం ఏదైతే జరిగిందో, కుంగిపోయిందో అన్ని మనం సెటరేట్ చేసుకుందాం. చేసుకున్న తర్వాత నీరు ఏదైతే మనం దాన్ని కాళేశ్వరం ఉపయోగించుకుందాం. రైతులకు ఏదైతే ఉపయోగపడుతుందో వాడుకుందాం. తర్వాత మీరు ఏమేమి రాజకీయాలు మాట్లాడుతారో మాట్లాడదు 3 నెలల తర్వాత. ఇది నేను చెప్పదలుచుకున్నా తప్ప నాకు ఇంకెవరినో నా పార్టీని పొగడుతుంది కాదు, లేకపోతే రాజకీయ నాయకులను తిట్టుతుంది కాదు. ఒక సంఘటన ఎందుకంటే ప్రజలు పట్టించుకుంటలేరన్నారు కాబట్టి. మండవ వెంకటేశ్వరరావు గారు, ఇందులో సెకండ్ ఒపీనియన్ ఏం లేదు.
ఖర్చు అవ్వాల్సింది అయిపోయింది. రాకేష్ రెడ్డి గారు చెప్పినట్టు అది అవినీతి ఉందా లేదా తేల్చాల్సిన వాళ్ళు తేల్చట్లేదు. రైట్, కనుక ఆ సబ్జెక్ట్ కన్నా ముందు ఈ కరువు కాలంలో వచ్చే కాలంలో బ్రాడ్కాస్టింగ్ చూసిన తర్వాత వచ్చినటువంటి ఇబ్బందులు చూసిన తర్వాత ఏ మాత్రం నీళ్లు సేవ్ చేసుకోగలిగినా అది అందరికీ మానవాళికి మనందరికీ మంచిది. కాబట్టి ఆ దిశలో ప్రభుత్వం ప్రయాణం చేయాలని మనం ఆ విధంగా రాకేష్ రెడ్డి గారు చెప్పినట్టు అందరం కూడా ఏం చెప్పారంటే బీజేపీ అనగానే ఇంకో విధంగా అనుకోవద్దు. రాకేష్ గారు చేయాల్సింది ఎన్డీఎస్ఏ కాబట్టి, నేషనల్ డ్యామ్ సేఫ్టీ వాళ్ళు కాబట్టి వాళ్ళను కూడా మీ తరఫు నుంచి కూడా ప్రెషర్ పెట్టండి. అందరూ కూడా కలిపి పాజిటివ్ గా చేయొచ్చు అనేటువంటిది ఒక 10% ఉన్న కార్యక్రమాలు పెట్టి మంచినీళ్ళ కన్నా మనం ఉన్నటువంటి ఎల్లంపల్లిలో మనం నీళ్లు నిలుపుకోవాల్సిన అవసరం ఉంది. దాంట్లో సెకండ్ ఒపీనియన్ లేదు. ఎవరు కూడా ఆలోచించాల్సిన, ప్రభుత్వం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉండదు అని నేను అనుకుంటున్నాను. ఆ విధంగా చేయాలని కూడా మన ప్రయత్నం కూడా చేద్దాం. ఓకే, కరీంనగర్ నుంచి ఇంకో కాల్ ఉన్నారు శ్రీనివాసరావు గారు. నమస్తే శ్రీనివాసరావు గారు. శ్రీనివాసరావు గారు, కరీంనగర్ నుంచి శ్రీనివాసరావు గారు ఉన్నారు. పీసీఆర్ ఉన్నారా? కాల్ కట్ అయినట్టుంది. ఎస్ మండవ గారు కంటిన్యూ చేయండి. సో ఒకటి అంటే కన్క్లూజన్ చర్చ క్లోజ్ చేసే సమయానికి వచ్చింది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ వారి దగ్గర నుంచి కొద్దిగా సెంట్రల్ గవర్నమెంట్ లో కొంచెం అది యాక్టివ్ చేయమని వారిని కోరుతున్నాను. అట్లానే మిగతా వాళ్ళు ఎవరు చేయాల్సిన డ్యూటీ వాళ్ళు కూడా చేద్దాం. ప్రకాష్ గారు లాంటి వాళ్ళు కూడా సబ్జెక్ట్ అందించండి. అందరూ కూడా చేయాల్సినవి చెబుదాం తప్పకుండా. శరత్ గారు చెప్పిన దాంట్లో ఇక్కడ ఏది దాగేయలేదు. ఇప్పుడు వెనకటికి ఒక సినిమా జ్ఞాపకం ఉంది, జేసీ కూడా చెప్పినట్టుంది. తప్పు చేయని వాళ్ళు ఎవరో ఉంటే ముందుకు వచ్చి రాయి పెట్టి కొట్టండి అన్నారు. నేరం నాది కాదు ఆకలిది. అదే దాంట్లోనే సినిమానే కాకుండా కొట్టడానికి ఎవడు రాలేదన్నట్టు ఇక్కడ ఓటర్ను పట్టుకుంటావా, లీడర్ను పెట్టుకుంటావా, యంత్రాంగాన్ని పెట్టుకుంటావా, ఇంక్లూడింగ్ జ్యుడిషియల్ ని పెట్టుకుంటావా? ఈ కడుపు ఇంచుకుంటే కాళ్ళ మీద పడుతుంది అన్నట్టు చెప్పుకోలేని పరిస్థితి. దాన్ని ఈ చర్చలతో సమస్యలేదు. పెరిగి నాశనం అవుతుంది తప్ప మానవాళిలో మనకున్న పరిస్థితుల్లో మారుతుంది అనేటువంటి చిరాశ కూడా పోతుంది. ఇది కొద్ది కఠినమైన బాధ అయినా కఠినమైన వాస్తవం. ఇది ఇంకా కూడా పెరిగి తరగాల్సిందే, దాని అంతగా నరుక్కు రావాల్సిందే అని మాత్రం నేను మనసులో అనుకుంటూ మన డ్యూటీ మనం చేయాలి. కాబట్టి ఈ ముందు తక్షణం మంచినీళ్ళ ఇష్యూ, తర్వాత చేయాల్సిన దాంట్లో అవినీతి అనేది అదో క్యాన్సర్ అందరికీ. అది మండవ్ గారు, ఇప్పుడు మనం వింటున్నాం కదా కాలర్స్ మాక్సిమం ఏం చెప్తున్నారంటే, సరే అవినీతి జరిగింది అనేది వాస్తవమా కాదా అనేది మాకు అనవసరం, ఫైనల్ గా రైతులకు కావాల్సింది నీళ్లు, సో రిపేర్ అనేది చేయించాల్సిందే. నిన్న రిటైర్డ్ ఇంజనీర్స్ కూడా ఇచ్చిన అడ్వైస్ ని వాళ్ళు ఫాలో అయ్యి గవర్నమెంట్ అర్జెంట్ గా స్టెప్ తీసుకుంటే బెటర్ అనే చెప్తున్నారు. సో మీరు ఒక్క నిమిషం, మనం ఇక్కడ అవినీతి అవసరం లేదు, మంచినీళ్లు కావాలనే ప్రస్తుతంలో ఉన్నటువంటి ఆలోచన ఉండొచ్చు. కానీ రాకేష్ రెడ్డి గారు చెప్పింది ఇక్కడ ఎందుకు ఆయన చెప్పాడు కాబట్టి అంత ఆవేంతో మీకు చెప్పేందంటే, అటువంటి దాని మూలాన, అటువంటి మూలాల మూలనే ఈ సమాజం నెగిటివ్ దిశలో, ఇచ్చిన దిశలోకి పోతుంది అనడం కోసం దాని అవినీతి తీసుకోవాలి. కానీ అవినీతి మూలాన ఇప్పుడు రైతాంగానికి దీన్ని అడ్డం పెట్టుకుని మాట్లాడటం కానే కాదు. ఆ ఇష్యూ వేరు, ఈ ఇష్యూ వేరు. బట్ సమాజంలో మూలం ఎక్కడి నుంచి వస్తుందంటే అది ఆ అవినీతి అనేది ఓటర్ దగ్గర నుంచి మొత్తం వ్యాపించిపోయి వ్యవస్థలో పనిచేయకుండా, ఎగ్జిక్యూటివ్ కానీ, జ్యుడిషియరీ కానీ, లెజిస్లేచర్ వ్యవస్థలన్నీ నాశనం అవుతున్న సందర్భంలో మాత్రమే అవినీతి గురించి మాట్లాడాలి. కానీ ఇక్కడ తక్షణమైన నీళ్ల విషయంలోనూ ఇంకో దాని విషయంలోనూ దాంతో పోల్చుకుని మన చర్చను వేరే విధంగా పెట్టుకోవడం కోసం కాదమ్మా. ఓకే, అంటే బీజేపీ నుంచి రాకేష్ రెడ్డి గారు కూడా ఇప్పుడు రిపేర్స్ అయితే జరిగే ప్రసక్తే లేదని చెప్తున్నారు కదా, సో అందుకే అలా కదండి. మళ్ళీ అదే నేను చెప్పదలుచుకున్నది, నేను అన్నది ఏంటంటే, ఇప్పుడు మండవ గారు అన్నట్లు దయచేసి రాజకీయ, ఇప్పుడు మెట్రో శ్రీధర్ అని ఉన్నారు ఒక పెద్ద ఆయన, అంటే మెట్రో అటు కుక్కని మెట్రో చేసిన, ఢిల్లీ మెట్రో చేసిన అట్లాంటి నిజాయితీ గల అధికారులు తెలంగాణ కూడా చాలా మంది ఉన్నారు. రిటైర్డ్ అయిన ఇట్లాంటి మంత్రులు, మాజీ మంత్రులు, అవినీతి మచ్చ అంటలేని మంత్రులు ఉన్నారు. అఖిలపక్ష కమిటీ ఇమ్మన్నది అందుకే 3 నెలల దాకా పార్టీలు కాళేశ్వరం గురించి మాట్లాడద్దు. ఫస్ట్ ది పార్టీ మీకు అలానే చెప్పదలుచుకున్న మీకు క్లియర్ గా పోతుంది, మళ్ళీ డైవర్షన్ అవుతున్నారు.
నేను ఇప్పుడు 1,00,000 కోట్ల ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ఇప్పుడు ఇమ్మీడియట్లీ మనకు వాడుకలకు రావాలి. తెలంగాణ రైతాంగానికి సాగునీరు, ప్రజలకు తాగునీరు, ఈ రెండు అందుబాటులోకి రావాలంటే ఇప్పుడు బండవ గారు చెప్పినట్టు, నేను ఇంతకుముందు చెప్పినట్టు ఇప్పుడు ఈ 3 నెలలు దీని ఒకటి లాక్ చేయాలంటే ఇది అవినీతి ఆరోపణ తర్వాత మాట్లాడుతున్న సబ్జెక్ట్. ఫస్ట్ ఇది వాడుకలోకి రావాలి. వాడుకలోకి రావాలంటే మళ్ళీ పార్టీలో పేరు రావద్దు. ఆల్ పార్టీ కమిటీ ఏమంటున్నాను నేను, ఆల్ పార్టీ కమిటీ వేసి రిటైర్డ్ ఇంజనీర్లు వేసి ఇట్లాంటి కొద్దిగా నిజాయితీ గల పాత మంత్రులు చాలా మంది ఉన్నారు. రాజకీయ నాయకులు కూడా అందరు మంది ఉన్నత ఉద్యమంతున్నారు, ఉన్నత రాజకీయ విలువలు ఉన్నారు. వాళ్ళతో కమిటీ వేసేస్తే వాళ్ళు మీకు 100% చెప్తున్నారు 60 రోజులలో కాళేశ్వరం వాళ్ళు ఎప్పట్లాగా పొంగుతుంది. అయితే కొద్దిగా నష్టం అవుతుండొచ్చు, తర్వాత చూసుకుందాం. కానీ దాన్ని 1,00,000 కోట్లు వాడుకలో తెచ్చుకోవాలి. ఇట్లాంటి కరువు వచ్చిన పరిస్థితులలో ప్రజలను కాపాడుకోవాలి. కాబట్టి చెప్తున్నాను, రాజకీయాలు నేనే మాట్లాడుతుంటాను ఈ టైంలో నేను. ఎందుకంటే అవినీతి వల్లనే మొదలైన సమస్య కాబట్టి, అవినీతిని కాదనుకుంటే మళ్ళీ ఇట్లాంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి. ఆ తర్వాత మాట్లాడదాం. ఇప్పుడు కావాల్సింది మాత్రం ఆల్ పార్టీ కమిటీ. కాంగ్రెస్ 50% రిపేర్ చేయదు, రాసి పెట్టుకోండి. ఆల్ పార్టీ కమిటీ వేస్తే సమస్యకి సొల్యూషన్ దొరుకుతుందంటారా చాలా తొందరగా? తెలంగాణ ప్రజల సంక్షేమం కోరుకునే ఏ పార్టీ, ఏ రాజకీయ నాయకుడైనా, ఒకవేళ నాకు వ్యక్తిగత అభిప్రాయం చెప్తాను, తెలంగాణ ప్రజలు, పేద ప్రజలు, సామాన్య రైతులు, తాగునీరు, ఇట్లాంటి కరువు టైంలో మనం రాజకీయాలు చేయటం అంటే దీనంత పాపం ఇంకోట్లేదు. ఈ పాపాన్ని దేవుడు కూడా క్షమించాడు. ఈ 3 నెలలు అందుకు చెప్తున్నా, అఖిలపక్ష అంటే సిపిఐ, ఎంఐఎం, ఆల్ పార్టీస్, ఎన్ని పార్టీలు నాకు తెలియదు, ఈ మెయిన్ మేజర్ పార్టీలు నెంబర్ తీసుకొని ఇట్లాంటి మండ వెంకటేశ్వరరావు గారు, ఇంకా పాత చాలా మంది నాగార్జున కావచ్చు, చాలా మంది పెద్దవాళ్ళు ఉన్నారు, మంచి వాళ్ళు ఉన్నారు. అవినీతి మచ్చ అంటే రాజకీయ నాయకులు ఉన్నారు, అవినీతి మచ్చ అంటే ఇంజనీర్లు ఉన్నారు. దయచేసి సమాజం మొత్తం ఇంకా కుళ్ళిపోలేదు. అట్లాంటి వాళ్ళు చేస్తే ఎన్నో అద్భుతాలు సృష్టించారు ఇండియాలో. మినార్ ఇప్పుడు ఏమంటారు, కాశ్మీర్ లో బ్రిడ్జ్లు కావచ్చు, మెట్రో రైలు కావచ్చు, చాలా మంది అధికారులు ఉన్నారు. కాబట్టి వాళ్ళకి అవకాశం ఇస్తే రాజకీయాలకు ఈ విమర్శలు, ప్రతి విమర్శలు లేకుండా 3 నెలలు ఈ కాళేశ్వరం పక్కన పెడితే మీరు రాసి పెట్టుకోండి, సుమారు 60 నుంచి 90 రోజుల కాళేశ్వరం పునర్జీవం పొందుతుంది. తర్వాత ఇదంతా అయిపోయిన తర్వాత వాడుకలకు వచ్చిన తర్వాత ఎవరి రాజకీయం వాడి చేసుకోండి. ఓకే, ఇంకో కాలర్ ఉన్నారు, రవీందర్ గారు నల్గొండ నుంచి. రవీందర్ గారు నమస్తే. నమస్తే మేడం. నమస్తే అండి భరత్ గారు. అక్కడ ఉన్న పెద్దలకు కూడా అంత నమస్కారం అండి. భరత్ గారు, మిమ్మల్ని తెలంగాణ ఉద్యమం నుంచి చూస్తున్నా. మీరు మీ ఎఫర్ట్స్ అన్ని చాలా గ్రేట్ అండి, చాలా సంతోషం వేస్తుంది. మంచి చర్చ 4 నుంచి కండక్ట్ చేస్తున్నారు. పబ్లిక్ ఒపీనియన్ తీసుకుంటున్నారు, చాలా గొప్ప, చాలా గ్రేట్ అసలు. అది కనీసం రెగ్యులర్ గా ఇక్కడ నుంచి DNA లో రెగ్యులర్ గా ప్రతి ఇష్యూలో కూడా పబ్లిక్ ఒపీనియన్ తీసుకుంటాం. అదే అండి, ప్రజల ఒపీనియన్ ఇంపార్టెంట్. ప్రజల ఒపీనియన్ తీసుకుని రాజకీయ నాయకులు మారితే బాగుండేదండి. కనీసం ఇప్పుడు రాకేష్ రెడ్డి గారు రాజకీయం స్టార్ట్ చేసింది ఆయన రాజకీయం, మళ్ళీ లాస్ట్ వచ్చేసి ఆయన బురద అంతేసి బురద ఆయన పిలిచేసుకుంటున్నాడు, వేరే మీద వేసేసిండు. అవినీతి కాదు కదా ఇప్పుడు పాయింట్, అది కాదు. 3 years అయింది వచ్చి గవర్నమెంట్, అది వాళ్ళేం చేయకుండా ఇప్పుడు ఉన్న పరిస్థితులు కాకుండా మొత్తం ఆయన దాని మీద మాట్లాడిండు. అది చాలా తప్పండి. అది కొద్దిగా ఈ టైంలో మీరు ఒక 2-3 ఒక ఇంజనీర్ తోటో లేకుంటే 2-3 రైతులతో తీసుకున్నా బాగుండేది. రాకేష్ రెడ్డి గారు చాలా టైం అంతా వేస్ట్ చేయించారు అందరిది. అట్లా ఎందుకని ఆయన ఒపీనియన్ ఆయన చెప్పారు. ఇప్పుడు మండా వెంకటేశ్వరరావు గారు ఇరిగేషన్ మాజీ మంత్రి, నాగం జనార్దన్ రెడ్డి మీకు తెలుసు, నాగం జనార్దన్ రెడ్డి గారు, వాళ్ళిద్దరు కూడా ఏమంటారు తెలంగాణకు భీష్మ పితామహులు లాంటి వాళ్ళు. వాళ్ళిద్దరు కూడా రాకేష్ రెడ్డి లాంటి వాళ్ళ ఒపీనియన్ తీసుకొని మీరు నెక్స్ట్ మన ఇంజనీర్లను లేకుంటే అలాంటి వాళ్ళని తీసుకోండి ప్లీజ్. తీసుకున్నాం, నిన్న మొన్న మిగతా వాళ్ళ ఒపీనియన్ కూడా తీసుకున్నాం. మీ వర్షన్ చెప్పండి, మీ వర్షన్ చెప్పండి రవీంద్ర. ఇప్పుడు 1,00,000 కోట్లు ఇప్పుడు ప్రతి మాట్లాడే 1,00,000 కోట్లు అంటున్నారు. 1,00,000 కోట్లు అయిందా అనేది వాళ్ళ బీజేపీ మన ఈటల రాజేంద్ర గారు మాట్లాడారు కదా, వాళ్ళ పార్టీ వాళ్ళే. దాన్ని కన్సల్ట్ చేయమని చెప్పండి. ఆయన వాళ్ళ పార్టీకి ఒక ఒపీనియన్ ఉండదా? ప్రతి ఒక్కరు ఒకటి మాట్లాడతారా? ఓకే, ఈటల రాజేంద్ర గారు మాట్లాడితే నేను మాట్లాడానండి. ఈటల రాజేంద్ర గారు ఫస్ట్ ఒకవేళ ఈ అవినీతిని సమర్పించకపోతే పాలమూరు రంగారెడ్డి కూడా మళ్ళీ మీరు చర్చించాలా. నేనేమంటున్నానంటే ప్రజలు దీంతో పాటు అవినీతిని కూడా కొద్దిగా గమనిస్తేనే రాజకీయ నాయకులు మార్పు వస్తారు తప్ప నేను ఏదో ఇప్పుడు విమర్శించడానికి ప్రతిమర్శనం చేయడం కాదు. 3 సంవత్సరాల నుంచి 12 లక్షల కోట్లు నేను శాసనసభ్యులుగా మాట్లాడుతున్నాను. 12 లక్షల కోట్లు నేను ఏమంటున్నానంటే మీకు దాని ఆర్గ్యుమెంట్ గురించి కాదు నేను చెప్పదలుచుకున్నది. తెలంగాణ ప్రజలకు మరి ఈ రకంగా నిర్లిప్తంగా ఉంటే ఇంకా పాలమూరు రంగారెడ్డి కూడా ఇదే చర్చ చేయవలసి వస్తుంది భవిష్యత్తులో. 84,000 కోట్లు పెట్టిన తర్వాత భరత్ ఈ రోజు కాళేశ్వరం అయింది. మనం ఇట్టనే డబ్బు పోని అవినీతి కానీ సమర్థించడం. ఒకవైపు అవినీతిని ప్రశ్నిస్తూ ఇప్పుడున్న ప్రాజెక్ట్ ను ఉపయోగంగా తీసుకుంటూ రైతులకు ప్రజలకు ఉపయోగపడడానికి డిస్కషన్ సాగాలి.
మళ్ళా నువ్వు అవినీతిని ప్రోత్సహిస్తే 84,000 కోట్లు రేపు పెట్టిన తర్వాత పాలమూరు రంగారెడ్డి ఉండిపోతుంది భరత్. దానికి 3 నెలలు ఆయన శాసనసభలో చెప్తున్నాను 33,000 కోట్లు 33,000 కోట్లు 33 జిల్లాలకు, ఈ జిల్లాకు 1000 కోట్లు. అవినీతి జరిగితే దాని మీద చర్యలు తీసుకుని ఇప్పుడు జరగాల్సిందేంటో చూడమని జరగాల్సింది ఏంటని చెప్తున్నాను. నేను చెప్పినప్పుడే చెప్తున్నాను, రాజకీయాలకు అతీతంగా ఆల్ పార్టీ కమిటీ అంటున్నాను. బీజేపీ శాసనసభ్యులుగా మాట్లాడలేదు. మా ఈటల రాజేంద్ర కూడా ఏమన్నారు, డిజైన్లు ఏమున్నా ఇదేమున్నా ఫస్ట్ నీటిని ఎత్తుకోవడం చేయండి, ఉపయోగం తీసుకురండి అన్నాడు. ఏం చెప్పాడు అదే. తెలంగాణలో 1,00,000 కోట్లు బరాబర్ అంటాం. 1,00,000 కోట్లు ఎందుకన్నా 33,000 కోట్లు ప్రస్తుతం ముఖ్యమంత్రి అంటున్నా రక్తం మరిగిపోతున్నది అంటున్నాడు. అంటే ఖర్చు పెట్టింది 94,000 కోట్లు కదా, 1,00,000 కోట్ల అవినీతి ఎట్లా అవుతుందని బీఆర్ఎస్ క్వశ్చన్ చేస్తున్నారు. ఇప్పుడు 94,284 కోట్లు అని చెప్పలేమండి. ఓకే, అంటే మొత్తం అవినీతి కాదు కదా, దాని ద్వారా రిజర్వాయర్లు, పంప్ హౌస్లు, టన్నెల్స్ ఇవన్నీ నిర్మించారు కదా. ఇది విచ్చలవిడి అవినీతి వల్లనే నాసిరకం కట్టడాలు వస్తున్నాయి. మీరు గమనించండి, నేను అవినీతిని ప్రోత్సహించట్లేదు, అవినీతిని ప్రశ్నించట్లేదు. గుర్తుంది మీరు గతంలో దుబాయ్ లో లేకపోతే ఇంకో చోట చేస్తే ఉరిదిస్తారు, ఇటువంటి చేస్తే అని అన్నారు, గుర్తుంది మీరు. అవును, ఇంతకుముందు మీటింగ్ కూడా చెప్పాను, మొన్న కూడా అన్నాను. ఏసీబీ అధికారులను ఫాలోఅప్ చేసుకుంటూ మొన్న కూడా ఇంటర్వ్యూలో అన్నాను, దయచేసి ఏసీబీ పట్టుబడ్డం కూడా ఏ అధికారి దగ్గర కూడా మొత్తం బంగారు తెలంగాణ అక్కనే కనబడుతుంది, శిక్షలు మాత్రం సౌదీ దుబాయ్ షేక్ ని అడిగి మనం కొన్ని వేరే శిక్షలు తీసుకోవాలని చెప్పాను. ఓకే ఓకే, ఇంకో కాలర్ ఉన్నారు, అనంతరామ్ గారు నాగర్ కర్నూలు నుంచి. నమస్తే మేడం. నమస్తే, చెప్పండి మేడం. ఇప్పుడు డ్యామ్ అనేది కూలిపోయింది, ఏదో ఒక సైడ్ అయితే ప్రాబ్లం వచ్చింది, ప్రజలకైతే వాటర్ రావాలి, అది కరెక్టే. కానీ దానికి ఖర్చు పెట్టే, ఇప్పుడు సిరిసిల్ల డ్యామ్ గానీ వేరే ఏ డ్యామ్ గానీ ఖర్చు పెట్టే చారణ వంతు బారణ వంతు ప్రజలకు లాభం ఉంది. ఇప్పుడు దాని వరకు వచ్చే కరెంటు బిల్లు వచ్చేసి బారణ వంతు కాస్త చారణ ప్రజలకు లాభం వస్తుంది. దాని బదులు ప్రత్యామ్నాయంగా దాన్ని అట్టనే ఉంచి ప్రజలకు అన్యాయం జరగకుండా వేరే సైడ్ ఏదైనా మార్గాలు ఉంటే అక్కడ నుంచి వాటర్ వాళ్ళకి వదిలే మార్గాలు ఉంటే కనిపెట్టి ఇస్తే బాగుంటుందని నా ఆలోచన మేడం. ఎందుకంటే వేరే ఏ డ్యామ్ గానీ ఖర్చు తక్కువ, ప్రజలకు మేలు ఎక్కువ ఉంది. ఈ డ్యామ్ వరకు వచ్చే వరకు మాత్రం ఖర్చు ఎక్కువ ఉంది, ప్రజలకు తక్కువ ఉంది. ఇది కాకుండా ప్రత్యామ్నాయంగా ఇంకా వేరే సైడ్ ఏ మార్గమైనా సరే, అంటే పండే పంట కంటే నీళ్ళ లిఫ్ట్ చేసే ఖర్చు ఎక్కువ కాబట్టి ఇది వాడొద్దు అంతే. అవును సార్, నేను అనేది ఏంటంటే ఏ డ్యామ్ అని తీసుకుని ముందు మనకు ఖర్చు తక్కువ ఉండాలి, ప్రజలకు ఉపయోగం ఎక్కువ ఉండాలి. కానీ ఖర్చు ఎక్కువ ఉండి చాలా వంతు లాభం ఉంటే ఏమి అవసరం చెప్పండి. అయితే తెలంగాణలో ప్రాబ్లం ఉంది కదా, లిఫ్ట్ చేయడం తప్ప వేరే మార్గం లేదు. తెలంగాణ దక్కన్ పీఠ ఇంత ముందు ఉన్నాయి కదా, ఇంత ముందు కట్టిన స్థానం ఉన్నాయి. నాగార్జున సాగర్ అయితేంది, శ్రీశైలం అయితేంది, జూరాలు అయితే వాటర్ అడ్డు కట్టి గేట్లు ఓపెన్ చేసే వరకు మన వాటర్ వస్తుంది ఏదో ఒక సైడ్ కి అయితే. ఆ విధంగా ఆలోచించకుండా గోదావరిలో ఇష్యూస్ ఉన్నాయి కదా. ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి కూడా ఎత్తిపోతలనే కదా, పాలమూరు రంగారెడ్డిలో ఇంత ఖర్చు లేదు కదా. ఇప్పుడు కరెంట్ లెక్కల పండి చూస్తున్నాం కదా వార్తల్లో, ఇంత హెవీ ఖర్చు లేదు కదా, కరెంట్ బిల్ ఇంత హెవీ ఖర్చు లేదు, ఇంత టూ మచ్ ఖర్చు లేదు కదా. దానికోసం ఏంటంటే ఇప్పుడు అయింది ఏదో అయిపోయింది, ఎన్నో లక్షలు ఎన్నో కోట్లు అయిపోయింది, వృధా అయిపోయింది. అది ఎంతసేపు అందరు ప్రజల మీద, తెలంగాణ ప్రజల మీద మొత్తం పడుతుంది అది ఆ భారం. అది దాని ప్రత్యామ్నాయంగా వేరే మార్గాలను చూస్తే బాగుంటుందని ఆలోచన, అంత ప్రజలకు ఇబ్బంది కాకుండా, రైతులకు ఇబ్బంది కాకుండా. ఓకే 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 ఓకే. సో చాలా సుదీర్ఘ చర్చ జరిగింది దీని మీద. కంటిన్యూస్ గా మనం 4-5 రోజులుగా చర్చ చేస్తున్నాం, ఎందుకంటే పబ్లిక్ ఇష్యూ మిగతా ఇష్యూస్ కంటే చాలా ఇంపార్టెంట్ కాబట్టి. బట్ ఒకటి, వాళ్ళు రేవంత్ రెడ్డి మాట్లాడిన దానిలో అయితే క్లియర్, గవర్నమెంట్ ఈజ్ ఇన్ నో మూడ్. కన్నెపల్లి నుంచి లిఫ్ట్ చేయడం విషయంలో ప్రభుత్వం అయితే చేయదలుచుకోలేదన్నది మనకు అర్థమైంది. భద్రాచలం మునుగుతుందన్న వాదనలోనే వాళ్ళు ఉన్నారు. నెక్స్ట్ వారం రోజులు కూడా వర్షాలు లేవు, 17వ తారీఖు వరకు కూడా ఏం వర్షాలు లేవు, గోదావరికి మళ్ళీ నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు. ఈలోగా నాకు తెలిసి మేడిగడ్డ దగ్గర ఉన్న వాటర్ కూడా కొంచెం, ఆ వాటర్ అవైలబిలిటీ కూడా తగ్గిపోద్దేమో, మళ్ళీ ఆగస్టులో వస్తుందేమో. ఎందుకంటే వారం రోజుల్లో ఈ వారం రోజులు హిమాలయాలకు ఋతుపవన ద్రోణి వెళ్తుంది. హిమాలయాలకు ఋతుపవన ద్రోణి వెళ్ళినప్పుడు జనరల్గా వర్షాలు ఎక్కడ అంటే బీహార్, ఉత్తరప్రదేశ్, గోరఖ్పూర్ అంటే యోగి ఆదిత్యనాథ్ సొంత ప్లేసు, నేపాల్, ఇటువంటి ప్రాంతాల్లో హిమాలయాల్లో ఎక్కువ వర్షాలు పడతాయి. ఈ వారం రోజుల వర్షాలంతా కూడా హిమాలయాలు, ఈస్ట్ కోస్ట్ వెస్ట్ కోస్ట్ ఉండదు. మొన్నటి వరకు ముంబై దంచుకొట్టింది కదా, ఇంకా తగ్గుతుంది వర్షం. సో ఎండలు మన దగ్గర పెరుగుతాయి. ఆల్రెడీ వాళ్ళ ఎండలు కొట్టేసాయి, 35-36 డిగ్రీల ఎండలు ఉన్నాయి. ఈ వారం రోజులు అదే పరిస్థితి ఉంటుంది. తెలంగాణలో అయితే వర్షాలు లేవు వారం 10 రోజులు కూడా. మొన్న వచ్చిన వాయుగుండం కూడా మనకు పెద్దగా ఎఫెక్ట్ చూపలేదు. ఎక్కువ మహారాష్ట్రలో పడ్డాయి, సెంట్రల్ ఇండియాలో మంచి వర్షపాతం అయింది, బట్ మన దగ్గర లేని సిచ్యువేషన్ ఉంది. చూద్దాం మరి. ప్రభుత్వం అయితే ఆ పరిస్థితి లేదు. రైతులైతే మరి కాళేశ్వర పరివాహక ప్రాంతాల్లో ఉన్న రైతులైతే
నాట్లు వేసినా వేస్టే. మరి ఏం చేస్తారు? మరి ఆగస్టు సెప్టెంబర్లో ఇంకేమైనా వర్షాల మీద ఆధారపడతాయో లేదో. ప్రభుత్వం అయితే లిఫ్ట్ చేయమనే చెప్తుంది. సో చూద్దాం ఏం జరుగుతుందో. కంటిన్యూ చేద్దాం దీని మీద చర్చ. ప్రజలకు ఉపయోగకరమైన అంశం కాబట్టి, ప్రజలకు మంచి జరుగుతుంది చర్చ వల్ల అని అనుకుంటాం కాబట్టి కంటిన్యూ చేద్దాం. పబ్లిక్ ఒపీనియన్ కూడా తీసుకుందాం. చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత 9 రోజుల్లోనే రైతు బంధు వేసి రేవంత్ రెడ్డి మరోసారి రికార్డు సృష్టించారు. 9 రోజుల్లో దాదాపు 9,000 కోట్లు అనుకుంటా. 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలు రైతు భరోసా ద్వారా